ఓం శ్రీమాతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారికి నా హృదయపూర్వక నమస్కారములు. సింహాచలం అన్నసంతర్పణకి నేను కూడా పాల్గొనడం జరిగింది. నా యొక్క అనుభవాల్ని పంచుకుంటున్నాను. సింహాచలం అన్నసంతర్పణ అనగానే నేను కూడా వెళ్ళాలని ముందుగానే పేరు కూడా ఇచ్చేసాను. కానీ ప్రతిసారి హైదరాబాద్ నుండి గోవర్ధన్ గారు, రవీంద్రనాథ్ గారు వస్తే ముగ్గురు కలిసి వెళ్ళిపోతుండేవాళ్ళం. అటువంటి ఈసారి ఇద్దరు కూడా గోవర్ధన్ గారు అయితే నేను రానని చెప్పేశారు. ఆయనకి వేరే పని ఉండడం వల్ల. రవీంద్రన్ అయితే నేను లాస్ట్లో ట్రై చేస్తాను, వీలైతే లేకపోతే లేదన్నారు. చివరికి ఆయన కూడా రానని దగ్గరగా ఉన్నప్పుడే కన్ఫర్మ్ చేశారు. సరే నేను ఇంకా టికెట్లు బుక్ చేసుకుందామని నేను ప్రయత్నాలు చేస్తున్నా. మళ్ళీ చూస్తే టికెట్లు ఏమి అంతగా, అంటే నేను జనరల్ ట్రై చేశాను స్లీపర్కి. కొన్ని హోటళ్ళు ఉన్నాయి, కొన్ని లేవు. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత రమాదేవి మా అమ్మగారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చందు, ఈ విధంగా కిషోర్ రావట్లేదు, నేను వస్తాను, మరి నన్ను తీసుకెళ్తావా నువ్వు అని అన్నారు. అలాగే అమ్మ, తప్పకుండా తీసుకెళ్తానని చెప్పేసాను ఆవిడకేమో. ఆ తర్వాత వెంటనే గురువు గారికి కూడా మెసేజ్ పెట్టాను. గురుగారు ఈ విధంగా రమాదేవమ్మ గారు వస్తానంటున్నారు గురుగారు అని చెప్తే అలాగే అన్నారు గురుగారు కూడా. సో ఇంకా తర్వాత ఆమె కన్ఫర్మ్ చేసి, అమ్మ నేను టికెట్లు బుక్ చేస్తానని చెప్పి, అంటే బస్సు ట్రై చేసాం ఫస్ట్. బస్కి ఏంటంటే సీటర్కి అయితే 900 నుంచి 1200 దాకా, 1300 దాకా ఉంది. స్లీపర్ అంటే పడుకోవడం, బెడ్ కావాలంటే 4000 చిల్లర కనబడుతుంది. నాకు నాకెందుకో బాగా ఎక్కువ. ఆ అమ్మ అయితే పెట్టుకుంటా ఉంటుంది కానీ, ఆ బస్సులో స్లీపర్లో పోతూ అంత కాస్ట్ అనేది నాకు ఎక్కువ అనిపించింది. నేను వెంటనే ట్రైన్స్ చూస్తే ఏమో డైరెక్ట్గా ఏవీ లేవు. అన్నీ సరే, ఎటు ఆన్ ది వే విజయవాడ నుంచి పోద్ది కదా, విజయవాడలో దిగి కనెక్టివిటీ ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా అని ఫస్ట్ కనెక్టివిటీ ట్రైన్స్ ఉన్నాయో అని చెక్ చేశా. చెక్ చేస్తే ఒక 1.5 అవర్ 2 అవర్స్ గ్యాప్లో ట్రైన్ ఉంది. ఖాళీలు ఉన్నాయని చూస్తే ఖాళీలు కూడా ఉన్నాయి. అబ్బా, వెంటనే అమ్మ ఈ విధంగా ఉందమ్మా, ఇలా చేస్తా అంటే ఎలా చేయలేనా అని అంటే నేను బుక్ చేసేసాను. అంటే కరెక్ట్గా అప్పుడు నా శాలరీ టైము డబ్బులు ఉండేది. వెంటనే నేను బుక్ చేసేసాను. తర్వాత అమ్మగారిని ఈ విధంగా అయిందమ్మా ఎంత అని చెప్పగానే రమ్యదమ్మ గారు వేసేశారు. ఇంకా బుక్ చేసేసాను. రిటర్ను అండ్ పోయేదానికి రెండు అప్ అండ్ డౌన్ రెండు చేసేసాను. ఇంకా ఆ తర్వాత ముందు రోజు శుక్రవారం బయలుదేరాము. గురువారం నైట్ బయలుదేరాము. రామాదేవమ్మ గారు ముందుగానే 2 రోజులు ముందుగానే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి హైదరాబాద్కి వచ్చేసారు. చెప్పారు, నేను క్యాబ్ తీసుకుని వచ్చేస్తానన్నా, 7 లోపు వచ్చేస్తాను, నువ్వు వచ్చేయంటే నేను అమ్మ 7కి నాకు ట్రైన్ ఉంది, వస్తాను, 7:30 లోపు నేను వచ్చేస్తాను, వెయిటింగ్ హాల్లో కూర్చోండమ్మా అని చెప్పాను. అలాగే ఆ రోజు నేను ఒక గంట పర్మిషన్ తీసుకుని తొందరగా వచ్చేసి రెడీ అయిపోతున్నాను. అమ్మగారు 6 ఫోన్ చేశారు, నేను బయలుదేరుతున్నాను అని చెప్పారు. అలాగే అమ్మ అని చెప్పాను. ఇక ఆవిడ బయలుదేరేశారు. నేను ఇంకా ఇక్కడ కాసేపు ఒక 10 నిమిషాలు స్నానం చేసుకుని నేను బయలుదేరాను. 7ంటికంతా నాకు 7ంటికి ఎంఎంటీఎస్ ఉంది ఫతేనగర్ నుంచి సికింద్రాబాద్కి. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. గురుగారు ఫోన్ చేశారు, ఎక్కడున్నావు, ఏంది, బయలుదేరవా లేదా అన్నట్టుగా. నేను బయలుదేరాను గురు, విధంగా ఫతేనగర్లో ఉన్నాను ట్రైన్ కోసము. అమ్మగారు విధంగా ఫోన్ చేశారు, బయలుదేరేశారంట గురుగారు అని చెప్పాను. అంత వేలో ఉన్నారని చెప్పాను. ఇంకా సరే, ఆ తర్వాత గురుగారు కూడా, అంటే మాది 8:40కి ట్రైను, విశాఖపట్నం ట్రైను. గురుగారు దానికి ముందు ట్రైన్కి వెళ్తున్నారు 8:30కి. గురుగారు కూడా ఆ రోజే వచ్చారు. సో ఇంకా నేను బయలుదేరి స్టేషన్కి వెళ్ళిపోయినప్పటికీ రామాదేవం గారు వచ్చేస్తున్నారు. వెళ్ళామని కలిశాను, ఇద్దరం కూర్చున్నాము. తర్వాత గురుగారు వచ్చారు, గురుగారిని కూడా కలిశాము, నమస్కారం చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత గురుగారు ట్రైన్కి టైం అంటే అనౌన్స్ చేశారు. ఇంకా గురుగారు బయలుదేరేశారు. ఆ తర్వాత మా ట్రైన్ ఏంటంటే కొంచెం బాగా లేట్ అయిందనమాట. నేను అనుకుంటున్నాను, ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ చేయలేదు. అంటే యాప్లో ఏమో 4, 5 ప్లాట్ఫామ్లు కన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడేమో ఒకటో ప్లాట్ఫామ్ నెంబర్లో ఆల్రెడీ ట్రైన్స్ ఉన్నాయి. అంటే నేనంటే ఎక్కేయగలను కానీ అంటే అమ్మని కొంచెం పైకి ఎక్కించడం దిగించడం అంటే 2 సార్లు మారాలంటే ఇబ్బంది ఏమనుకుంటూనే ఉన్నాను. ఇలానే జరుగుద్దేమో అనుకుంటున్నాను. సరే అమ్మా, ఎందుకన్నా మంచిది, మళ్ళీ టైం దగ్గరికి వచ్చాక గబగబా అంటే ఇబ్బంది కదా అని నేను, అమ్మ ఇంతవరకు అయితే ఏమీ ఇవ్వలేదు, అంటే దగ్గర టైం అయిపోతుంది, 8:40కి అన్నారు, 9 అయిపోయింది. నేను చూస్తూనే ఉన్నా, లేట్ అవుతున్నాడు. యాప్లో అయితే చూపిస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది, దగ్గరికి నియర్ బై సికింద్రాబాద్ అని చూపిస్తుంది. ఇంకా సరే, ఎందుకన్నా మంచిదమ్మా, దీంట్లో ఐదే ఉంది, మారట్లేదు, అటు వెళ్దామని చెప్పి పాపం మెట్లు ఎక్కించి తీసుకెళ్ళి కాసేపు కూర్చున్నాము. దగ్గర టైం వచ్చింది. అక్కడ టీసీ వాళ్ళని అడిగినా కానీ మాకు తెలియదు అన్నప్పుడు ప్లాట్ఫామ్లో వీళ్ళు ఈ క్యాంటీన్స్ ఉంటాయి, వాళ్ళని అడిగితే కూడా
ఇంకా అనౌన్స్ చేయలే, అనౌన్స్ చేయాల్సిందే అని అన్నారు. సరే నేను అనౌన్స్ వింటే మళ్ళీ అది ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామే చెప్పారు. ఇంక పాపం మళ్ళీ ఆమెను తీసుకొని పాపం కొంచెం ఇబ్బంది పెట్టాను. మళ్ళీ పైకొచ్చి, మళ్ళీ దిగి ఒకటో నెంబర్‌కొచ్చాక మేము ట్రైన్ ఎక్కి రావడం జరిగింది. ఆహ్, పక్క రోజు మార్నింగు మేము దగ్గర దగ్గర తెల్లవారుజామున 2:30, 2:40కి రావాల్సిన ట్రైన్ కాస్త 3, 3:10కొచ్చింది విజయవాడకి. దిగేసాము. ఆ తర్వాత మాకు కనెక్టివిటీ ట్రైన్ రావాల్సింది గూడా 4:20కి. అది కాస్త కరెక్ట్‌గానే ఒక 10 నిమిషాలు లేట్‌గా వచ్చింది. తర్వాత ఆ ట్రైన్ గూడా తీసేసుకొని ట్రైన్ గూడా ఎక్కి, తర్వాత మేము అరౌండ్ దగ్గర 10, 10:30కి 10 కరెక్ట్‌గా 10, 10:15 ఆ టైంకి దిగాము విశాఖపట్నంలో. తర్వాత చూస్తే వర్షం. అంటే విశాఖపట్నం దగ్గరికొచ్చేసరికి వాన లేదు. వర్షం అసలెక్కడా కనపడలేదు. దగ్గర దగ్గర దువ్వాడ అనుకుంటాను. దువ్వాడ దాటిన తర్వాత దువ్వాడ దగ్గర కూడా లేదు. దువ్వాడ దాటిన తర్వాత చినుకులు పడుతూ ఉన్నాయి. అప్పటికే మా మిసెస్ మచిలీపట్నం ఫోను చేశారు. వర్షం పడుతుందని జెప్పారు. ఇదేంటిది వర్షం అసలు అంటే నేను న్యూస్ చూడలేదు. అంటే ముందు 3 రోజుల నుంచి వర్షం పడుతుందట. నాకైతే నేను న్యూస్ చూడలేదు. నాకు తెలీదు. నేనైతే మామూలు సాధారణ వాతావరణమే అంటే మంచు ఒకటో ఎక్కువుంటదన్నారు గురువుగారు. అంతే తప్పితే ఈ వర్షం అనేది ఎక్కడున్నదో అసలు నేను అనుకోలేదు. అవును. అక్కడ చూస్తే దువ్వాడ దాటిన తర్వాత చూస్తే ఇంకా వర్షం కనపడతా ఉంది. ట్రైన్‌లోనే కనపడింది మాకు. నాకింకా అబ్బా! ఏందబ్బా! ఇది గూడా మంచే ఇదే ఇబ్బందనుకుంటే ఇది గూడా గట్టిగా పట్టుకుందే అని అక్కడికే స్టార్ట్ అయింది నాకు భయము. ఇంకా సరే అని జెప్పి ఎళ్ళిపోయాం. వెళ్ళిపోయి స్టేషన్ దిగిన తర్వాత జూస్తే వర్షం పడుతూనే ఉంది. సరే అంటే కొంచెం ఆపోజిట్‌లో దాటి రోడ్ క్రాస్ చేసి ఎళ్తే బస్ ఎక్కితే సరిపోతుంది. కానీ వర్షం పడతానే ఉంది. ఇంకా అమ్మగారేందంటే "వర్షంలో ఎందుకులే నాన్న ఆటో మాట్లాడేసి ఆ ఆటోకెళ్ళిపోదాం" అనంటే ఇంకా ఆటో మాట్లాడేసి ఆటోలో ఎక్కేసాము. ఆటో ఎక్కి మేము ఈ లోపల గురువుగారు లొకేషన్ పెట్టారు. గురువుగారు ముందుగానే చేరుకున్నారు. మధ్యలో గురువుగారు 2, 3 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేసి "ఎక్కడున్నారు? ఎంతవరకొచ్చారు?" అని అడుగుతున్నారు. చెప్తూనే ఉన్నాము. శ్రీనివాస్ గారు గూడా ఒకసారి ఫోన్ చేశారు. ఈ విధంగా దువ్వాడ దాటేసామండి వచ్చేస్తున్నాం అనంటే, సరే ఇంకో మీకు ఇంత టైం పడుతుంది వచ్చేస్తారు మీరు అన్నట్టుగా చెప్పారాయన. ఇగ అట్లా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా లొకేషన్ పెట్టేసారు గురువుగారు రూమ్ లొకేషను. నేను నేరుగా లొకేషన్‌కే ఆటో ఆయనకి చెప్పేసి మేము నేరుగా సత్రం దగ్గరికే ఎళ్ళిపోయాము. నారాయణ సదన్ అనుకుంటాను. నారాయణ సదన్‌కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేసరికి వర్షం అయితే పడుతూనే ఉంది. గురుగారు కూర్చొనున్నారు. ఆహ్, నమస్కారం చేసుకొని ఎళ్ళాము. ఇంకా ఎళ్ళేసి ఫ్రెషప్ అయ్యి వచ్చేయండయ్యా తొందరగా మరి దర్శనానికెళ్దాము అన్నట్టుగా అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఎళ్ళాము. రెడీ అయిపోయి వచ్చేసాము. ఏంటయ్యా ఏంటి సంగతి అన్నారు గురువుగారు. గురువుగారు కూర్చొనున్నారు. గురువుగారిని చూస్తూ ఎనకాల చూస్తే ఎనక వర్షం ధారాపాతంగా పడుతుంది. గట్టిగా పడుతుంది వాన. అదే గురుగారు వర్షం చూస్తే భయమేస్తుంది గురుగారు అన్నా. ఏం ఏం చేద్దాం మరైతే అన్నారు గురుగారు. ఏం లేదు గురుగారు అంటే ఒక నమ్మకం ఉంది. ఏందంటే వర్షం అన్నసంతర్పణకి చూడండి వర్షం అయితే గాదు. కాళహస్తిలో పడింది. ఒక వేములవాడలోనే లేదు. కాళహస్తిలో పడింది వర్షం, ద్రాక్షారామంలో పడింది. అన్ని అన్నసంతర్పణలోనూ వర్షం అయితే పడుతుంది. కొంచెం ముందు ఎనక పడుతుంది. కురివిలో అయితే వర్షంలోనే చేసాం. పెద్ద తుఫాను అప్పుడైతే తుఫాను గూడా అనౌన్స్ చేశారు. కురివిలో తుఫాన్‌లోనే చేసాం. కాకపోతే కురివిలో ప్లస్ పాయింట్ ఏందంటే మందిరం లోపల చేసాం. మందిరం లోపల చేయడం వల్ల ఏందంటే అక్కడ అంతా సన్‌షేడ్ అంతా కట్టిపెట్టున్నారు. దాని కింద చేసాం కాబట్టి మాకంత ఎఫెక్ట్ కనపడల. కానీ అప్పుడేందంటే ఈ వర్షంలో వడ్డించాలంటే ఎవరొస్తారన్నట్టుగా అనిపించింది గానీ తగ్గిపోయింది అప్పటికి. అక్కడ అట్లా ఉన్నింది పరీక్ష. కానీ ఇక్కడ చూస్తే ముందు రోజు నుంచే బీభత్సమైన వర్షం సింహాచలంలో. ఆహ్, స్ అది ఎట్లా ఏంది అన్నారు. ఈ లోపల నేను రెడీ అయిన తర్వాత శ్రీనివాస్ గారొచ్చారు. శ్రీనివాస్ గారొచ్చి ఈ విధంగా మనం ఆక్యుపై చేయాల్సిన ప్లేసు కొంచెం బాగా కార్లు గీర్లు అవి పెట్టేస్తారు స్వామి. మనకిప్పుడు వర్షం పడుతుంది గదా! పెట్టేస్తే కూడా తర్వాత తీయడం గాని, లేకపోతే బురదగా ఆడ ఇదైపోద్ది, ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని ఆక్యుపై చేయమంటున్నారు గురువుగారు. ఎట్లా చేద్దాము? ఐడియా చెప్పండి అన్నారు. నాకు ఇంకా అంటే నా అజ్ఞానానికి నాకొచ్చిన ఆలోచన ఏందంటే, ఎటు ఇంక టెంట్ అంటే టెంట్ ఏసినా గాని తడిసిపోద్ది గాబట్టి, ఉపయోగం ఉండదు గాబట్టి, ఆ టెంట్ కర్రలు నాలుగు వైపులా నాటేద్దాము, ఆక్యుపై చేద్దాం అన్నట్టుగా అనిపించింది. నేనదే జెప్పాను. గురువుగారికి కూడా చెప్తే, "ఆ కర్రలు పీక్కోపోతే ఏం జేస్తావయ్యా" అని అన్నారు. ఇంక నాకు ఏం చెప్పాలో అర్థం గాలేదు. ఆలోచించయ్యా బుర్రకు పదును పెట్టి ఆలోచించానన్నారు. ఇంక ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నాను. మళ్ళీ శ్రీనివాస్ గారొచ్చారు. "స్వామి ఆ ఆప్షన్ కాదు స్వామి ఇంకేదో చెప్పండి" అన్నారు. ఇంకేం చెప్తాం స్వామి ఆహ్, సరేలే ఆ కర్రలు పెట్టేసి 4 దారాలుగా ఒక తాడు టెంట్ వాడిని ఒక దారం అడిగి, దారం 4 వైపులా క్లోజ్ చేస్తాము. దారంతోటి కట్టిపెట్టేద్దాము అన్నట్టుగా ఆ ఐడియా చెప్దామని చెప్తే, దారంతో కూడా తీసుకుపోతే ఏం చేస్తావు అన్నారు గురువుగారు. ఇంక నాకైతే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్క నవ్వు, ఒక పక్క ఏం చెప్పాలా అని ఇదనిపించింది. ఇంక ఆ తర్వాత మా మట్టి బుర్రలకి అందలేదు.
తర్వాత గురువుగారే చెప్పారు ఆలోచన. డ్రమ్ములు ఎటో తీసుకుంటున్నాం కదయ్యా! డ్రమ్ములో వాటర్ పోసి పెడితే దాన్ని ఎవరు పట్టుకోపోరు కదయ్యా! అది ఉంటదయ్యా స్పేస్ ఆక్యుపెన్సీ కంటే. అప్పుడు అదే ఆ స్థాయిలో ఆలోచించేది మనకి ఇంకా రాలేదని చెప్పి అనిపించింది. ఆ తర్వాత అందరూ రెడీ అయిపోయారు. రమాదేవి అమ్మగారు, నేను రెడీ అయ్యాను. వెంటనే మేము రెడీ అయిపోయి ఇంకా బయలుదేరదాం లోపల ఒక 5 నిమిషాలు ఉందనగా అనిల్ గారు వచ్చారు. ఆయన్ని కూడా తొందరగా రెడీ అయిపోండి. ఈ విధంగా దర్శనాలకి వెళ్దాం అంటున్నారు గురువుగారు. ఇప్పుడు దర్శనాలు చేసుకున్నాము. రేపు వర్షం వల్ల కొంచెం అసంతర్పణ కొంచెం అటు ఇటైనా రేపు వర్షాలు ఉండడం వల్ల కూడా మనం చేసుకోవడానికి లేట్ అయినా గానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు దర్శనం చేసేసుకుందాము అనంటే, సరే అని చెప్పి ఆయన కూడా వచ్చి వెంటనే రెడీ అయిపోయారు. ఒక 10 మినిట్స్‌లో రెడీ అయిపోయిన తర్వాత నేను, రమాదేవి గారు, అనిల్ గారు, గురువుగారితో పాటు సింహాచలం పైన సింహాచలం లక్ష్మీ వరాహ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాము. గురువుగారితో పాటు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం బాగా అయింది. తర్వాత దర్శనం అంతా అయిన తర్వాత అన్నప్రసాదం అంటే కరెక్ట్‌గా అన్నప్రసాదం టైం అయింది. మేము అక్కడే హ్మ్. మాతో పాటు గురువుగారితో పాటు మేము గూడా అన్న ప్రసాదం తీసుకున్నాం అక్కడ. టెంపుల్‌లో అన్నదానం జరుగుతుంటే. తీసుకొని ఇక వచ్చేసాము కిందకి. ఏందంటే అక్కడి నుంచి ఇంకా మహాలక్ష్మమ్మ గుడికి వెళ్దామని జెప్పి ఆల్రెడీ ముందే ప్లాన్ ఉంది. సో, అక్కడి నుంచి ఇంక నేరుగా మహాలక్ష్మమ్మ గుడికి బస్సులో ఎళ్ళిపోయాము. మహాలక్ష్మమ్మ గుడికెళ్ళిపోయి ఇంకా మహాలక్ష్మమ్మ గుడిలో గూడా దర్శనం చేసుకున్నాము. గురువుగారేందంటే క్యూ ఎంతసేపు పడుతుంది ఏందో కనుక్కోమన్నారు. అక్కడ కనుక్కుంటే ఒక్కొక్కరు ఒక అర్ధగంట పడుతున్నారు. ఇంకొకరు గంట పడుతుంది అట్లా అన్నారు. ఏంటంటే ఇంకా బాగా లేట్ అయిపోద్ది. వర్షం వేరే పడతానే ఉంది గదా! అని జెప్పేసి గురువుగారు ఏం చేశారంటే, నేను, అనిలు ఇట్లా జనరల్ దాంట్లో వచ్చేస్తాము. మీరిద్దరు స్పెషల్ దర్శనానికి వెళ్ళిపోండి. లేట్ అవ్వకుండా ఉంటది. అంటే రమాదేవమ్మ కొంచెం నిదానంగా నడుస్తారు కదా! టైం అవుద్దిలే అని చెప్తే, సరే అని జెప్పేసి ఇంకా మేము ఇటు వెళ్ళిపోయాము. మేము దర్శనం చేసుకొని వచ్చేసి బయటున్నాము. ఆహ్, మేము బయటకొచ్చేసాము. అక్కడ ప్రసాదాలు అంటే కౌంటరుంది. అక్కడ కౌంటరుందమ్మా అనంటే, సరే పులిహోర తీసుకో నాన్న అనింది. సరే అని ఎళ్లి పులిహోర తీసుకున్నాను. తీసుకొని అమ్మ చేతిలో పెట్టాను. అట్లాగే అంటే మేము తినలేదనమాట. గురువుగారు, అనిల్ వచ్చిన తర్వాత తిందాంలే అన్నట్టుగా అట్లాగే ఉన్నాము. తర్వాత అమ్మగారు ఏం చేశారంటే, గురువుగారి చేతిలో పెట్టారు. మీ చేత్తో పెట్టండి గురువుగారు అంటే, గురువుగారి చేత్తో పెట్టారు ప్రసాదం తీసుకున్నాము. ఇంక అక్కడ అయిపోయింది. అక్కడి నుంచి ఇంక రిటర్న్ బయలుదేరాము. ఇంక రిటర్న్ బయలుదేరి ఇంకా రూమ్‌కి బస్సెక్కి ఎళ్ళిపోయాము. ఇంకా రమాదేవమ్మ వీళ్ళని పంపించేసాము రూమ్‌కి. నేను, అనిల్ గారు అప్పటికే శ్రీనివాస్ గారు సైట్ దగ్గరికొచ్చేసారు. శ్రీనివాస్ గారు, నేను, అనిల్ కుమార్ గారు, గురువుగారు సైట్ దగ్గరికెళ్ళాము. అన్నసమర్పణ చేసేటువంటి ప్రదేశానికి. అక్కడ చూస్తే అప్పుడే చెప్పారు గురువుగారు. అంటే ముందెళ్ళేటప్పుడే చూపించారు. ఈ ప్రదేశంలో చేస్తామయ్యా అనేసి. అంటే అప్పుడు మేము బస్‌కి టైమ్ అవుతుంది కదా! అని చెప్పి నేరుగా వెళ్ళిపోయాము. దగ్గరికి ఎళ్లి చూడలేదు. ఆ తర్వాత చూస్తే అక్కడేందంటే వాతావరణం బాగా బురదగా ఉందండి. అంటే మిగతాదంతా చేసిన అన్నసంతర్పణలన్నీ గూడా బాగా ఇంత ఇబ్బందికరమైన వంటి ఫ్లోర్ ఎక్కడా లేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ వాన పడిపోయి బాగా రొచ్చయిపోయి ఉంది. ఇక్కడే మనం ఎయ్యాల్సింది. టెంట్ ఇక్కడే ఎయ్యాలయ్యా మనం ఇక్కడ ఒడ్డున పెట్టుకుందామని ఒక గైడెన్స్ ఇచ్చారు గురువుగారు. సో, దీని ప్రకారం ఇక్కడ టెంట్ ఏపిచ్చేద్దాము అని జెప్పి చెప్పారు. సరే అని జెప్పేసి ఇంకా మేము వాటర్ ఫెసిలిటీ చూసారు, చెప్పారు. సెలెక్ట్ చేసేసుకున్నాం ఒక ప్లేస్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత. సరే నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ ఎట్లా అని జెప్పేసి చూస్తే అక్కడ వాటరు ఒక పైప్ ఆల్రెడీ అడిషనల్‌గా స్పేర్‌గా ఒక పైప్ తీసుకొచ్చారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు పైప్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కుళాయేమో ఒక హాఫ్ మీటర్ లేదు. హాఫ్ మీటర్ కన్నా కొంచెం తక్కువే. ఒక 300 మీటర్స్‌లో ఒక కుళాయి ఉంది. అక్కడి నుంచి వాటరు మనకి తీసుకోవాలనమాట. తీసుకోవాలంటే ఈ పైప్ అయితే సరిపోదు. శ్రీనివాస్ గారు తెచ్చిన పైపు. కానీ అక్కడ ఒక కొద్దిగా పైపు ఉన్నట్టు కనపడింది మాకు. సరే మేము వెళ్లి పైపు ముట్టుకోబోతుంటే ఆయన అక్కడ సెక్యూరిటీ వచ్చాడు. సెక్యూరిటీ వచ్చి అడిగాడు. ఎవరండి? ఏంది ఇక్కడ ఎవరు ఏంది అని అడిగాడు. ఈ విధంగా అండి రేపు ఈ విధంగా అన్నసంతర్పణ చేయబోతున్నాం ఇక్కడ. వంటలు ఇక్కడే వండుతాము. కాబట్టి నీళ్లు కావాలి గదా! అడిగాము ఆల్రెడీ అనంటే, మీరు ఎవరిని అడిగారు ఏంది అని అడిగితే, వెంటనే శ్రీనివాస్ గారు పలానా ఆయన అడిగాము, హరి గారు అని చెప్పి ఆయన ఫోన్ చేయటము, ఆయన ద్వారా చెప్పించటం అంతా అయింది. ఆడికి ఓకే అయిపోయింది. తర్వాత మేము వెళ్లి పైప్ చూసుకుంటే ఆహ్, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పైపే చాలా పెద్దదిగా ఉంది. అదే మాకు సరిపోయింది. ఇంక ఈ పైప్ అసలు వాడాల్సిన అవసరం లేకుండా పోయింది. స్పేర్‌గా తెచ్చినటువంటిది. ఆ పైప్‌ని తీసుకొచ్చి దగ్గరికి చూసుకున్నాము. వాటరు రావడం అన్నీ చూసుకుంటే, వాల్వ్ రిపేర్ చూసుకుంటే అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. సో, వాటర్‌కైతే ఇబ్బందయితే ఏమీ లేదు అనేది అర్థమైపోయింది. ఇంక ఆ తర్వాత చూస్తున్నాము కాపోతే ఇంకా రేపు మార్నింగ్ స్పేస్ ఎవరు ఏమి పెట్టకుండా అంటే బండ్లేమి పెట్టకుండా ఉండడానికి ఎట్లా ఏందని కొంచెం ఆలోచించుకున్నాము. ఆ తర్వాతేందంటే సరే ఇప్పుడు ఈ వర్షం పడుతుంది కాబట్టి దూరం అయితే ఎవరు రారు. మనం రేపు మార్నింగ్ తొందరగా వచ్చేసేసి కాకుంటే ఎవరెవరు ఉండడం అట్లాగా అని అన్నారు గురువుగారు. ఇంకా తర్వాత సరే అని బయలుదేరదాము అని అనుకోనంగా గురువుగారు
అక్కడ కొంచెం రేపు అనంతపురానికి వాతావరణం అంతా ఇట్లా ఉంది కదయ్యా, బాగా జరగాలని అక్కడ వెళ్ళి నమస్కారం చేసుకుని రండి అని చెప్పారు. సరే అని అక్కడ వరాహలక్ష్మీ నరసింహ స్వామికి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకొంచెం పైకి అంటే మెట్ల దారి ఉంది. మెట్లు ఎక్కేది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ మళ్ళీ అక్కడ కూడా లక్ష్మీ వరాహనరసింహ స్వామి ప్లస్ శివలింగం, ఈశ్వరుడు పరమేశ్వరుడు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉన్నాము. సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకున్నాము. చేసుకొని కళ్ళు తెరుస్తామో లేదో వెంటనే ఎక్కడి నుంచి వచ్చారో కానీ భైరవుడు శివయ్య లింగం పక్క నుంచి వచ్చి మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మాకైతే ఒక రకంగా ఎలా అంటే ఒక మంచి ఆనందం, ఒక ఫీల్ కలిగింది. ఏందంటే మా పీఠం నుండి మన పీఠంలో ఉన్నటువంటి కాలభైరవుడు ఆ రూపంలో వచ్చి నేను ఉన్నాను కదా, ఎక్కడే ఉన్నారా, నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను, మీరు కంగారు పడిపోతున్నట్టున్నారు, నేను ఇక్కడే ఉన్నాను అన్నట్టుగా బ్లెస్ ఇచ్చినట్టుగా అనిపించింది. చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా తర్వాత అక్కడ నుంచి వచ్చాము. చాలా ధైర్యం వచ్చింది అక్కడికి. ఇంకా తర్వాత వచ్చేసాము. ఇంకా వెళ్దాం రండి అంటే సరే అని ఇంకా నెక్స్ట్ టిఫిన్ ఎట్లా అని చెప్పి అనుకుని టిఫిన్ హోటల్కి వెళ్ళాము. టిఫిన్ హోటల్కి వెళ్ళి ఇంకా టిఫిన్ పార్సల్ చేయించుకున్నాము. టిఫిన్ హోటల్ పార్సల్ చేయించేసుకుని ఇంకా రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత గురువు గారు అందరినీ గ్యాదర్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడదాము రేపు ఎట్లా అయ్యింది అనేది అని అంటే, సరే ఇంకా అందరూ వచ్చారు. అందరూ కూర్చున్నాము. గురువుగారు మాట్లాడారు. రేపు ఎట్లా చేయాలి ఏంది అని చెప్పి చెప్పారు. ఆ, రేపు మార్నింగ్ ఎవరన్నా ఒక ఇద్దరు పర్సన్ తొందరగా వెళ్ళిపోయి ఒక 5ంటికి రెడీ వెళ్ళిపోయి ఆ స్పేస్ దగ్గరికి వెళ్ళిపోయి వర్షం ఎట్లా ఉంది ఏంది వాతావరణం దాన్ని చూద్దాము. రూమ్కి వచ్చే ముందే ఏంటంటే టెంట్ ఆయన దగ్గరికి వెళ్ళాము. టెంట్ ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఈ టైంకి కావాలి రేపు మార్నింగు ఇలా అని చెప్పి అన్ని అంటే వాటర్ గురించి కూడా అడుగుదామని చెప్పి వెళ్ళాము అక్కడికి. వెళ్ళి అడిగితే ఆయన ఏంటంటే ఒక ఆప్షన్ చెప్పాడు. మీరు ఈ వర్షం పడుతుంది, ఇలాగా ఇంత వర్షంలో మరి మీకు ఇబ్బంది అయిందంటే ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్కి ఎంతో కొంత పే చేసి మీరు అక్కడ కాకుండా రూమ్లో వండుకోవచ్చు, తర్వాత కాకుండా మీరు ఆటోలో పెట్టుకుని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వడ్డం చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు ఆయన. సరేలేని గురుగారు చెప్పాము. సరేలే అది సెకండ్ ఆప్షన్ కింద ఉంటుందని అని చెప్పేసి మేము ఇంకా వచ్చేసామన్నమాట. రూమ్కి వచ్చేసి ఇంకా అప్పుడే గురువుగారు చెప్పారు. సో ఆ, అక్కడే అంతతప్పునైతే మనం అక్కడే చేస్తున్నాము. మనం ఎక్కడైతే స్పేస్ చూసామో అక్కడే చేస్తున్నాము. ఆ, ఒకవేళ పరిస్థితులు మరీ ఇదిగా ఉండి వంట వండడానికి అంత ఇదిగా అనిపిస్తే సెకండ్ ఆప్షన్ రూమ్ ఉంది కదా చూద్దాము అన్నట్టుగా చెప్పారు. అందరం ధైర్యంగానే ఉన్నారు. ఉన్నాం కానీ లోపల అందరికీ కొద్దిగా వాతావరణం అయితే ఏమాత్రం వర్షం తగ్గే సూచనలు ఏం కనపడలేదండి. పడుతూనే ఉంది వాన కంటిన్యూస్. కాబట్టి ఏంటంటే అందరికీ మనసులో ఉండేది ఏంటంటే ప్రతిరోజు ప్రతి అన్నసంతర్పణకి వాతావరణ పరిస్థితులు ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ గురువుగారు జూమ్ కాల్ ఒక హింట్ ఇచ్చేస్తారనమాట. అయ్యా వాతావరణం ఇబ్బంది పడుతుంది కానీ మనకి మన కార్యక్రమానికి ఏం ఇబ్బంది లేకుండా సహకరిస్తుందయ్యా అన్నట్టుగా కురివిలో కానీ ఈ ద్రాక్షారామంలో కానీ అట్లా చెప్పేవాళ్ళు. కాబట్టి ఏంటంటే అందరికీ ఏంటంటే తగ్గిపోద్దని ఒక ఆలోచనే, అంతే తప్పితే వర్షం పడితే మనం వర్షంలోనే వండుదామా లేకపోతే వర్షంలోనే అనంతరం జరుగుతుందా అనేది ఎవరికీ లేదు మైండ్లో. నాకైతే అట్లా అనిపించింది. అంటే నాకు కూడా అట్లాగే ఉంది. ఎందుకంటే గురువుగారు అక్కడ అంటే గురువుగారు రానినంత పనులు వర్షం పడినప్పుడు కూడా మేనేజ్ అయిపోయింది వాతావరణ పరిస్థితులు అనేది. అటువంటి గురువుగారు ప్రత్యక్షంగా ఉన్నారు. ఇంకే ఇంకేముందిలే అన్నట్టుగా ఒక ధైర్యం అయితే ఉంది. పడదనే ఉన్నాం అందరం. నేనైతే పడదనే అనుకుంటున్నాను. ఆ ధైర్యంతో ఉన్నాను. గురువుగారు ఉన్నారు కదా, వర్షం అయితే పడదు అని అనుకున్నాం. కానీ మా గురువుగారు ఏంటంటే సెకండ్ ఆప్షన్ కూడా చెప్పారు. ఆ సెకండ్ ఆప్షన్ కూడా చెప్పేసరికి నాకు ఎందుకు అనిపించింది, గురుగారు ఊరికే మనల్ని ఏమన్నా భయపడడానికి అట్లా చెప్తున్నారేమో, వర్షం అయితే ఏమి ఉండదు, రేపు ఉదయానికంతా అయిపోద్ది, అంతా ఏముండదు. కానీ గురువుగారు ఏంటంటే ఇచ్చిన షెడ్యూల్ ఏంటంటే 5ంటికి మీరు వెళ్ళేసి చూసేసి అక్కడ చూసి ఏంది పరిస్థితి చెప్పారంటే 7 లోపల చూసి నేను 7ంటికి వస్తాను, 7 వరకు చూద్దాము, 7ంటికి స్టార్ట్ చేద్దాము, సో 7 వరకు ఏంటి అప్డేట్ చేస్తే దాన్ని బట్టి చెప్తానయ్యా అన్నట్టుగా అన్నారు. నాకు అప్పుడు అయితే వర్షం అయితే ఉంటుందేమో మరి అన్నట్టుగా ఒక చిన్న సందేహాస్పదంగానే ఉన్నింది. ఇంకా ఆ తర్వాత చూస్తే వర్షం అయితే ఏమాత్రం ఆగలేదు. సరే ఇంకా గురుగారు చెప్పారు, ఒక మాట చెప్పారు మాట్లాడేటప్పుడే. వర్షమే పెద్దదయినా సరే అంటే ఏంటంటే అందరూ హుషారుగా రెస్పాండివ్గా లేరు. కొంచెం కొంచెం మనసుల్లో ఉంది అందరికీ వర్షం వర్షం అనేది. అందుకని గురుగారు ఒక మాట చెప్పారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో అంతర్పణ జరుగుద్ది. సింహాచలంలో వచ్చి కొట్టుకొని పోయినా మన అంతర్పణ అయితే జరుగుతుంది. చేస్తున్నాం అంతవరకే అని చెప్పారు గురుగారు. అక్కడికి బాగా ధైర్యం వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఇంకా తినేంత అయిన తర్వాత జూమ్ కాల్ 9:30 ఉన్నాయి అని చెప్పారు. ఇంకా జూమ్ కాల్‌లో గురుగారు వంటకి రేపు చేయవలసిన వాటికి సూచనలు అన్నీ చెప్పారు. ఓ ఓవైపు ఈ పక్క రమాదేవి అమ్మగారు ఏంటంటే రేపటికి
మసాలాకి అవసరమైనటువంటి ఆనియన్ గార్లిక్ కానీ అల్లం పేస్ట్ రెడీ చేయడానికి అవన్నీ తరిగా రెడీ చేసుకుంటున్నారు. రెడీ చేసి పెట్టేశారు. ఆ తర్వాత ఇంకా మిక్సీ కొట్టాలి అడిగారు. ఇప్పుడు వద్దమ్మా గురుగారు ఫ్రెష్‌గా ఉంటుంది ఉదయాన్నే చేయమన్నారు. కాబట్టి మీకు టైం ఉంది కాబట్టి ఉదయాన్నే ఎందుకంటే మనం 5:00కంతా లేసి అంటే ప్రతి అన్న సంతర్పణకి ఎక్కడ ఈ టైం ఇవ్వలేదు. నాకు తెలిసి నేను ఎళ్ళిన అన్ని సంతర్పణలకు గూడా 4, 4:30కంతా అగ్నినారాధన స్టార్ట్ చేసేవాళ్ళం. అటువంటిది ఈ యొక్క అన్నసంతర్పణలోనే ఇప్పటివరకు నాకు తెలిసి 7కి స్టార్ట్ చేశాం. అగ్ని ఆరాధన అనేది. సో, మీకు టైం ఉంటుందమ్మా. మీరు 5కి లేసినా టైం ఉంటుంది కాబట్టి అప్పుడు ఫ్రెష్‌గా కొట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి. ఇంక వాళ్ళు వాళ్ళ రూమ్‌కి తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత జూమ్ కాల్‌లో పార్టిసిపేట్ అంతా సూచనలన్నీ చెప్పారు. అంతా అయిపోయింది. జూమ్ కాల్ జరుగుతుంది. అప్పుడు కొంచెం లైట్‌గా వర్షం ఏదో ఆగుతున్నట్టుగా అనిపించిందండి. మళ్ళీ ఓహో! వర్షం అయితే కొద్దిగా తగ్గుముఖంగానే కనపడుతుంది అని అన్నట్టుగా అనిపించింది. అదే 7కి అన్నారు కదా గురువుగారు. నేను అనుకోవటం మళ్ళీ మనం అలారాలు పెట్టుకోకుండా పడుకుంటే ఇంక అంతే అనుకోని, మళ్ళీ అంటే ఉదయాన్నే వెళ్ళిపోమన్నారు ఒక ఇద్దరిని కాబట్టి నేను కూడా వెళ్ళిపోదామని అలారాలు పెట్టుకున్నాము. పెట్టుకొని 4:00కంతా లేసేసాము. 4:00కంతా లేచి నేను, అనిల్ కుమార్ గారు, పెండియాల రవీంద్ర గారు ముగ్గురం రెడీ అయిపోయాము. రవీంద్ర గారు, నేను రెడీ అయిపోయాము. మేము బయలుదేరేసాము. ఈయన అనిల్ గారు తర్వాత రెడీ అవుతున్నారు. సరే మేమెళ్ళిపోతాం మీరొచ్చేయండి అని చెప్పి మేము తొందరగా ఎళ్ళిపోయాము. అక్కడికెళ్ళిపోయి ఆ స్పేస్ దగ్గరికెళ్ళిపోయాము. చూస్తే అసలు చినుకులైతే పడుతూనే ఉన్నాయండి. అంటే పెద్ద చినుకులు లేకపోయినా తుప్పరులాగా పడతానే ఉంది. వర్షం అయితే ఆగల. పడతానే ఉంది. ఎళ్ళాము అక్కడికి చూసాము. వాతావరణం చూసాము. అక్కడ సెక్యూరిటీ మారాడు. సెక్యూరిటీ చెప్పాడు. కార్‌లో ఏమైనా పెట్టకుండా చూస్తున్నానండి అని చెప్పాడు. చాలా థాంక్స్ అండి అని చెప్పి చెప్పాను. ఇంకా ఆ తర్వాత అక్కడ ఏంటంటే మెయిన్ టాస్క్ ఏంటంటే ఫ్లోరు బాగా రొచ్చుగా ఉంది. కూర్చొని వీళ్ళు వెజిటబుల్స్ కట్ జేయాలి త్రిమూర్తులు. కట్ జేయాలంటే అప్పటికి ముందు రోజే శ్రీనివాస్ గారు నాతో మాట్లాడారు. నేను మాట్లాడాను. ఎట్లా చేద్దాం ఏంది అనంటే, ఈ విధంగా పట్టలుంటాయి గదా! బియ్యం గోతాలు వాటిని కట్ జేసి అవి వేస్తాము అనంటే, ఆ తర్వాత ఆయన ఫోటో పెట్టాడు. నా దగ్గర చాప ఒకటుంది నేను తీసుకొస్తానంటే, బెస్ట్ ఆప్షను ఈ కిందేసి దాని మీద అదేసేద్దాము. వాళ్ళు కూర్చునేవడానికి, కట్ చేసుకోవడానికి సరిపోతుందండి. ఇబ్బందేం లేదు. అట్లా మేనేజ్ చేద్దాము. మేనేజ్ అయిపోద్ది రేపటికి అని జెప్పి అన్నాం. అక్కడికెళ్ళిన తర్వాత చూస్తే ఏందంటే, ఆ స్పేస్ మొత్తం అంటే కొద్దిగైనా ఎక్కడైనా కొద్దిగా అట్లా ఉంటుందేమో చూస్తే మొత్తం రుచిగానే ఉంది. చెమ్మతో కూడుకొనుంది. ఇంకా ఆ తర్వాత చూసాము. మేము మాకైతే ఆ సాపేయాలంటే గూడా ఇబ్బందిగుంది. తెచ్చిన గోతాలు 2 చూస్తే సరిపోవట్లేదు. ఎట్ట చేయాలనుకుంటే అక్కడ కన్‌స్ట్రక్షన్ జరిగే చోట ఇటుకరాళ్ళ మీద వాటర్ పడకుండా ఉండడానికి, వాన పడకుండా ఉండడానికి వాళ్ళు 2 కప్పెట్టిన చిన్న బ్లాక్ కవర్లు అయి తీసుకెళ్ళాము. అనిల్ గారు, నేను ఎళ్లి అయి తీసుకున్నాము. చూపిస్తే ఇది వాడేద్దాంలెండి. వాడేసాక అక్కడే పెట్టేద్దాము. ఏం కాదన్నట్టుగా తీసుకున్నాము. అయి చూస్తే కొంచెం మట్టిగా ఉండడం చేత అనిల్ గారు, నేను కడగడానికి వెళ్ళాం కుళాయి దగ్గరికి. ఎళ్లి దాన్ని క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేస్తుంటే ఒక స్త్రీమూర్తొచ్చారు. ఆవిడెవరంటే అక్కడ ఆడ లక్ష్మీనరసింహ గుడి పక్కనే షాప్ వాళ్ళనమాట. అంటే కొబ్బరికాయలు వీళ్ళు అమ్ముతారు వాళ్ళు. ఆవిడొచ్చి నీళ్లు పట్టుకుంటూ అంటుంది, "మీరేందండి ఈ వానలో ఇప్పుడు వండుతున్నారు? ఇక్కడ వండాలని అనుకుంటున్నారు. అసలు వాన పడతా ఉంది. అవుద్దా మీ వల్ల అసలు? మీరు వండినా గాని ఎవరొచ్చి తింటారు? ఈ వానలో ఎవరొస్తారు? ఏంది మీరు ఇంకెప్పుడైనా పెట్టుకోకపోయారా?" అని ఆమె చెప్పాల్సినంత ఆమె చెప్తూనే ఉంది. అనిల్ గారు వింటున్నారు. నేను వింటూనే ఉన్నాను. మేమనుకుంటున్నాం, "సర్లేమ్మా, సర్లేమ్మా, సర్లేమ్మా" అంటే మేమేం రిప్లై ఇవ్వలా. "అలాగేమ్మా, అలాగేమ్మా" అని చెప్పాం. ఎందుకంటే మాకు తెలుసు గదా! ఒక ఉద్దేశంతోటి మేము కామ్‌గా ఉన్నాం. సరే అమ్మా, సరే అమ్మా అని చెప్పి చెప్పాము. వెళ్ళిపోయింది. ఇంక మా పని మేము చూసుకొని మేమొచ్చి వాటిని ఆరేయడం పక్కన నీళ్లు గారాలని చెప్పి పక్కన పెట్టేసాము. ఇంకా ఆ తర్వాత శ్రీనివాస్ గారు, నేను టెంట్ వాళ్ళ దగ్గరికెళ్తున్నాను అని చెప్పి చెప్పాడు. ఈ విధంగా పాలాయన వస్తాడు. పాలు తీసుకోండి అన్నాడు. సరే అని చెప్పేసి నంబర్ పెట్టారు. సరే అని చెప్పేసి పాలాయన ఫాలో అప్ చేస్తూ ఉన్నాము. పాలాయన వచ్చాడు. పాలు తీసుకున్నాము. పెరుగు అడిగితే పెరుగు ఇంకొక అర్ధగంట పడుతుందని చెప్పారు. ఆ తర్వాత ఇంకా శ్రీనివాస్ గారు చెప్పారనమాట. ఆహ్, ఈ టెంట్ సామాన్ దగ్గరికెళ్ళానండి. ఫోను చేశాను. ఒక హాఫ్ అన్ అవర్‌లో వస్తానన్నాడండి అని చెప్పి. అప్పటికే 6:15 అట్లా అవుతా ఉంది. సరే అని చెప్పేసి మేము అక్కడే ఉన్నాము. అనిల్ గారు కూడా వచ్చేసారు. ముగ్గురం అక్కడే ఉన్నాము. ఇంక ఆ తర్వాత సరే బ్యానర్ కట్టేది ఉంది కదా అని చెప్పి బ్యానర్ తీసుకెళ్ళి బ్యానర్ కడదామని చెప్పి నేను, అనిల్ గారును, ఈ వారాహి నవరాత్రులకు వచ్చినటువంటి ఆమె కరుణకుమారి వాళ్ళ హస్బెండ్ ముగ్గురు ఎళ్ళాము. ఆయన కూడా వచ్చారు మాతో పాటు. అక్కడ కొంచెం ఆయన కూడా హెల్ప్ చేస్తే బ్యానర్ కట్టామక్కడ. బ్యానర్ కట్టేసి ఒక ఫోటో తీసి పెట్టేసాము. ఇంక ఆ తర్వాత వచ్చేసాము. ఇక వచ్చేసిన తర్వాత ఇంకా శ్రీనివాస్ గారు ఫోను చేశారు. "టెంట్ వాళ్ళొచ్చేసారండి. లోడ్ అవుతుంది సామానన్ని. ఒక 10-15 మినిట్స్‌లో వచ్చేస్తాం" అని చెప్పారు. సరే అని చెప్పేసి తర్వాత గురువుగారికి చెప్తే వాతావరణం అన్నీ చెప్పారు అనిల్ గారు. చెప్పిన తర్వాత ఇంక గురువుగారు కూడా "నేను బయలుదేరుతున్నానన్నయ్య" అని చెప్పారు. ఇంక తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత సామాను కూడా వచ్చేసింది. సామాను టెంట్ వాడు వచ్చేసాడు. టెంట్ ఏయమని చెప్తున్నాం. ఈలోపు గురువుగారు కూడా వచ్చేసారు. టెంట్ ఏసేయటం అంతా అయింది. వెంటనే అగ్ని ఆరాధన స్టార్ట్ చేయమని చెప్పారు గురువుగారు. ఇంక వెంటనే అగ్ని ఆరాధన స్టార్ట్ చేయటం.
ఈసారి అగ్నిహారతి అంతా రెడీ చేసి ఇచ్చి అంటే నేను ప్రతి కాశీ దగ్గర నుంచి ఫస్ట్ కాశీలోనే ఇంప్రెస్ అయ్యాననమాట. ఏంటంటే ఈ అగ్నిహారత అని చెప్పేసి బౌండరీ చుట్టూ అంటే మనం ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే వండుతాను వంట చేస్తామో ఆ చుట్టూ కూడా ఒక బోర్డర్ లాగా వేస్తారు గురువుగారు. అంటే రక్షలాగా అనమాట. అది సులువుపేట వెంకటేష్ గారు చేశారు. అది ఏస్తుంటే నాకు చాలా ఇదనిపించింది. ఓహో! అగ్నియర ఈ పని ఉంటుందా? మనకి ఒకసారి అవకాశం వస్తే బావున్ను అని అప్పటినుంచి అనుకుంటున్నాను. కానీ నాకు ప ప్రతి అన్న కూడా గురువుగారు నాకు వంట చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండబట్టి, నా యొక్క ఇంట్రెస్ట్‌ని గమనించి గురువుగారు ప్రతి అన్న సంతర్పణకి నేను వెళ్ళిన ప్రతి ఒక్క అన్న సంతర్పణకి నాకు వంటకి వంటల్లో చేసే పనిని నాకు ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల నేను ఎంతో కొద్దిగా నేర్చుకున్నాను. అంటే నేను సింగిల్‌గా వంట చేయగలను తప్ప ఒకరికిద్దరికి వండగలను తప్పితే ఎంతమందికి వండేదని నాకంత అవగాహన లేదు. అట్లా రాజేష్ అన్నతో పాటు నేను చేయడం వల్ల నాకు కొంచెం అవగాహన వచ్చింది. అవగాహన అయితే వచ్చింది గానీ కొద్దిగా భయముంది. ఇక సరే అని చెప్పేసి ఆహ్ మ మొదలుపెట్టేశారు. అగ్నిఆరాధన అయిపోయి అంతా రెడీ చేసిన తర్వాత నాకిచ్చారు గురువుగారు. చుట్టూ చల్లేసి రావయ్యా! నీకు తెలుసు గదా! అన్నారు. ఆ! తెలుసు గురుగారు అన్నాను. చుట్టూ చల్లేసొచ్చేసేయి అన్నారు. సరే అని జెప్పేసి నాకు ఒక పక్క ఆనందం అనమాట. నేను అనుకోకుండా నేను ఎప్పటినుంచో అనుకుంటున్నది ఇవాళ ఈసారి అవకాశం నాకిచ్చారు గురువుగారు అని జెప్పి చాలా సంతోషం వేసింది. సరే అని జెప్పేసి చుట్టూ ఎళ్లి ఓం శ్రీ మాత్రే నమః చెప్పుకుంటూ మొత్తం చల్లేసి వస్తున్నానండి. చల్లేసి వస్తూ అబ్జర్వ్ చేస్తే అంటే ప్రతి చోట ఉంటుందేమో నాకు తెలీదు గానీ, ఇక్కడ మాత్రం ఏంటంటే దానికి చల్లిన వెంటనే పావురాలొచ్చాయి కొన్ని. కొన్ని పావురాలొచ్చి ఆ చల్లిన వాటిని కొన్ని తినడం చూశాననమాట. నేనప్పుడు అనుకున్నాను. ఓహో! అంతా ఒక ప్రయోజనం ద్వారా జరుగుతుంది. ఆ ప్రయోజనం నెరవేరుతున్నట్టుంది అనిపిచ్చి నాకు నేనింక సరే అని జెప్పేసి ఇంక అయిపోయింది. ఇంకా టైం అవుతుంది గురువుగారు కానియండి, కానియండి తొందరగా ఎలిగిచ్చి తొందరగా స్టార్ట్ చేసి పెట్టండి ఒకటొకటి అని అంటున్నారు. నాకు ఒక పక్క సరే ఇంక అన్నీ ఒకటొకటి ఎత్తుకుంటున్నాం కానీ, ఒక పక్క కొంచెం కంగారుందండి. భయముంది. ఏంటంటే ఫస్ట్ టైమ్ గదా! అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే వంటలో చేస్తున్నాం గానీ, ముందుండి రాజేష్ అన్నీ చేస్తాడు కాబట్టి ఆయనకి హెల్ప్ చేసేవాడిని. ఏదో పలానా అంటే టకటక చేసేవాడిని. ప్రొసీజర్ కొద్దిగా తెలుసుకున్నాను. కానీ ఇక్కడ కొంచెం ముఖ్య పాత్రే అనుకోవచ్చు. అంటే రమాదేవి గారు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఇంక అన్నీ చేయాలి గదా! అని ఫస్ట్ రైస్ కొలత దగ్గరికెళ్ళాను. చేస్తూ ఉన్నాను. ఒక పక్క కొంచెం భయముంది. బాగా భయమైతే బాగా ఉంది నాకు. అంటే ఎక్కడ నేను పొరపాటు చేస్తానా గురువుగారి మాట అంటే ఇబ్బందేం లేదండి. అంటే చేసే ఇది పాడవకూడదు గదా! మనకిచ్చిన బాధ్యతను మనం చేయడంలో తప్పు చేయకూడదు అన్న ఒక ఎలా చెప్తారు? ఎక్కువ కాన్సంట్రేషన్ వల్ల వచ్చిన భయమది. బాగా చేయాలన్న దాంట్లో వచ్చిన భయమనమాట. అది ఇంక రైస్ కొలుస్తున్నాను. ఒకదాన్ని కరెక్ట్‌గా కొలిచేసాను. ఇంకా 17.5 కేజీ. ఇంకొక దాన్ని కొలిచేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యానండి. కన్‌ఫ్యూజ్ అయ్యి భయం ఎక్కువైపోతుంది. ఒకదానికేసేసాను. ఒక 1 కేజీ కౌంట్ చేసేసాను. తర్వాత ఎక్కడో కన్‌ఫ్యూజు, భయం బాగా ఎక్కువవుతుంది. వెంటనే గురువుగారు దగ్గరికొచ్చారు. నాకైతే ఎట్లా అంటే అదే ఇబ్బంది పడుతూ ఉంటే వీడు బాగా కష్టాలు పడిపోతూ ఉంటే భగవంతుడొచ్చి ఆపద సమయంలో ఆదుకుంటాడు. అట్లాగా దగ్గరికొచ్చారు గురువుగారు. "ఏమయ్యా! ఏమైంది? ఏం చేస్తున్నావు?" అని అడిగారు. నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. ఒక భయం లోపల. ఇది గురుగారు ఒకటేసాను ఇంకోటెయ్యాలంటే, ఎయ్యి ఎన్నేస్తున్నావు ఏంది అన్నాడు. ఆ తర్వాత చూసి ఇంకా లెక్క జెప్పాను. మరి ఏంది దీంట్లో ఒక కేజీ దీంట్లో ఒకటేసాననమాట. ఒక కేజీ ఎసేసాను గానీ, కొద్దిగా పడిపోయింది. నేను దాన్ని ఎట్టెత్తాలా ఏందని కంగారులో ఉన్నాను. గురువుగారొచ్చారు. అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ ఎసాననమాట. అప్పుడు కరెక్ట్‌గా కౌంట్ జేసి, ఆ తర్వాత పెరుగన్నాన్ని సెపరేట్‌గా రైస్ పక్కన పెట్టేయటం. రవీంద్ర గారికి జెప్పి నానబెట్టేయమని చెప్పడం. ఆయన నానబెట్టేయటం. ఇంకా ఈ లోపల స్టార్ట్ జేసి ఒక పాత్రలో ఏమో పెరుగన్నానికి ఒక పాత్ర ఎక్కిచ్చేయటం. దానికి నీళ్లు పోసి పెట్టేయడం. ఆ తర్వాత దీనికి ఆహ్, వెజ్ రైస్‌కి పాత్ర ఎక్కించేసి, దానికి కావాల్సినటువంటి నూనె, ఆయిల్ అన్నీ పోసి అన్నీ ఏయటం అన్నీ జరిగింది. అన్నీ చేస్తూ ఉన్నాము. కొంచెం రమాదేవం గారు గూడా హెల్ప్‌గా దగ్గరే ఉండి అన్నీ చూస్తూ ఉన్నారు. అన్నీ చేసాం. ఫస్ట్ రైస్ అయితే ఎక్కిచ్చేసాము. దానికి నీళ్లు చూసాము. కొలత ప్రకారం చూస్తే ముందు రోజు గురువుగారు చెప్పడం ఏంటంటే జాగ్రత్తల్లో జూమ్ కాల్‌లో వెజ్ రైస్‌కి కొద్దిగా వాటరు ఎక్కువ పడేటట్టుంది. కొంచెం చూసి అంటే ఇక్కడ వాటర్ మారుద్ది కదా! దాన్ని బట్టి కొద్దిగా వాటర్ తగ్గించేసుకోమని చెప్పారు. సో, నేను ముందు ఒక 4, 5 రోజుల ముందే నేను రాజేష్ అన్నని అడిగి ఒక కేజీ రైస్‌కి అంటే ఆయన ఏందంటే బకెట్ లెక్కన అంటే ప్రతిసారి ఆయన బకెట్ల కొలతే ఏస్తాడక్కడ. నాకు కూడా అదే ఫార్మాటే జెప్పారు. ఆ ప్రకారమే 1:30 అన్నట్టుగా జెప్పారు. ఆ ఫార్మాట్‌లోనే ఏసాము. కానీ గురువుగారు కొంచెం తగ్గించమన్నారు కదా! అని జెప్పేసి 1:30 కేజీ రైస్‌కి కొంచెం అటు తగ్గించి వేసాము. ఇంకా తర్వాత బాయిల్ అవుతుంది. పర్లేదు కొంచెం బానే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనిపిచ్చింది.
ఉడికొచ్చిన తర్వాత చూస్తే బాగానే ఉడుకుతుంది అని చెప్పి అనిపించింది. కాకపోతే కొంచెం వాటర్ ఎందుకో తక్కువ అన్నట్టుగా అనిపించింది. అదే చెప్పాను గురువుగారికి. ఒకసారి రమాదేవమ్మని కూడా అడిగితే ఆమె కూడా కొంచెం వేస్తే బాగుంటుంది గురువుగారు అంటే, సరే అని చెప్పేసి ఇంకొక హాఫ్ మగ్ అట్లా వేసాము. వేసి ఇంకా ఆ తర్వాత చూసి మంట తగ్గించేసి దమ్ పెట్టేసాము. అది చాలా బాగా వచ్చింది రైసు. అయిపోయింది. ఇంకా పెరుగన్నంకి రైసు వేసాము. కాపోతే పెరుగన్నములో ఏందంటే వాటర్ బాగా ఎక్కువైంది. అంటే అది కొలత లేకుండా కొలతతో పోయాల్సింది అక్కడ పైప్‌తో పట్టేశారు. ఇంకా దాన్ని ఎట్లో ఒకట్లా దమ్మేయాలి గదా! అని జెప్పేసి తర్వాత వార్చడమో లేకపోతే వాటర్ తీసేసి చేయడం ఏదో చేద్దాం అని జెప్పేసి ఇంక గమ్ముగయిపోయాం. అది కాకపోతే ఏందంటే ఆ పక్క పెట్టిన ఈ పక్క బిర్యానీ వెజ్ రైస్‌కి పెట్టిన బర్నర్‌ల స్టవ్ అయితే బానే వెలుగుతా ఉంది. కానీ ఈ పక్కున్న ఈ పెరుగన్నానికి పెట్టిన పాత్రలో పెట్టినదైతే దాదాపు అంటే ఇది ఒక ఉడుకొచ్చేసి సగం ఉడుకయిపోయిందనమాట. వెజ్ రైసు. దాంతో పాటే పెట్టినటువంటి ఈ పక్క వేడి నీళ్ళే ఇంకా వేడెక్కలేదనమాట. అంటే మంట ఫుల్‌గానే పెడుతున్నాం గానీ, అది బర్నరు ప్రాబ్లమ్ ఉందనమాట. అది నాకంత అవగాహన లేదు. అది ఎంతే వస్తుంది గురుగారు అనంటే ఆయన సర్లే అని చెప్పేసి ఇంక అనిల్ గారిని పిలిచారు. ఆయనకి కొంచెం అవగాహన ఉంది స్టవ్ పైన. ఆయనొచ్చి చూసి ఇంకా బర్నర్ ప్రాబ్లమ్ అని చెప్పేసి దానికి ఒక రాయి తీసుకొచ్చి సపోర్ట్‌గా బర్నర్‌లకి అక్కడ పెట్టిన తర్వాత మంట బాగా ఫ్లో వచ్చింది. అప్పుడు ఇంకా ఈ పెరుగన్నం గూడా కొంచెం తొందరగా స్టవ్ రెడీ అవ్వడం వల్ల కొంచెం బాగా తొందరగా అయింది. ఇంకా పెరుగన్నము అయిపోతా ఉంది. ఇది వెజ్ రైస్ ఒక పక్క అయిపోయిన తర్వాత దించి పెట్టేసి దమ్మేసి పెట్టేసాము. తర్వాత దాన్ని దించి పెట్టేసి మళ్ళీ రెండో పాత్రలో కూడా వెజ్ రైస్ పెట్టాము. ఈ పక్క పెరుగన్నము ఉడికిపోయింది. పెరుగన్నం తీసి పెట్టేసాము. అయిపోయింది. అది కూడా దించి పెట్టేసాము. ఇంకా ఆ తర్వాత ఓవైపు బంగాళదుంపలు ఇట్లా వన్ బై వన్ ఆ తర్వాత సగ్గుబియ్యం ఉడకబెట్టడము. ఈ సగ్గు బియ్యం అనేది ముందే నానబెట్టేసాము. ఉడకబెడుతుంటే ముందు గురువుగారు చెప్పారు జూమ్ కాల్‌లో. సగ్గుబియ్యం ఏదో కొంచెం తేడా కనపడుతుందయ్యా! ఉడకనట్టుగా అట్లా కనబడుతుంది. కొద్దిగా చూసుకోండయ్యా దాని విషయంలో" అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా మేము నీళ్లు పోసి సగ్గుబియ్యం ఉడకబెట్టాము. అంటే గురువుగారు అక్కడ ఆహ్, అక్కడే ఉన్నారు. వంట జరిగే ప్రదేశం నుంచి ఒక అడుగు గూడా కదలకుండా మాకు రక్షగా అక్కడే ఉన్నారనమాట గురువుగారు. ఇంకోటేంటంటే అప్పుడప్పుడు ఈ వర్షమే అనుకుంటే వర్షంతో పాటు అప్పుడప్పుడు గాలి కొడుతూనే ఉంది. గురువుగారు అన్నారు, ఏందయ్యా ఇది ఆహ్, ఇదే అనుకుంటే మళ్ళీ గాలి గూడా ఉంది. కానియండి బాగుంది కానియండి" అన్నారు గురువుగారు గూడా. గాలి గూడా వస్తుంది. ఇంక గురువుగారు మాకు దానికి అడ్డంగా నిలబడుకొని గురువుగారు అట్లా నిలబడిపోయారు. తర్వాత మళ్ళా గాలి ఎటాటటా ఆగింది. ఇంక ఆ తర్వాత వంటపాటుగా జరుగుతుంది. ఇంక సగ్గుబియ్యం నీళ్లు పోసి చూసాము. ఉడికిందనుకుంటే ఇంకా కొంచెం ఉడకాలన్నట్టుగా గురువుగారు చెప్పారు కదా అని చెప్పి ఇంకా బాగా ఉడికిచ్చాము. ఉడికిచ్చి దాన్ని పక్కన పెట్టేసాము. ఇంకా ఆ తర్వాత పాకం పట్టడము. ఆ పని గూడా అయిపోయింది. ఇంకా పాలు, పాలు పొంగించడానికి పాలు పెట్టాము. పాలు పొంగులో దర్శనాలు వచ్చినియి చూసారు అందరూ సాధకులు గూడా. నేను ఈ వైపు రైస్ కలబెడుతూ ఉన్నాను. అందుకని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ దర్శనాలంతా అయిపోయిన తర్వాత ఇంక పాలు తీసి పెట్టేసిన తర్వాత ఇంకా పాకం పెట్టేంత అయిపోయిన తర్వాత పాయసానికి ఆల్‌మోస్ట్ రెడీ చేసాము. ఇంకా పాయసానికి బ్యాలెన్స్ ఏందంటే సేమియా అనమాట. సేమియా వేయించాలి. ఇంకోటేందంటే పెరుగు నేను ఇక్కడ సేమియా వేయిస్తున్నాను. పెరుగు అన్నం కలపడానికి పెరుగు కావాలి. పెరుగు ప్యాకెట్లు చూస్తే సీల్ రావట్ల. సీల్ ఏది రాకపోయేసరికి ఇంకా గురువుగారే రంగంలోకి దిగి ఇంక గురువుగారే కోఆపరేట్ చేసి వాటిని ఓపెన్ చేయటము. తర్వాత పెరుగును వేసి వాళ్ళు కలిపేయడం జరిగింది. వాళ్ళు ఆ సెక్షన్ అదే ఆ పెరుగు అనేది వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఈ పక్క ఈ సేమియాకేందంటే చిన్న టాస్క్ లాగా వచ్చింది మాకు ఈ సేమియా. ఏందంటే ఇచ్చిన బాండిల్ ఏందంటే గుంట లేదు. బాగా ఫ్లాట్‌గా ఉందది. ఒక పెనుంలాగా ఉందనమాట. అవి ఎక్కువ లోతు లేదు. దా ఉండకపోవడం వల్ల ఏందంటే ఇంకోటి ఇచ్చినటువంటి కురిపి ఏదైతే ఉందో అది కూడా దానికి సపోర్టివ్‌గా లేదనమాట. సేమియాని ఎట్లా అంటే బాగా కింద పడిపోతా ఉంది. ఇంకా ఇది ఇట్లా కలబెడుతుంటే మాడిపోతుంది ఒక పక్క. ఇంక ఇది అయ్యే పని కాదని చెప్పేసి చిన్న 2 గరిటెలు తీసుకొని కొద్దిగా అంటే బాండిల్ పెద్దదే లేదనమాట. గుంటగా ఉంటే ఎక్కువ క్వాంటిటీ పట్టేది. ఒక ప్యాకెట్ వేసేసరికే సేమియాకి ఫుల్ అయిపోతుంది బాండిల్. ఇంక దాన్నే అట్లా దాంట్లో చేసాము. కాకపోతే అప్పటికే ఏందంటే అన్నీ రెడీ అయిపోయింది. కుర్మా ఒకటి ఈ పక్క ఉడుకుతుంది. కుర్మా ఏందంటే ఈ సేమియా స్టార్ట్ చేసే ముందుగా కుర్మా ఏసాము. కుర్మా రమాదేవమ్మ గారిని ఏయమని చెప్పాను. ఆమె వేస్తున్నారు. వన్ బై వన్ ఏస్తున్నారు. అన్నీ చూస్తున్నాము. అడుగడుగుతూ ఉంటే కొంచెం మాడుతున్నట్టు ఉందనిపిస్తుందంటే వెంటనే కొంచెం నీళ్లు పోయమ్మా అని చెప్పి నీళ్లు పోశారు. నీళ్లు పోశారు. అది కొంచెం పోస్తే ఇంక అప్పటికి సరిపోవట్లేదు. ఇంకొంచెం నీళ్ళని ఒక 2 దగ్గర దగ్గర ఒక బకెట్ నీళ్లు పోసేసాము. పోసేసిన తర్వాత సరే అని నేనింక ఈ పక్కొచ్చి కొద్దిగా కలపెడుతున్నాను. చూస్తే ఏంది కుర్మా కలర్ ఉండాలి గదా! ఏంది ఏదో తగ్గింది, ఏదో మిస్ అయింది ఏందా అనుకుంటే గురువుగారు ఎదురుగా ఉన్నారు. వెనక్కి తిరిగి చూస్తే టమాటాలున్నాయి. టమాటాలేయడం మర్చిపోయాం. అంటే నీళ్లు పోయక ముందే ఆయిల్‌లోనే ఫ్రై అవ్వాలి యాక్చువల్‌గా టమాటాలు. రాజేష్ అన్న చెప్పిన ప్రొసీజర్ అదనమాట. అదే చేసేది ప్రతిసారి.
ఇక్కడ ఏందంటే నేను మర్చిపోయాను. రామాదేవమ్మ గారు కూడా మర్చిపోయారు. నాకైతే గుర్తొచ్చింది. వెంటనే చూస్తే గురువుగారన్నారు. గురువుగారు ముందు చెప్తే ఎట్లా ఉంటదనుకుంటున్నాను. నా యొక్క ఇబ్బందిని గమనించారేమో గురువుగారు. కరెక్ట్‌గా ఒక 2 నిమిషాలు అటు పక్కకెళ్లారండి. వెంటనే రామమ్మ గారిని పిలిచాను. పిలిచి, "అమ్మ టమాటాలేయలేదమ్మా ఇంతవరకనంటే." అవునయ్యా! ఏందయ్యా ఇదనింది. వెంటనే తీసి సరే అని చెప్పి "వేయమ్మా అప్పుడేం కాదని" చెప్పి ఏసేసాం. టమాటాలు ఏసేసాము. తర్వాత పచ్చిమిర్చి కూడా ఎయలేదు. ఆ పచ్చిమిర్చి కూడా అప్పుడే వేసేసాము. ఆ 2 వేసేసి కలబెట్టేసి మూత పెట్టేసాము. అట్లా ఎళ్ళిన తర్వాత గురువుగారు ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళా వచ్చిన తర్వాత "ఏదో ఉడికినాయి చూడండి" అని చెప్పి మూత తీసి చూపిస్తే అప్పుడు టమాటాలన్నీ కలర్‌ఫుల్‌గా ఉందనమాట. గురువుగారు ఎప్పుడో చూసారు. నేను మనసులో అనుకున్నాను. ఓహ్! ఈళ్ళేసారులే మొత్తానికి అనుకున్నారేమో అని అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత అది ఉడికిన తర్వాత అయితే చాలా బాగా కుర్మా అయితే ఎలా వచ్చిందంటే చాలా అద్భుతంగా వచ్చిందండి. నేను లాస్ట్‌లో అయిపోతుంది, అయిపోతుందనన్నారు ఈళ్ళు. నేనింకా కుర్మా టేస్ట్ చేయాలన్న దాంతోటి ఒక 2 గరిటెలన్నా మనం ఏసుకోవాలని చెప్పేసి కరెక్ట్‌గా ఒక 1:30 గంటే నాకొచ్చింది. అది పెట్టించుకొని తిన్నాను తినేటప్పుడు. సో, కుర్మా ఈ విధంగా రెడీ అయిపోయింది. అట్లా కుర్మా రెడీ చేశారు. ఈ సేమియా అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. అదేంటంటే సగం ఫ్రై అయింది. సగం ఫ్రై అవ్వలేదనమాట. వేగలేదనమాట. కానీ అప్పటికే మిగతా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకో అక్కడ ఇంకేందంటే అప్పటిదాకా పడిన వర్షం, ఇంకా పాయసం ఒకటే సేమియా ఏసి రెడీ చేస్తే ఇంక అన్నీ ఎత్తేయడం అమ్మవారికి ప్రసాదం నివేదించి ఎత్తి టేబుల్ మీద పెట్టేయడమే, వడ్డీ స్టార్ట్ చేసేయడమే అనమాట. అప్పుడు చూస్తే అప్పటికి అన్నీ అయిపోతుంది. మధ్యలో ఏందంటే వర్షం పడుతుండేసరికి గురువుగారు ఏందంటే అక్కడ కూడా బాగా రుచిగా అంతా ఉండేసరికి ఇంకొక షామియానా అడుగుదామని చెప్పి పురమాయించమని చెప్పి శ్రీనివాస్ గారికి చెప్తే వాళ్ళు షామియానా లేదని చెప్పేసారనమాట. ఇంకా ఒకటే ఉంది కదా! సరే చేద్దాం అంటే కరెక్ట్‌గా అట్లా అనుకున్న తర్వాత కాసేపటికంతా కూడా వర్షం ఆగిపోయిందనమాట. ఇంకా పాయసం ఒకటే రెడీ అవ్వాలి. కుర్మా లాస్ట్‌లో ఉంది. కుర్మా అయిపోయింది. మోస్ట్‌లీ అయిపోయింది కుర్మా. కొంచెం బాయిల్ అవ్వాలి, దించాలంతే. సేమియా అయితే ఇదైతే సేమియా గూడా కలపాలి అంతే. ఆ తర్వాత ఇంక పెరుగడానికి తాలింపు పెట్టాలి. ఇదొకటే పెండింగ్ ఉన్నాయి. అప్పటికే గురువుగారు "వర్షం ఆగిపోయిందయ్యా! వడ్డించేదానికి ఇబ్బంది లేకుండా ఉంటది. కానియండి కానీ తొందరగా" అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఈ సేమియా అనేది బాగా లేట్ అయిందనమాట మాకు. అది టైం అయిపోతుందన్న దాంతోటి ఇంకోటేంటంటే అది వంగి కురిపిగానైతే నిలబడుకొని చేసేవాళ్ళం. ఇది వంగి వంగి చేయడం వల్ల మాకు కూడా బాగా నడుము నొప్పి పుట్టి అదే అది కాక టైం కూడా అవుతుందని కాబట్టి అది కూడా 5 ప్యాకెట్లు 5 సార్లు ఏసి చేయడం అనేది కొంచెం వేగాయి. కొద్దిగా వేగలేదు. అది అయితే తర్వాత కనపడింది. అట్లా తీసుకెళ్ళి దాంట్లో పాయసంలో సేమియా వేసేసి తర్వాత పాలు పోసి కలిపేసి అన్నీ ఏసేసి రెడీ చేసేసాము. ఇంక అన్నీ అయిపోయాయి. కుర్మా కూడా రెడీ అయిపోయింది. బాగా బాయిల్ అయింది. అన్నీ ఏయాల్సిన మసాలాలన్నీ ఏసేసి అన్నీ చేసిన తర్వాత బాగా వచ్చింది కుర్మా. ఇంక అన్నీ దించి పెట్టేసాము. పెట్టేసిన తర్వాత గురువుగారు అంటే యాక్చువల్‌గా ప్రతిసారి అమ్మవారికి నివేదించేది శ్రీమూర్తులకే అవకాశం ఉంటుంది. వాళ్ళు నివేదిస్తారు. అంటే దాని మీద ఎప్పుడు కూడా నేను కూడా ఎప్పుడు మనం నివేదిస్తే బాగుంటుంది. నేను కూడా ఎప్పుడు అనుకోలే. అటువంటి గురువుగారు ఈసారి శ్రీనివాస్ గారికి నాకు అవకాశం ఇచ్చారు. అది మళ్ళీ ఇంకొక సంతోషం అన్నమాట. మొత్తానికి అంతా అయ్యింది అని. కాకపోతే రిజల్ట్ ఎలా ఉందనేది తెలీదనమాట నాకు. నాకు అదొక టెన్షన్ ఉందనమాట. అంటే చేసే ప్రొసీజర్ మాత్రం నేను చేశాను గానీ టేస్ట్ అయితే అమ్మవారు చిన్నమస్త అమ్మవారు చేయబడబట్టే ఆ టేస్ట్ అనేది వచ్చింది. కాకపోతే చేయాల్సిన ప్రొసీజర్ కరెక్ట్‌గా మనం చేసాం గదా! అన్న ఒక సంతృప్తి అనమాట అంతే. ఆహ్, ఇంకా ప్రసాదం నివేదించమంటే ఇంకా మహాభాగ్యం అనుకోని తృప్తిగా నివేదించాము అమ్మవారికి, అయ్యవారికి. నివేదన అయిపోయిన తర్వాత ఇంక పెట్టిన తర్వాత దాని మీద అన్నీ చూసారు గురువుగారు. "అన్నీ బాగుందయ్యా! కాకపోతే వెజ్ రైస్‌లో చూసారు. కొంచెం ఉప్పు అట్టా ఉందయ్యా! తగ్గేటట్టు ఉందనిపించారు." "పర్లేదు కాండి ఎక్కిచ్చేయండి" అన్నారు. ఇంక అంతే. అంటే టైం లేదనమాట. అప్పటికే జనం కూడా షామియానా లోపలికి కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి నిలబడుకొని ఉన్నారన్నమాట రెడీగా. వీళ్ళు ఎప్పుడు పెడతారో తిందాం అన్నట్టుగా ఉన్నారనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంకా రెడీ చేసి టేబుల్ మీదంతా ఎక్కిచ్చేసాము. వడ్డన స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనేందంటే అప్పటికే 1, 2 గోవులు ఉదయం నుంచే ఉన్నాయి చుట్టూ గోవులు. భైరవులు, గోవులు గాని పుష్కలంగా ఉన్నాయి ఈసారి ఇక్కడ. ఈ అనంతపురంలో. ఇంకా తర్వాత నేను వీరు ఇంక వడ్డన స్టార్ట్ చేశారు. ఇంకా నేనేందంటే కొంచెం మొహం కడుక్కొని నేను రెడీ అయిపోయిన తర్వాత ఇటు పురమాయించడానికి వెళ్తాం గురుగారు ఇన్వైట్ చేయడానికి అని చెప్పేసి నేను ఇంక అటెళ్ళాను. ఆల్రెడీ అనిల్ గారు గూడా ఒక రౌండ్ ఎళ్ళొచ్చారు. ఆ తర్వాత నేను కూడా ఇంకో రౌండ్ ఎళ్ళాను. ఎళ్లి ఆటో డ్రైవర్‌లని గాని, అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్‌ని గాని వాళ్ళకి అందరికి చెప్పటం అన్నీ అయింది. అన్నీ చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత అన్నసమరం జరుగుతుంది. వస్తున్నారు. వడ్డన జరుగుతుంది. మధ్యలో అప్పుడేందంటే గోవుల తాకిడి బాగా ఎక్కువగుందండి. నేను ఆ గోవుల్ని అటు ఇటు తరుముకోవడం అది ఇది 2 గంటలు పెట్టుకొని సౌండ్ చేస్తూ అట్లా చేయడం వల్ల అయి పోతున్నాయి కొంచెం పోతున్నాయి గానీ మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇటువైపు ఓ ఓ దిక్కులో తరుముతూ ఉంటే మళ్ళీ దిక్కు మార్చి ఇంకో దిక్కులోకొచ్చేస్తున్నాయన్నమాట. అంటే అనంతపురం జిల్లా చుట్టూ గోవులు తిరుగుతూనే ఉన్నాయన్నమాట. అది ఏ అనంతపురంలో లేదలాగా. ఈ అనంతపురంలో అలా అంటే గోవులున్న చోటికి ఎళ్లి మనం పెట్టామేమో అందువల్ల అయి ఎక్కువున్నాయి. సో, అలా జరుగుతూనే ఉన్నాయి.
ఇంకా ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత వాడి బాధ భరించలేక ఏంటంటే సెక్యూరిటీ ఒక పెద్ద కర్ర ఇచ్చాడు. నేనైతే గోవుల్ని చాలా వరకు నేనే తరిమాను గోవుల్ని. ఆ పని నాకే పడింది. గోవుల్ని బాగా అన్నీ తరుముతూనే ఉన్నాను గానీ, ఒక 2 ఒక నల్లగా ఉండి ఒక వృషభము, బసవన్న అస్సలు కదలట్ల. అదొకటి, ఇంకొకటి తెల్లగా ఇంకొక బసవన్న. ఆయన గూడా అస్సలు కదలట్ల. కళ్ళు మూసుకుంటాడు గానీ కర్రెత్తితే అస్సలు కదలనంటున్నాడు. ఇంక మనం అంతకు మించానంటే కొట్టాలంటే మనకు ఒక భయము, మళ్ళీ కొట్టకూడదన్న ఒక ఇది ఉంది. ఆ రెండిటితోటి ఇంకా దాన్ని వదిలేయటమే. ఇంకా అదొక్కటే దాన్నొక్కటే హ్యాండిల్ చేయలేకపోయాం. మిగతా గోవులన్నిటిని కర్రతో టటంటే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత అంతా అయింది. ఆ తర్వాత గురువుగారు, "అయ్యా, చుట్టూ షాపులున్నాయి గదా! కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు. ఆ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గరికెళ్ళి అన్నీ అందరూ తిన్నారా లేదా కనుక్కొని అందరిని తినమని చెప్పి పిలిచేసి రావయ్యా" అని చెప్పారు. సరే అని చెప్పేసి ఎళ్ళా. ఎళ్తే ఆ గుడికి ఎనకాల ఉండే మూలగా ఉండే కొబ్బరి షాప్ ఆమెని పిలిచా. పిలిస్తే ఆమె అనింది, "మేము తిన్నామయ్యా" అనింది. సరే అమ్మా" అన్నాను. ఈ లోపల, "అమ్మ ఎలా ఉన్నాయమ్మా" అంటే, "చాలా బాగుందయ్యా" అని చెప్పేసి, "మీరు ఎక్కడయ్యా? ఏ ఊరు?" అని అడిగింది. "హైదరాబాద్ అమ్మా" అన్నాను. మా హైదరాబాద్ అయితే ఏంది ఇక్కడ చేస్తున్నా" అంటే, మాది పీఠం అమ్మా, కాళీ రాజతీర్థ పీఠము. పీఠం తరపున చేస్తున్నామమ్మా" అంటే, "అదే ఇక్కడెందుకు చేస్తున్నారు" అనింది. "అమ్మ మేము ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో పీఠం తరపున అన్నతర్పణ కార్యక్రమం చేస్తామమ్మా. అది ఈ నెలలో ఇక్కడ సింహాచలంలో చేస్తున్నామమ్మా" అంటే, ఆమె ఎంత సంతృప్తిగా అనిందంటే, "మీరు ఇక్కడ పెట్టడము మా కోసం పెట్టినట్టుందయ్యా. చాలా బాగుంది. చాలా రుచిగా ఉంది. చాలా టేస్ట్‌గా ఉంది. చాలా బాగున్నాయి అన్నీ" అని చెప్పి ఆమె చెప్పడం అనేది చాలా ఆనందం కలిగింది నాకైతే. చాలా సంతోషంగా చెప్పిందామె. "మా కోసం మీరు వచ్చి పెట్టారు. మా భాగ్యం అది. ఇక్కడ పెట్టడం మా భాగ్యం" అన్నట్టుగా ఆమె చెప్పిందనమాట. అది చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత ఇంక అన్ని షాపులు చెప్పెళ్తే ప్రతి ఒక్కరు ఆల్రెడీ మేము వచ్చేసాము, తీసేసుకున్నాము. ఒకరు చూస్తే పాయసం తింటున్నారనమాట. ఆల్రెడీ తీసుకున్నాము, తింటున్నాము అంటే, "అమ్మ పాయసమే కదమ్మా రండమ్మా" అంటే, "మా ఆయన తిన్నాడయ్యా. ఆయనదయిపోతే నేను వస్తాను" అని చెప్పి చెప్పడం. అట్లా అందరూ షాపులను అడిగి అందరికి చెప్పేసొచ్చాను. అందరూ మోస్ట్‌లీ తినేసామండి, తినేసామండి. ఆల్రెడీ తిన్నాము అని చెప్పి చెప్పారు. ఇగ వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత అంతా అయిపోతా ఉంది. నాకైతే ఫస్ట్ అసలు పాయసము రెడీ అయిపోయిన తర్వాత మూత తీశారు గురువుగారు. మూత తీసి, "ఏందయ్యా పాయసం ఈ రంగులో ఉంది. అహా! స్మెల్ గాని, రంగు గాని అదిరిపోతుందయ్యా పాయసం" అని అన్నారు గురువుగారు. ఇంకా అలా అనేసరికి నాకు కొంచెం బాగా సంతోషం అనిపించింది. ఇంకా ఆ తర్వాత వడ్డన జరుగుతూనే ఉంది. పాయసాలైతే గ్లాసులు, అంటే పాయసాలకి వేరే కప్పులని దొన్నెల్లో పెడదామని ప్లాన్ చేసాం గానీ, ఆ దొన్నెలు కొంచెం వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇంకా వాటర్ గ్లాసులే అక్కడేందంటే కంప్లీట్‌గా ప్లాస్టిక్ నిషేధం అనమాట. వాటర్ గ్లాసులు గూడా మనం మిగతా సందర్భంలో వాడినట్టు ప్లాస్టిక్ గ్లాసుల్లో వాటర్ పోయలేదిక్కడ. పేపర్ గ్లాసులే వాడామనమాట. ఈ పేపర్ గ్లాసులో వాడేదే ఏందంటే, వాటర్ కేటాయించిన వాటిల్లోనే వెంటనే గురుగారు దొన్నెలు ఉపయోగపడేసరికి వెంటనే వాటిల్లో సగం సగం పోసి స్పూన్‌లేసి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంక అట్లా ఎళ్ళిపోతూనే ఉన్నాయి. రావడం ఒక్కొక్కరు తీసుకున్న వాళ్ళే మళ్ళీ 2 సార్లు తీసుకోవడం, పాయసం ఎళ్ళిపోతానే ఉందనమాట. ఏందబ్బా! పాయసం ఉంటదో ఉండదో అనుకుని నేను మెల్లగా ఎళ్లి ఒక గ్లాస్ తీసుకొనెళ్లి ముందు టేస్ట్ చేశాననమాట. సగంలో అనంగానే. చేస్తే నోట్లో పెట్టుకోగానే టేస్ట్ మామూలుగా లేదు. కానీ లోపలికి కొంచెం తిన్న తర్వాత చూస్తే సేమియా వేగలేదనమాట. నోటికి తగులుతుంది. కానీ దాంట్లో ఊరిపోయేసరికి అది నములుతుంటే కూడా అదో రకమైన టేస్ట్ అనమాట. నాకనిపించింది. సో, ఏమంటారు, ఆహ్, కొరతనేది ఉన్నా గాని అది బయట పడకుండా ఆ టేస్ట్ అనేది ఎంత మేనేజ్ చేసిందంటే పాయసాన్ని అంత మేనేజ్ చేసిందనమాట. నాకప్పుడు అనిపించింది. మొత్తానికి చిన్న మస్తమ్మ వారు హ్యాండ్ పడడం వల్ల ఇంత రుచినిచ్చింది. మనం కొంచెం అటు ఇటుగా చేసినా గాని అమ్మవారు మనల్ని కాపాడారని అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇంకా చూస్తే ఇంక అక్కడే ఉన్నాను. గోవులను తరుముకుంటున్నాను నేను. నేను ఆ పని మీదే ఉన్నాను. ఇంక ఆ తర్వాత శ్రీనివాస్ గారు ఆహ్, ప్రసాదం తీసుకోవడానికొచ్చారు. ఇంక వాటర్ దగ్గరికి నేనెళ్ళాను. వాటర్ పోస్తూ ఉన్నాను కాసేపు. ఆయన తిని వచ్చిన తర్వాత సరే ఇంక చూస్తే అంతా అయిపోతా ఉంది. తిందామనిపించి మన సాధకులు కూడా ఒకరు వన్ బై వన్, ఒకరు తిన్న తర్వాత, ఒకరు తిన్న తర్వాత ఒకరు తినటం. ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్ కూడా కొంచెం తక్కువ మనకీసారి. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఆ కొరతనేది ఎక్కడ ఏం కనిపించలేదు. అరే! ఇంతమంది తక్కువున్నారే ఈ పనికి ఎట్లా అన్నది ఏమి అనిపించలేదు. ఎక్కడ అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఉన్నవాళ్ళమే, కొంతమందే ఉన్నాం. నలుగురు, 5 మందిమే ఉన్నాం, 6 మంది ఉన్నాం గానీ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో కోఆపరేటివ్‌గా అన్నీ చేసి, చక్కగా చేసి రెడీ చేసేసాము. రెడీ అయిపోయి పెట్టేసాము. వడ్డన కూడా చాలా బాగా జరిగింది. ఇంకోటేందంటే, ఇదంతా జరిగిందంటే ప్రత్యక్ష దైవంగా గురువుగారు అక్కడ ఉండబట్టే. ఆయన లేకపోతే మాత్రం అసలు జరిగేది కాదు. ఆ తర్వాత నేను ప్రసాదం తీసుకున్నాను. ప్రసాదం తీసుకొని అన్నీ టేస్ట్ చేశాను. కుర్మా అయితే చెప్పాలి. చాలా బాగుంది. కుర్మా అయితే చాలా అద్భుతం. కుర్మా, పాయసం 2 గూడా అద్భుతం అంటే అద్భుతం. అంత బాగా వచ్చాయి. మరి అమ్మవారు చిన్నమస్తమ్మవారు ఎలా ఎలా తయారు చేశారో దానికి తెలీదు గానీ, చాలా చాలా టేస్ట్ 2 అంటే 2. అంటే అది కుర్మా, ఆహ్,
మనం రైస్ మీద పోసేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు తినడం కన్నా సపరేట్గా ఒక గరిటె కుర్మా టేస్ట్ చేసి చూస్తే దాని యొక్క టేస్ట్ ఏందనేది తెలుస్తుంది అనమాట. అంటే తర్వాత తింటే అంతగా ఏం అనిపించదు కానీ అప్పుడు కుర్మా నేను తిని చూసాను, 1.5 గంటె పోసుకొని. చాలా అంటే అంత బాగా అనిపించింది టేస్ట్ చూస్తే. అంటే నాకు అనిపించింది టమాటాలు ముందు వేస్తుంటే ఒక టేస్టు, అంటే అంత అయిన తర్వాత బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే ఇలా కూడా వస్తుందేమో, లేకపోతే అమ్మవారు ఇలా అనుగ్రహించారేమో అని అనుకున్నాను. ఇంకా అన్ని తిన్నాను, అయిపోయింది. ఇంకా తర్వాత గురుగారు ఇంకా కానివ్వండి అయ్యా ఇంకా అన్ని సర్దేసేయని అన్నారు. కొద్దిగా అంతా అయిపోయింది, పాయసము కుర్మా రెండు అయిపోయాయి. ఇంకా పెరుగన్నము, వెజ్ రైస్ మాత్రం మిగిలింది. అవి కూడా వడ్డన చేస్తున్నారు. మధ్యలో నేను కూడా వెళ్ళి కాసేపు ఆ, వడ్డన వడ్డన కూడా చేశాను నేను. ఆ తర్వాత ఇంకా అంతా అయిపోయింది, ఇంకా రెండు మిగిలాయి. ఆ తర్వాత కూడా ఇంకా కుర్మా లేదు, అయినా కూడా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆ కుర్మా లేకపోయినా కానీ కొంతమంది పెట్టించుకొని తిన్నారు. వడ్డన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంకా మిగిలింది పెరుగన్నం ఏమో కొద్దిగా మిగిలితే దాన్ని కాస్త దీంట్లో పోసారు, బకెట్లో పోసుకున్నారు. ఇంకా ఆ పెరుగన్నం కూడా ఒక బకెట్ పెరుగన్నం మిగిలింది అనుకుంటే దానికి కూడా మళ్ళీ వస్తూనే ఉన్నారు. ఇంకా ఆ చివరి వరకు వచ్చిన వాళ్ళకి ఆ పెరుగన్నం కూడా పెట్టేసాము, అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అన్ని క్లీన్ చేయటము, ఒక్కొక్కటి ఒకటి క్లీన్ చేసి అక్కడ పెట్టేసేసి ఇంకా వాళ్ళ టెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పన్నారు, గురుగారు ఫోన్ చేసి చెప్పారు శ్రీనివాస్ గారు. ఇంకా తీసుకొని ఆ, జరగడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ నేను ఒకటి మర్చిపోయాను, వంట చేస్తున్నప్పుడు గాలి గాలి ఇబ్బంది అనేది ఫస్ట్ ఎదురుగా వచ్చిన గాలి ఒకటి, టెంట్కి వాల్ వేసాం, వాల్ కట్టాము. వాల్ కట్టి వాళ్ళకి గాలి కొడుతుంది కదా, ఎగురుతుందని చెప్పి ఒక టేబుల్ అడ్డం పెట్టాం. టేబుల్ అడ్డం పెట్టి ఆ టేబుల్ పైన బకెట్, ఈ జగ్గు, మగ్గు ఇవన్నీ కూడా అన్ని పెట్టున్నాం. అది ఒక్కసారిగా గాలి రావడం ఎట్లా వచ్చిందంటే టేబుల్ ఎగిరిందండి పైకి. టేబుల్ ఊరికి అట్ట వాలడం కాదు, అట్ట ఎగిరింది గాల్లోకి. అట్లా ఎగిరి దాని మీద సామాను పడ్డం మొగ్గ ఏదో అమ్మ రమాదేవి అమ్మ కాలు మీద కూడా పడింది. ఆ గురువుగారు అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి ఆ టేబుల్, ఎగిరిన టేబుల్ని ఇట్లా పట్టుకున్నారు. లేకపోతే అది కాస్త వంట పాత్రల మీద పడి అది కాస్త మా కాళ్ళ మీద, మా నెత్తి మీద పడి, గురువుగారు కనుక నిజంగా లేకపోతే ఆ, ఏమయ్యేదానికి ఇది ఒక, అంటే వాతావరణం విషయంలో అక్కడ ఉండి సపోర్ట్ ఇచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఆయన ఉన్నారు కాబట్టి మేము చేయగలిగాము. ఆయన లేకపోతే మా సీనియర్లు ఎంతమంది ఉన్నా కానీ మా సీనియర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క సజెషన్స్ ఇచ్చి ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంటే కష్టం, ఇలా చేయలేము, అది చేయలేము, ఈ కొరతలతోటే మాకు గడిచిపోయేది డే అంతా. అంతే తప్పితే ఎవరు ముందు పూనుకొని ఏం కాదు అని ఎవరు చేసేవాళ్ళం కాదు. గురువుగారు ఉండబట్టి ఈ అనసంతరం జరిగింది. కానీ గురువుగారు కనుక రాకుండా ముందు అనసంత పనులు జరిగినట్టు ఫోన్ కాల్లో సజెషన్స్ ఇస్తూ అట్లా చేయిస్తే మాత్రం మా వాళ్ళు ఇక్కడ చేయాల్సింది చేయకుండా ఇంకేదో చేసి ఇది అయిపోయి ఉండేది. సో గురువుగారు ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఉండి చేశారు కాబట్టి, చేయించగలిగారు కాబట్టి అంత పని మేమందరం కూడా దిగ్విజయంగా చేసి వచ్చాము. తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా పురమాయించాము. వాళ్ళు వచ్చారు టెంట్ సామాన్ వాళ్ళు, ఇంకా వాళ్ళకి అన్ని లెక్క అంతా చెప్పాము, అన్ని చూపించేసాము. లెక్క అంతా అయిపోయింది, ఇంకా బయలుదేరదాం అయ్యా అన్నారు గురుగారు. వచ్చేస్తున్నాము అంటే ఆ, ఏంటంటే ఉమ్, ఒక చిన్న గ్యాప్ అన్నమాట. ఏంటంటే అప్పుడే అయిపోయిందా, మనసత్వం అయిపోయిందా అన్నట్టుగా ఒక చిన్న గ్యాప్ అన్నమాట నాకు. ఆ, వెళ్ళిపోదాం రండి అంటున్నారు గురువుగారు. అంతేనా, ఇంకేం లేదా అన్నట్టుగా చూస్తున్నాను అనమాట నేను. ఇంక రండి అయ్యా రండి అన్నారు, ఇంక వచ్చేసాము. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆ, ఒక అర్ధ గంట తర్వాత ఏమో గురుగారు వచ్చారు. వచ్చి మాట్లాడారు. అందరిని కూర్చోబెట్టి అందరిని గ్యాదర్ చేసి ఒక గంట గంటన్నర సేపు ఎట్లా జరిగింది ఏంది అని అందరిని ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ అడుగుతూ ఇంకా మాట్లాడుకున్నాము. చెప్పాము మా ఫీడ్బ్యాక్లన్నీ మేము చెప్పాము. ఆ ఆ తర్వాత గురుగారు, ఆ తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఒకరొకరు రెడీ అవ్వటం, వాళ్ళకున్న ప్రయాణాలు టైం షెడ్యూల్ ప్రకారం బయలుదేరమన్నారు. నేను రమాదేవమ్మ గారు ట్రైన్ ఆల్రెడీ 7 o'clock బుక్ చేసుకుని ఉన్నాము. అనిల్ గారు కూడా 8:30కి ట్రైన్ ఒకటి ఉందన్నారు. సో మేమిద్దరం, రమాదేవి అమ్మగారు నేను బయలుదేరేసాము, గురువు గారు కూడా బయలుదేరారు. మేము ఆటో పట్టుకుని వచ్చేసాము. వచ్చేసి మాకు రావాల్సిన ట్రైన్ చూసుకొని మేము ట్రైన్ ఎక్కి రావడం జరిగింది. తర్వాత మధ్యలో రమాదేవి అమ్మగారు కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది కలిగింది. తర్వాత కొంచెం అట్లా అట్లా కోలుకోవటం. తర్వాత రమాదేవి అమ్మ గారిని విజయవాడ వరకే బుక్ చేశాను, అంటే నేను సికింద్రాబాద్ వరకు బుక్ చేశాను అనమాట. అంటే ప్లాన్ మారింది, కొత్తగూడెంకి వెళ్ళిపోమని అమ్మ ప్లాన్, వెళ్ళిపోదామని. ఇంకా విజయవాడలో దిగాము. అరౌండ్ 1:30 అట్లా దిగాము. 12:55 రైట్ టైము, 1:30 1:35 అట్లా దిగాము. దిగిన తర్వాత ఇంకా ఆ నుంచి బస్ స్టాండ్కి వచ్చేసి
ఇంకా కొత్తగూడెం బస్సు చూస్తే ఫస్ట్ బస్సు 3:30 అన్నారు. అది చూస్తే ఎక్స్‌ప్రెస్ కాదనమాట. అది ఇంకా టైం పట్టేట్టుంది. సీటింగ్ గూడా కొద్దిగా ఇబ్బందిగుంది. నెక్స్ట్ బస్‌కి పోదామనంటే, సరే అని చెప్పేసి ఇంక 4కి ఒక బస్సొచ్చింది. ఇంక 4కి బస్సు రమాదేవమ్మ గారిని ఎక్కించేసాను. ఎక్కించేసిన తర్వాత ఇంక నేను రిటర్న్ బయలుదేరడం జరిగింది. అంటే నేను అక్కడ మాది మచిలీపట్నం కాబట్టి దగ్గరే అని ఇంక నేను అటు ఇంటికెళ్ళి తర్వాత నేను బయలుదేరి రావడం జరిగింది. ఇలా ఈ అన్నసంతర్పణ కార్యక్రమం అనేది పాల్గొని నేను గూడా పాల్గొనడం జరిగింది. ఇలా నా అనుభూతులను నేను పంచుకున్నాను. ధన్యవాదాలు గురువుగారు. ఇంతకుముందు అనంటే ప్రతి అన్నసంతర్పణలోనూ ఏందంటే, అంటే ఇక్కడ ఫస్టు చెప్పాలంటే గురుగారు పార్టిసిపేషన్. అంటే ఇంతకుముందు జరిగిన అన్ని అన్నసంతర్పణలోనూ సీనియర్స్ బాగున్నారు గురుగారు. అంటే ముందు ఎన్నో అన్నసంతర్పణలు చేసిన వాళ్ళు సీనియర్‌లందరూ ఎక్కువ మంది వచ్చున్నారు. వాళ్ళందరూ లీడ్ చేసేవాళ్ళు. అదే గాక వంట మాస్టరు మన సీనియర్ రాజేష్ గారు ఉండేవాళ్ళు. మేమేందంటే కొంచెం హెల్ప్ చేసేవాళ్ళం. అంతే అలానే ఉండేది. అటువంటిది ఈ అనంతపనికేందంటే ఎవరు పార్టిసిపేషన్ అనేది తక్కువైపోయింది. చాలా తగ్గిపోయింది. ఒకటి ఫస్ట్ ఏందంటే వంట మాస్టర్ రావట్లేదని బాగా కన్ఫర్మ్ అయిపోయింది. ఆ అవకాశం నాకొస్తుందని తెలిసింది. దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో అంతా అయింది గానీ, ఒక భయం అనేది ఉంది. కానీ ఒకవేళ అట్లాగే పాత ముందు జరిగిన అనంతపనులు జరిగినట్టుగానే గురువుగారు రాకుండా ఫోన్‌లోనే చెప్పటం అలా చేస్తే గూడా కొంచెం అటు ఇటుగా తడబడి చేయడం జరిగేది. ఇంకోటి సీనియర్‌లు ఎవరు లీడ్ చేయకపోవడం వల్ల జరిగేది. కానీ ఇంకోటేందంటే ఆహ్, వాతావరణం మెయిన్ ఫస్ట్ ఏంటంటే వాతావరణం. ఈ వాతావరణానికైతే మేము ముందుకు పూనుకొని ఎందుకంటే ఫస్ట్ టైమ్ గదా! పోనీ సీనియర్‌లు ఎవరన్నా ఉండుంటే వాళ్ళేదైనా ఒక స్టెప్ తీసుకొనుంటే మేము వెనక ఉండి చేసేవాళ్ళమేమో అది సెకండరీ. మేమైతే ఫస్ట్ టైమ్ చేయడం కాబట్టి మేమైతే ఖచ్చితంగా ఇబ్బందులు చెప్పేవాళ్ళం గురువుగారికి ఫస్ట్ ఫోన్‌లోనే. గురుగారు అలా ఉంది గురుగారు, ఇలా ఉంది గురుగారు, ఇక్కడ ఇది స్టవ్ పెడితే ఈ ఇబ్బంది, లేకపోతే టెంట్ ఏస్తే ఈ ఇబ్బంది, వాటర్ ఇక్కడ ఫ్లో అయిపోద్ది, అదయిపోద్ది, ఇదయిపోద్ది ఇయి చెప్పేవాళ్ళమే తప్పితే, మేమైతే ముందుండి నాకు తెలిసి ఇప్పుడు మేమొచ్చిన టీమ్‌లో ఎవరం అయితే చేసేద్దాము, ఏం గాదు అనుకోని చేసే మైండ్ సెట్ ఎవరికీ లేదు. ఒకేళ ఉందేమో నాకు తెలీదు. నాకైతే లేదు. నేనైతే చేసుకునేవాడిని గాదు. గురువుగారు ఇంకా తర్వాత ఏమయ్యేదో గాని. సో, గురువుగారు రావడం అనేది అంటే ఫోన్‌లో ఉన్నప్పుడంటే గురువుగారు సీనియర్‌లు ఉండబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాకంత ఇంపాక్ట్ అనిపిచ్చేది గాదు. ఆ అన్ని సందర్భాలన్నీ. మీకు ఇంతకు ముందు ఒక 2, 3 అనంతపురం మీరొచ్చిన తర్వాత వచ్చినప్పుడు గూడా, ఆ 2 అన్నసంతర్పణలు గూడా ఈ ప్రాబ్లమ్స్ ఒచ్చాయి. అంటే స్పేస్ విషయంలో గానీ, ప్లేస్ విషయంలో గానీ, తర్వాత మిగతా రూముల విషయంలో గానీ, ఇటువంటి వాటిల్లో గూడా మీరు దగ్గరుండి కోఆపరేట్ చేయబట్టి అంటే అక్కడక్కడ మేము ఒక 10 అడుగులు వేయాల్సిన చోట 3 అడుగులు వేసి మేము ఆగిపోతున్నాం. ఆగిపోతున్న చోటల్లా మీరు చేయి పట్టుకొని మార్గదర్శిలాగా నెక్స్ట్ మిగతా 7 అడుగులు గూడా ఏయాల్సిన 6 అడుగులు, బ్యాలెన్స్ 7 అడుగులు గూడా మీరు దగ్గరుండి ఏయించబట్టే అన్నీ జరుగుతూ వచ్చాయి. అలానే ఈ అనంతర్పణలో గూడా స్టార్టింగే ఈ అనంతర్పణకేందంటే అక్కడన్నా 2 అడుగులు, 3 అడుగులు ఏసాం. ఏయగలుగుతూ ఉంటే మిగతాయి ఏయించారు. ఇక్కడేందంటే ఫస్ట్ మొదటడుగు ఎయ్యాలంటేనే ఇక్కడ వాతావరణం అనమాట. మొదటడుగు ఎయ్యాలంటేనే ఇక ఎయడానికే లేదనమాట. కాబట్టి ఆ మొదటడుగు గూడా ధైర్యంగా ఏయించడానికి మీరొచ్చి ప్రత్యక్ష సాన్నిధ్యంగా ఉండబట్టి, ఆ అడుగులు ఏసి మేము చేయగలిగాం జరిగింది తప్పితే, మీరు రాకుండా ఉంటే మాత్రం అస్సలు జరిగేది కాదు. నా ఫీలయితే జరిగేది కాదు. అంటే దాన్ని కాస్త ఈరోజు జరగాల్సింది ఏ అర్ధరాత్రి స్టార్ట్ చేయడమో, లేకపోతే పక్క రోజుకి పోస్ట్‌పోన్ చేయటాలో ఏమైనా జరిగేదేమో వాతావరణం అనుకూలించిన తర్వాతేమన్నా. ఈ వాతావరణంలో అయితే మేమైతే చేసేవాళ్ళం కాదు గురువుగారు. మీరు రావడం వల్ల ఉపయోగం ఏందంటే మాకు చాలా వాటికి ఆన్సర్స్ వచ్చాయి గురువుగారు. నేను ఇందాక కొన్ని కొన్ని చెప్పలేకపోయాను. ఏంటంటే ఆహ్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టవ్ దగ్గర ఇబ్బంది పడ్డాము. వెంటనే మీరు ఒక సజెషన్ ఇచ్చారు. అనిల్ నిలుసయ్యా అని జెప్పేసి. లేకపోతే మేమైతే అనిల్ గారికి చెప్పేవాళ్ళము గాదు. ఆ మంట ఇంకంతే అని అనుకుని ఉండేవాళ్ళం. అది ఇంకంతే. అది 11 దాకా 12 దాకా వండాల్సింది కాస్త 3కి అయ్యేది. అది ఇంకంతే అనమాట. అంటే వెంటనే ఆలోచన గాని మార్చుకొని వెంటనే చేయాలనేది అది. తర్వాతొచ్చేసి బీన్స్ లేదు. ఆ బీన్స్ విషయంలో బఠానీలున్నాయి. దాన్ని మేము ఎంతసేపటికి మా ధోరణి అదండి బీన్స్, ఇదండి బీన్స్ అని చెప్పడమే గాని, ఉన్నదేసేసి టక్కని ప్రొసీడ్ అవుదాం అన్న ఆలోచన కూడా మాకు రాదనమాట. అటువంటి ఏందంటే, ఈ ఈ అలసటపన ఒకే ఒక లెసన్ ఏంటంటే, దైవ కార్యము చేద్దాము, చెయ్యాలి. మనం దైవ కార్యం చేయడానికి వెళ్తున్నాము అని సంకల్పం చేసుకొని మనం వెళ్ళిన తర్వాత, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, ఆ కార్యక్రమాన్ని ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు నెక్స్ట్ దారి ఏంది అనేది ఆలోచించి
అంటే ఆ దారి కనపడే వరకు ఆలోచించాలనమాట. ఒక ఆలోచన వచ్చేసేసి ఇది అవ్వలేదంటే ఇంక అయిపోయి గమ్మున ఉండటం కాదనమాట. అది ఆ మెట్టు ఎక్కాల. ఆ మెట్టు ఎక్కడానికి ఎంత ఆలోచించాలో అంత ఆలోచించాలి. ఆ ఓపికతోటి ఆలోచించాలి. ఒకటి కాదు 2 సార్లు ఆలోచిస్తేనే మార్గం దొరికి పని ఆగకుండా చేయడం ఎట్లా అనేది ఈ సింహాచలం అన్న సందర్భం అనేది ఒక లెసన్ అనమాట మాకందరికి గూడా. అట్లాగా గురువుగారు గనక రాకపోతే మాత్రం ఈ అనంతతపన అయితే చాలా కష్టం గురువుగారు. ఒకవేళ సీనియర్‌లు అంటే మేమే ఉండి మీరు ఫోన్‌లో చెప్పినా కూడా ఇది జరిగేది కాదు గురువుగారు. ఎందుకంటే కింద మీద ఏసుకోవడమో లేకపోతే ఒక సజెషన్ ఒకలాగా, ఇంకో సజెషన్ ఇలాగా లేకపోతే అంటే ఇష్యూస్ ఒక్కొక్కటి ప్రతి అడుగడుగునాననమాట. అక్కడ ఏందంటే ఒక అభిప్రాయం ఒక్కొక్కరికి పొసగకపోయినా గానీ మీరున్నారు గాబట్టి మీరు మాకు అది భయమో, భక్తో మీరు ప్రత్యక్షంగా ఉన్నారు గాబట్టి, మాకున్నటువంటి కోపతాపాలు ఏవి ఉన్నా గూడా, అన్నీ గూడా మేము కంట్రోల్‌లో ఉండి అంటే మీ యొక్క మీరక్కడ ఉన్నారంటే, మీ యొక్క సన్నిధిలో ఉన్నామంటే, మాకవన్నీ గూడా అంతగా ఉత్పన్నం అవ్వవనమాట. ఆ ఒక దాంతోటి మేము చేయగలిగామే తప్పితే, అదే మీరు ప్రత్యక్షంగా లేకపోతే, ఎవరికి వాళ్ళకి లోపల ఉండే కోపాలు, తాపాలన్నీ బయటకొచ్చి డూమ్ డూమ్ డిష్ అనుకోని, ఇంక అది కాస్త ఎటో అయ్యేది గురువుగారు. సో, ప్లస్ ఏందంటే, మీరు రావడం వల్లే జరిగింది ప్లస్సు. హ్మ్. మైనస్ అనంటే, మీరు రావడమే ప్లస్ గురువుగారు. ఇంక మైనస్ అనంటే, మీరు రాకపోతే ఇంక జరిగేది కాదు. అదే మైనస్. అది గురువుగారు. మామూలుగా ముందు రోజు రాగానే అసలా మొహాలలో ఒక్కొక్కరికి అసల ఏంటి అనే ఒక క్వెషన్ మార్కే ఉంది తప్ప ఆనందం అనేది ఎవరి మొహంలో కనపడల. కానీ కొంచెం మేనేజ్ చేసుకున్నారు కొంతమంది. దాన్ని మేమేమి అంటలేదు. అయితే ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే మొదటి అన్న సందర్భంలో నాకు వంట అవకాశం వచ్చింది. బానే ఉంది. ఆనందపడాల్సిన విషయమే. నీ విషయం. రెండోదొచ్చేసి ప్రకృతి చూస్తే ఆ రకంగా ఉంది. అసలు ఏంటి నేను అనవసరంగా నేను బుక్ అయిపోయానంటావా? ఇంక నెక్స్ట్ నాకేదో భజనుంది. ఏదో శిక్ష పడిద్ది. అసలు చేయగలనా? ఈ వర్షం చూస్తేనే ఎట్లుంది? స్టవ్వులు అంటే మధ్యలో ముందు రోజు ఆలోచన. అసలేమనిపించింది? అసలు నేను గట్టెక్కగలనా? ఈ ప్రమాదం నుంచి అమ్మా నువ్వే కాపాడు అని చెప్పి ఎన్ని సార్లు మొక్కుకున్నావు? అసలేమైంది ఆ ముందు రోజు? నీ ఆలోచన? నాకైతే భయం, భయం బాగా ఉంది గురుగారు. ఏంటంటే ముందు రోజు నుంచే ముందు రోజేంది దగ్గరికి అనవసరం దగ్గరికొస్తుంటే 3 రోజుల నుంచే గుబులు పట్టుకుందనమాట. మొదటిసారి మనకు అవకాశం వచ్చింది. మనమైతే దగ్గరుండి రాజేశ్వరితో పాటు పార్టిసిపేట్ చేసాం. అంతా బానే ఉంది. అంటే ఆయనుంటే ఆయనతో పాటు చేయడం అంటే ఒక ధైర్యం గురుగారు. అంటే పోనీ ఆయన ఒక సందర్భంలో ఆయన పక్కనుండి చెయ్యి చెయ్యి అని చెప్తుంటే మనం చేస్తుంటే ఇంకొంచెం ధైర్యం వచ్చేది. అంటే ఆయన చేస్తూ ఉంటే చూడటం, కొంచెం అందిస్తూ ఉండడం, చేయటం ఇయే చేశాం కదా! అని ఒక భయం అయితే బాగా ఉంది గురుగారు. నేను ఎక్కడ చేయాల్సింది, ఎయ్యాల్సింది వేయకుండా మరిచిపోయి, ఎక్కడ గట్టిగా అక్షింతలు పడతాయా గురుగారి దగ్గర అని నాకైతే 2, 3 రోజుల నుంచే ఆ ఫియర్ ఉంది గురుగారు. చెప్పాలంటే ఒక రకమైన జ్వరమే అది నాకు. దాంతోటే వచ్చాను నేను. కాకపోతే ఏందంటే మీరు వస్తున్నారని చెప్పి తెలిసిపోయిన తర్వాత ధైర్యం ఉంది. ధైర్యం ఉన్నా కూడా నేను చేసే పనిని ఎక్కడ కంగారులో ఎయ్యాల్సింది నేనెక్కడ మర్చిపోతానా? దానివల్ల ఎక్కడ గట్టిగా అక్షింతలు పడతాయా అని ఆ భయం ఉంది. ఆ భయం ఉందనుకుంటే దగ్గరికొచ్చిన తర్వాత ఈ వర్షం భయం ఇంకొకటి పెరిగింది. ఈ వర్షం భయం పెరిగేసరికి ఇంకా నాకు అక్కడ మన సైట్‌కెళ్ళాక సైట్ చూపించిన తర్వాత ఇక్కడేనయ్యా చేయాల్సిందన్నారు మీరు. నాకైతే ఒక రకంగా ఏడుపుండు 2 వచ్చాయి గురువుగారు. 2 వచ్చాయి. మనం ఫస్ట్ సారి చేయబోతున్నాము. ఈ బురదలో చేస్తుంటే ఈ కింద మీద చేసుకొని ఏదో చేయబోతాం మొత్తానికి. గట్టిగా అయితే అవుతాయి మనకి అని నా మనసు లోపలైతే అనుకుంటున్నాను. కాకపోతే మీరున్నారు గదా! మీరు అంటే మీరు గైడెన్స్ ఇస్తున్నారు. మీరు అబ్జర్వ్ వాచ్ చేస్తున్నారు గదా! అనే ధైర్యం ఉంది. ఇంకోటేంటంటే, ముందు రోజు మీరు అక్కడికెళ్ళి స్వామికి అక్కడికెళ్ళి చెప్పేసి రండయ్యా! రేపు బాగా జరగాలన్నప్పుడు ఎళ్లి చెప్పుకొనొచ్చిన తర్వాత భైరవుడు కనపడ్డాడు గురువుగారు. అక్కడైతే నాకు బ్లెస్ లాగా అనిపిచ్చింది. ఓహో! అన్నసంతర్పణ అయితే జరిగిపోద్ది. ఇబ్బందేం లేదు. కాతే ఈ వర్షం వాతావరణం అంటే నేనైతే తగ్గిపోద్దనుకున్నాను గురుగారు. ఆ పాజిటివ్స్ అన్నీ జూసిన తర్వాత మీరు ముందు రోజు చెప్పారు ఓ మాట. సింహాచలం కొట్టుకుపోయిన అసలు జరుగుద్దనన్నారు ఒక మాట. అదైతే నాకు బాగా దిగింది గురుగారు. నాకైతే అనిపిచ్చేసింది. నాకున్న భయం అంతా పోయింది. సో, రేపు అనంతతర్పణ జరుగుతుంది. మనం జేస్తున్నాం. కాపోతే నా భయం అంటే వాతావరణం నుంచి వచ్చిన భయమైతే అక్కడికి పోయింది గురుగారు. మీరు చెప్పిన లైన్ తోటి నాకు పోయింది. కానీ నేను చేసే దాంట్లో ఆ గుబులు, ఆ భయమైతే ఉంది గురుగారు. అది ఎప్పుడంటే పోయింది నాకు రైసు తడబడుతూ వేస్తూ ఉన్నాను నేను. కొలుస్తున్నాను. అప్పుడొచ్చి మీ దగ్గరికొచ్చి అంటే మీరు ఎక్కడ సీరియస్‌గా అంటారేమో అని ఒక భయం నాకు. మీరొచ్చి ప్రశాంతంగా ఆ! దానికన్నేసావా, దీనికిన్నేయి అనేసరికి నాకొక పక్క ఉన్న టెన్షను, ఆ భయం అంతా గూడా ఎట్లా పోయిందో, ఇంకా ఆ తర్వాత నుంచి చేసుకుంటూ వచ్చేస్తున్నా. కానీ మధ్యలో ఒక ఒక పక్క బ్రెయిన్ ఏందంటే,
ఏయన్నా మిస్ అవుతున్నావేమో చూసుకో చూసుకో అని చెప్తూనే ఉందనమాట. అట్లా నేను కొంచెం కంగారులోనే ఉన్నాను. చేస్తూనే ఉన్నాను గానీ చేయలేము మనం వెళ్ళిపోతాము ఇట్లా ఏ అయితే లేవు గురుగారు. ఆ ముందు జరిగిన అక్కడ ప్రేయర్ చేసేటప్పుడు ఒకటి, మీరు జూమ్ కాల్‌కి ముందు చెప్పిన ఒక అర్ధగంట మాట్లాడారు. అప్పుడు మీరిచ్చిన ధైర్యం, ఈ 2 తోటి ఆహ్, ధైర్యం బాగా వచ్చింది గురుగారు. చే చేయగలము, చేస్తాను అన్న ధైర్యం వచ్చేసింది. కాకపోతే ఏందంటే ప్రొసీజర్‌లో నేను చేసే ప్రొసీజర్‌లో ఫస్ట్ టైమ్ కదా మనకు అవకాశం వచ్చింది. దీన్ని మనం ఎలా ఎలా అయినా నిలబెట్టుకోవాలి, చెయ్యాలి కరెక్ట్‌గా అన్న ఒక ఇది లోపల ఉంది గురుగారు. ఉండి చేశానే తప్పితే మన వల్ల కాదు అనేదంతా ఏం లేదు గానీ ఆహ్, హ్మ్. ఆహ్, అలా అనిపించింది గురుగారు నాకు. అంతా చేసింది అయిపోయింది. అంటే మధ్యలో తర్వాత సంగతి. అంతా అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్ అన్నప్పుడు ఏమనిపించింది? అక్కడున్నప్పుడే ఆహ్, ఎవరైనా చెప్పినప్పుడు గాని, అక్కడ జరిగినప్పుడు గాని ఏమనిపించింది? అదే గురుగారు. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కుర్మా ఫస్ట్ క్లాస్ గురుగారు. బావుంది. దాంట్లో చూసిన తర్వాత నాకు పాయసం గూడా నాకు అనిపిచ్చింది ముందే. నాకేంటంటే సేమియా వేగలేదు అన్నది నాకు అర్థమైంది. ముందే అర్థమైంది. కానీ మీరు అన్నీ ఒకటొకటి చూస్తారు కదా! ఇంతకుముందంటే ఫోటోలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి చూసారు. పాయసం చూడంగానే కలర్ నేను గూడా అప్పుడే జూసాను. కలిపినప్పుడు అప్పుడు అంతగా గమనించలా. చూసిన తర్వాత మీరు చూడంగానే "ఏంటయ్యా కలర్ ఇలా ఉంది. వాసన గూడా భలే వస్తుంది" అనంగానే ఆహా! అమ్మవారు చెయ్యేశారు. మనం అదే వేగకుండా అట్లా మనం ఏసినా గాని అమ్మవారు సెట్ చేశారు. సో, అదిరిపోయింది అని మంచి సంతోషం. మొత్తానికి గట్టెక్కినయన్నీ ఒక్కొక్కటి అట్టా అమ్మవారు చేయబెట్టి మనల్ని గట్టెక్కిచ్చారని ఒక ధైర్యం వచ్చింది గురువుగారు. అప్పుడు అవును. చాలా సంతోషం అనిపించింది. టేస్ట్ అంతా కుదిరినప్పుడు బాగా నువ్వు టేస్ట్ చూసినప్పుడు మిగతా వాళ్ళు అన్నప్పుడు అప్పుడేమనిపించింది? అంటే హ్మ్. పాయసం, కుర్మా అంటే ఈ పెరుగన్నాలు ఇయన్నీ ఓకే. ఇంచుమించు రమ్మ ఓకే. అనిపించలేదు కానీ పాయసం, కుర్మా మాత్రం ఇక్కడ వచ్చిన ఈ 2 టేస్టులు నేను మిగతా సందర్భంలో కూడా పోల్చలేను గురువుగారు. నేనైతే ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఆ 2 అల్టిమేట్. 2 మారిపోయినాయి టేస్ట్‌లిక్కడ. అంటే మిగతా కుర్మాలకి, ఈ కుర్మాకేంటంటే అది టమాటాలు మేము ఉడకబెట్టం. అట్లా వేయడం వల్లనో ఏమో మాకు తెలీదు. లేకపోతే ఆ చిన్న మస్తమ్మ గారు చేసిన మిరాకిల్ తెలీదు గానీ, మిగతా అన్న సంతర్పణలో వేసిన కుర్మాకి, ఇక్కడికి కలర్ కొంచెం అన్నిట్లోనూ కొద్దిగా లేకపోతే మసాలా తగ్గిందా, ఎక్కువైందా అంత ఐడియా రావట్లేదు గానీ, కొంచెం పసుపు కలర్‌లో గ్రేవీగా ఉండేది. ఇక్కడొచ్చేసరికి కొంచెం రెడ్డిష్‌గా వచ్చినా గాని టేస్ట్ అదిరిపోయింది గురుగారు కుర్మా మాత్రం. పాయసం గూడా కలర్ చేంజ్ అయింది. టేస్ట్ అయితే ప్రతి ఒక్క అనాసపడి పాయసంలో సగ్గుబియ్యం నోటికి తగిలేది గురుగారు. ఇక్కడ పాయసంలో సగ్గుబియ్యం ఎతుక్కుందామన్నా గాని కనపడదు. కనపడలేదు గూడా. అలా వచ్చిందనమాట. సో, ఈ రెండైతే చాలా అద్భుతంగా వచ్చాయి. నాకైతే బాగా సంతోషం అనిపించింది. ఓహో! ఇలా ఇలా కూడా చేయొచ్చేమో అని అనిపించింది గురుగారు. ఇంక బాధ లేదు. ఇంక ఈసారి ఒక 1000 మందికి కాదు 1,00,000 మందికైనా వండేస్తాను. ఇంక నాకొచ్చేసింది ధైర్యం వచ్చేసిందని చెప్పేసి బాగా ఆనందపడ్డావయితే? బాగా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇంకోసారి రాజేష్ అన్న రాకుండా ఒక అవకాశం ఇస్తే మాత్రం రమాదేవి అమ్మలాగా ఎవరన్నా ఒకరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా చేసేయగలనన్న కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది గురుగారు. ఈ అన్న సందర్భంలో నీకు ఛాలెంజింగ్‌గా అనిపించినయి, కష్టంగా అనిపించిన పాయింట్స్ ఏంటి? ఏంటి? ఏ విధంగా? కష్టంగా అంటే గురుగారు ఫస్ట్ వెజ్ రైస్‌కి ఏసేటప్పుడు మసాలా అంతా ఏసి వేపేసాము. వేగిన తర్వాత రైస్ ఏసిన తర్వాత నాకు ఏదో కొంచెం ఏదో ఫ్లేవర్ ఏదో కొంచెం తక్కువ అనిపిస్తున్నట్టుగా అనిపించింది. ఇది కరెక్ట్‌గా వచ్చేస్తదా? అని కొంచెం ఒక పక్క భయం లోపల భయం ఉంటా ఉంది గురుగారు. రమాదేవిని అడిగితే అమ్మగారిని అడిగితే "ఏం లే కలబెట్టు నాన్న అయిపోద్ది దమ్మేసేద్దాము ఏం కాదని" ఆమె ధైర్యం చెప్తూ ఉంది. నాకైతే ఫస్ట్ టైమ్ గదా! అని జెప్పి చూస్తున్నా. అంటే ఎక్కడ ఉడకకుండా పోద్దా? ఎట్టా వద్దా? అన్నట్టుగా చూస్తే ఫస్ట్‌ది బానే వచ్చింది గురువుగారు. రెండోది గూడా బానే వచ్చింది. కాపోతే కొంచెం కలబెట్టడంలో అటు ఇటు అయింది తప్పితే కలబెట్టాక కింద పైకొచ్చి అది గూడా సెట్ అయిపోయింది. అప్పుడు ఫస్ట్ అక్కడ కొంచెం భయపడ్డాను గురువుగారు. ఆ తర్వాత ఏందంటే రెండోదేందంటే సేమియా పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. సేమియా పెద్ద టాస్క్ అయింది గురువుగారు. అప్పటికి సేమియాని కలబెట్టేది నేను ప్రాక్టీస్ చేశాను. రాజేష్ అన్న దగ్గర అది పనిగా వేములవాడలో కొద్దిగా వేములవాడలో కలబెట్టాను. అంటే అది ఏమవుద్దంటే చుట్టుపక్కల సేమియాని తిప్పుతూ కలబెడుతూ ఉంటేనే, తిరుగుతూ కలబెడుతూ ఉంటేనే అది అన్ని పక్కల వేగుద్దనమాట. అది సేమియా వేగడం అనేది కొంచెం టాస్కే.
అది అన్న ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్, ఇంకోటి అట్లా చేస్తూ ఉంటే నేను కాళహస్తిలో అడిగాను కానీ అక్కడ కొంచెం ఆ, ఎక్కువగా ఉండడం వల్ల నేను చేయలేకపోయా, అక్కడ ఇబ్బంది ఉండి. ఇక్కడ వేములవాడలో నేను చేసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అలాగే ఇక్కడ చేద్దామని చూస్తే ఇక్కడ బాణలేమో గుంటలు లోతుగా లేదు, అది ఫ్లాట్గా ఉంది. ఒక ప్యాకెట్ అక్కడ 2 ప్యాకెట్లు వేసేవాడు, కనీసం అంటే 2 సార్లు వేపేవాడు రాజేష్ అన్న, అప్పటికి సరిపోయేది. ఇక్కడ చూస్తే ఒక ప్యాకెటే పడుతుంది దాంట్లో. ఆ ఒక ప్యాకెట్ పట్టిన దాన్ని కలపెడుతుంటే ఇటు ఇటు అంటే అది అటు కింద పోతుంది, అటు నుంచి ఇటు ఎడితే ఇటు కింద పోతుంది, మధ్యలో మాడిపోతుంది. నాకు అక్కడ ఆహా, ఈరోజు పాయసంకి ఉందయ్యా, ఏదో చేసేటట్టున్నాను, అయిందని అనుకున్నా. వెంటనే ఎట్లా వచ్చింది ఆలోచన, ఇలా ఆ గరిటెని తీసి ఆ కురిపిని తీసి పక్కన పడేసి 2 గరిటెలు దొరికినాయి. వాటితోటి ఆలోచన వచ్చి వెంటనే వేపడం స్టార్ట్ చేసాం. కాకపోతే ఏంటంటే టైం టేకింగ్, ఒక్కొక్క ప్యాకెట్ అనేది బాగా టైం టేకింగ్ అవడం వల్ల ఏంటంటే ఇంకా అప్పటికే వర్షం తగ్గింది తొందరగా మనం అనేసరికి ఇంకా హరిబరిగా కొంచెం అక్కడ ఆ సేమియా వేపే దగ్గర ఒకటి ఫస్ట్ పాత్రలో రైస్ పెట్టిన తర్వాత ఆ రెండు కొంచెం భయపడి అనుకున్నాను అంతే. తర్వాత అట్లాగూ అమ్మవారి దయతోటి జరిగిపోయినాయి ఈరోజు. మొత్తం శ్రీనివాసే చూసుకున్నాడు అక్కడ మెయింటెనెన్స్, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ కాబట్టి. ఇన్ కేసు నేను రాకపోతే శ్రీనివాస్ సపోర్ట్ ఎలా ఉండేది, నేనున్నప్పుడు సపోర్ట్ ఎలా ఉంది అసలు? అంటే నువ్వు దగ్గర నుంచి చూసావు కాబట్టి ఏమనిపించింది? మీరు రాకపోతే మాత్రం శ్రీనివాస్ గారు అప్పటిదాకా ఓ 10 అడుగులు వేసుంటే 11 అడుగు ఖచ్చితంగా వేసుండేవాడు కాదు. 10 అడుగులు వేసిన ఆయన 11 అడుగు మీరు రాకపోతే మాత్రం పడేది కాదు గురుగారు. ఎందుకంటే నేను ఆయన గురించి తెలుసు. ఆయన అప్పుడప్పుడు మధ్యలో నాకు కూడా ఫోన్లు చేసేవాడు. ఇలా వెళ్ళాను స్వామి, ఈరోజు ఈవో దగ్గరికి వెళ్ళాను, ఆయన ఈ విధంగా అన్నాడని నాకు ఫోన్లు చేసి చెప్తూనే ఉన్నారు గురుగారు. మధ్యలో నేను కూడా ఆయనతో టచ్లో ఉన్నాను. ఆయన ఏర్పాట్లు, నెల రోజులు చేసిన ఏర్పాట్లలో మాట్లాడుతూనే ఉండేవాడిని. శనివారం ఆదివారం ఖాళీ దొరికినప్పుడల్లా ఆయన ఫోన్ చేసేవాడు, ఎంతవరకు వచ్చింది ఏందని నేను అడిగేవాడిని. ఆయన చెప్తూ ఉండేవాడు పాపం, ఇలా డిమార్ట్కి వెళ్ళాను స్వామి, ఇలా ఇలా ఉంది ఈ పప్పు, ఏంది పచ్చిపప్పు అంటే ఏంది ఏంది తెలియకపోతే అని చెప్పేవాడిని. అలా అన్నిట్లో మాట్లాడుతూనే ఉన్నాడు, అన్ని చేసినవాడిని. అన్ని దగ్గరుండి అబ్జర్వ్ చేశాను కాబట్టి 10 అడుగులు వేసిన ఆయన మీరు కానీ రాకపోతే 11 అడుగు పడేది కాదు గురుగారు, ఖచ్చితంగా పడేది కాదు. సో మీరు వచ్చారు కాబట్టి ఆయన 11 అడుగు ఇంకా మిగతా అడుగులు కూడా వేసి ఆయన మిగతా అంతా కూడా చేసి ముందుకు తీసుకెళ్ళిపోయాం గురుగారు. అడుగు అయితే పడేది కాదు, మీరు రాకపోతే అడుగు అయితే పడేది కాదు. అప్పటికి ఏమయ్యా ఏమంటే ఎక్కడెక్కడెక్కడో చుక్కలు చూస్తా ఉంటాడు, సమాధానం చెప్పడు. ఎటేటో చూస్తా ఉంటాడు. ఆ, మొత్తానికి అంటే ఆయన తప్పు పట్టడం కాదు కానీ జరిగిన విషయం గురించి మాట్లాడు. ఉం. అంతే గురుగారు. ఆయన మీరు కప్పుల దగ్గర పాపం భలే భయపడిపోయాడు గురుగారు. నన్ను పక్కకి తీసుకొచ్చి స్వామి, గురుగారు గట్టిగా అంటారేమో కప్పులు, అసలు నా మిస్టేక్, నేను అట్లా అవుతున్నాను అనుకోలేదు అని ఎంత చెప్పాడంటే ఆయన, నేను చెప్పా ఏం కాలేదు, మీరు ఎందుకు వరిగా తీసుకుంటారు అసలు దాన్ని, ఆల్రెడీ గురువు గారు దాన్ని ఆ కప్పులు బాగాలేని చెప్పి ఆడ పడేసి ఆ గ్లాసులు పెట్టారు, ఆల్రెడీ జరిగిపోతుంది, ఆగలేదు కదా కార్యక్రమం, జరిగిపోతుంది, మిమ్మల్ని ఏం అనరండి, నేను దాన్ని పెద్ద సీరియస్ తీసుకొని మీరు వర్రీ అయిపోయి ఉండిపోమాకండి, అక్కడికి దాన్ని వదిలేసేయండి, అది బ్లెస్ అనుకోండి, అంతా మీ మంచికే అంతాను, నెక్స్ట్ టైం ఇది ఒక లెసన్ లాగా తీసుకోండి అంతే తప్పితే భయపడిపోయి ఆడకి ఇంకా ఆగిపోవద్దు మీరు అని చెప్పి నేను నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఆయన ప్రతిదీ చెప్తూనే ఉన్నారండి ఫస్ట్ నుంచి. అంటే అది తెలియదు కానీ మీకు కూడా షేర్ చేయలేదేమో, ఆయన చేశాడో లేమో నాకు తెలియదు కానీ నేను కూడా చేయలేదు. ఆయన అడుగుతున్నారు, నేను అన్నీ చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు నేను చెప్తూ వచ్చాను. అట్లా రాగానే బాబు నా దగ్గరికి వచ్చేసాడు. అలాగే ఫస్ట్ మీరు అక్కడ టెంట్ ఆ స్పేస్ ఆక్యుపై చేయాలంటే కూడా నా దగ్గరకు వచ్చేసి స్వామి ఇలా అంటున్నారు గురుగారు, మీరు సలహా చెప్పండి ఏంటంటే నేను నాకు జ్ఞానంతోటి ఏ విధంగా కర్రలు పెడతా అది నేనంటే అలా చెప్పాను అనమాట. అట్లా ఆయన వచ్చి బాబు ఆయన కంగారు పడిపోతున్నారు, ఎలా అయినా మీరు స్పేస్ ఆక్యుపై చేయాలని అంటున్నారు గురుగారు, నేను ఏం చేద్దాం నాకేం అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని చెప్పి అనేవారు అనమాట. అట్లా కొంచెం బాగా భయం అనమాట మనిషి ఆయనకి. కానీ అటువంటిది ఆయన చాలా చేంజ్ అయ్యి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయనకున్న మెంటాలిటీకి దానికి గురుగారు మంచి టాస్క్ ఇచ్చారు. మంచి టాస్క్ వచ్చిన ఆయనకి దాన్ని చాలా 200% దాన్ని ఫుల్ఫిల్ చేసి చాలా వరకు నెక్కుంటూ వచ్చి చాలా బాగా చేశారు గురుగారు. ఆయనకైతే చాలా కృతజ్ఞతలు చెప్పాలి మా వైపు నుంచి గురుగారు. తిట్టడం అంటే నేనేం తిట్టలేదు కదా అసలు. ఆ లేదు కప్పుల లేదు. గురించి కూడా ఏమనలేదు కదా.
లేదు గురుగారు, అనలేదు అనలేదు. అదే ఆయన ఆయన భయపడిపోయారు. ఎంత భయం అంటే పాపం నన్ను పక్కకు తీసుకొచ్చేసి మరి, స్వామి అసలు అయిపోయింది ఇంకా నా ఇంత చేశాను గానీ ఈ ఒక్క దాంతో అయిపోయింది నాకు అసలు అని చాలా చాలా అంటే చాలా భయపడిపోయాడు గురుగారు ఆ కప్పుల విషయంలో అయితే పాపం. నేను చెప్పాను, ఏం లేదు బాబు, ఆ పని జరిగిపోతుంది చూడండి మీరు, ఏమైనా ఆగిపోయిందా, పాయసం వేయకుండా పెట్టడం లేకుండా అయిపోయిందా, ఆల్రెడీ అయిపోయింది. కప్పులు తక్కువైతే కూడా గురుగారు తెద్దాం అనుకుంటున్నారు. గ్లాసులు చూడమంటున్నారు. నేను కూడా చూసి చెప్పాను, ఉన్నాయి సరిపోతాయి గురుగారు అని చెప్తున్నాను నేను. మీరేం వర్రీ అవ్వద్దు. అంతగా ఉంటే తెప్పిద్దాము. గ్లాసులు దొరుకుతాయి కదా! ప్రాబ్లమ్ లేదు అని బాగా అంటే బాగా భయపడ్డారు గురుగారు పాపం ఆయన. ఆ కప్పుల విషయంలో అయితే చాలా బాగా భయపడిపోయారు. ఓకే. మొదటిసారి వంట చేసిన విధానం గాని, అక్కడ జరిగిన విధానం గాని సంతృప్తినిచ్చిందా? నీకు చాలా లోటుపాట్లు ఆ! ఏం లోటుపాట్లు జరిగినాయి? ఏ అసంతృప్తిగా జరిగినయి ఏమన్నా ఉన్నాయా? సంతృప్తిగా జరిగినయి ఏంటి? అసలు ఏంటి? ఎలా అనిపించింది? మొదటి విషయంలో ఏందంటే ప్రకృతి అనేది చాలా వరస్ట్. అంటే గత అన్న సందర్భాలను పోల్చుకుంటే ఈ అన్న సందర్భం ఎవరు మర్చిపోరు. జీవితంలో మర్చిపోరు. చచ్చేంత వరకు మర్చిపోరు. ఎంతప్పటికి గురువు గారు వచ్చారుగా వర్షం పడతలే. అంటే వర్షం పడతానే గతంలో వర్షాలు పడవ రాగానే వర్షం తగ్గిపోద్దనే ఒక మెంటాలిటీలో ఉన్నారు. మీకు ఆల్రెడీ ముందు రోజే చెప్పా. వర్షం తగ్గుతుందా పెరుగుతుందా తర్వాత సంగతి దాని గురించి మర్చిపోవటానికి. చెప్పగానే అన్ని చెప్పేసా. ఆ పాయసం గురించి గాని అన్ని చెప్పా. బట్ అందరికి కొంతమందికి అర్థమైంది. కొంతమందికి అర్థం కాలేదు. తగ్గిపోద్ది అనుకున్నారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా చేయగలిగా అసలు అలాంటి సిచ్యువేషన్ లో చేసే దమ్ము ఎవరికైనా ఉంటుందా? అసలే ఏమనిపించింది చేసి చూసిన తర్వాత లాస్ట్ కి వచ్చిన తర్వాత అంటే మొదట్లో అందరూ కూడా పిచ్చోళ్ళక్క చూశారు. అంత అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అంత అయిపోయింది అంటే ఆ కార్యక్రమం అయిపోయింది కానీ వడ్డన పూర్తి అయిపోయిన తర్వాత అసలు ఇదంతా ఒకసారి రివైండ్ చేసుకుంటే ఏమనిపించింది అసలు ఇది జరుగుతుందా అసలు ఇలా ఎలా జరిగింది అనే అలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయా ఏమనిపించింది? అంటే గురుగారు ఇప్పుడు ముందుగా మీరన్నట్టు మాకు సందేహం ఉంది. వాతావరణం విషయంలో ఏందంటే మాకు ధైర్యం, ఒకరి ధైర్యం ఏందంటే మీరు రానప్పుడే, అంటే ప్రత్యక్షంగా మీరు రానప్పుడే వాతావరణం అంటే కురివిలో గానీ, ద్రాక్షారామంలో గానీ మీరు రానప్పుడే ఏందంటే ఆహ్, ఫోన్‌లో చెప్పేవాళ్ళు. జూమ్ కాల్‌లో ముందుగా చెప్పేవాళ్ళు. "అయ్యా వాతావరణం ఇబ్బంది పెట్టుద్దయ్యా. వాతావరణం అయితే అనుకూలించదు. కానీ మనకైతే ఏ ఇబ్బంది ఉండదు. అనుసంధానం జరిగిపోద్ది." ఆ ఒక లైన్ చెప్పడం వల్ల ఏందంటే అందరికేందంటే పడినా అది అప్పుడప్పుడు పడుద్ది, లేదా ముందు పడుద్ది, తర్వాత పడుద్ది. అనుసరపణ ఆగదు, మనం చేసేద్దాం, అయిపోద్ది అనే ఒక ధైర్యం అనమాట. ఆ ధైర్యమే మాకు గూడా. అంటే వాన పడదు. అంటే పడితే ముందు పడుద్ది, లేదా తర్వాత పడుద్ది. మధ్యలో ఏదైనా పడితే కొద్దిగా పడుద్ది. ఇదే ఈ యొక్క ధైర్యమే మాకు తప్పితే, వర్షం పడుతుంది. మనం చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి వర్షం ఉంటుంది. వర్షంలోనే మొత్తం వంట కార్యక్రమం అంతా వర్షంలోనే అవుద్దని నేనైతే అస్సలు అనుకోలేదు గురుగారు. అంటే ముందు రోజు వాతావరణం అక్కడ స్పేస్ చూసినప్పుడైతే అనిపిచ్చింది. ఓహ్! ఫ్లోర్ ఇలా ఉంది అని చెప్పి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, జారడం, గిరడం అటువంటి ఏమన్నా ఉంటాయేమో అని అనుకున్నాం. అంటే మళ్ళా ఏమనిపించిందంటే, ఓ పట్ట అడుగుతాం గదా! అంటే మనం గూడా అక్కడ అందరం ప్లాన్ చేసుకున్నాం. పట్టని ట్రై చేద్దాం అని చెప్పి చూసాం గానీ, అది వర్కౌట్ కాలేదు. సో, పట్టనే ఏస్తారు గాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అయిపోద్దిలే అన్నట్టుగా ఆ ఆలోచనతోటి ఉన్నామే తప్పితే, కంప్లీట్‌గా వానలోనే వా స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఇంక వానుంటుంది. అట్లాగే అనంతర కార్యక్రమం జరుగుతుంది. అన్నీ అక్కడే జరుగుతుందని ముందైతే అనుకోలేదు. ఎప్పుడైతే మీరు అగ్ని ఆరాధన అయిపోయిన తర్వాత కానియ్యా ఇంక స్టార్ట్ చేయండి. ఒకటొకటి పెట్టండి స్టవ్ మీద కానియండి. ఖాళీగా టైం అయిపోతుంది. ఇంక స్టార్ట్ చేసేయాలా అని అంటూ ఉంటే ఇంకా ప్రకృతి గురించి ఆలోచనే లేదు గురుగారు. మైండ్‌లో అస్సలు లేదు. వాన పడుతుందా అనేది కూడా తెలియట్లే. ఎప్పుడంటే పెరుగన్నం పెట్టిన తర్వాత దాన్ని కలబెడుతుంటే పైనుంచి బొట్లు పడుతున్నాయి. అప్పుడు గాని ఓహో! వర్షం ఇంత పెద్దది పడుతుందా అనే యోచనలోకి ఎళ్ళలేదనమాట. ఇంకా పని మీద పడిపోయాము. అని మధ్య మధ్యలో మీరంటున్నారు గాలి కూడా కొడుతుందయ్యా అని మీరు చెప్తుంటే అప్పుడు చూడడమే తప్పితే ప్రకృతి గురించి మేమంత వర్రీ అవ్వలేదనమాట. ఎందుకంటే మీరున్నారన్న మీరు ఉన్నారు, ప్రత్యక్షంగానే ఉన్నారు. మాకు ధైర్యం అంటే వాతావరణం అనుకూలించకపోయినా చేయించడానికి పూనుకొని మీరున్నారక్కడ. ఆ ఒక్క ధైర్యం ఏందంటే మాకు వాతావరణం మీద అంత ఇంకా భయం అనేది, దాని మీద ఒక ఆలోచన అనేది లేకుండా అయిపోయింది గురుగారు. అలా కార్యక్రమం అంతా చేసి అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అనుకునింది ఏంది అంటే ఆహ్, గురువుగారి యొక్క సంకల్పము అంటే మామూలుగా గురువుగారు వాతావరణం అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పినా గానీ, ఈ అనుసంతర్పణ ఏందంటే వర్షంతో కూడుకునే చేసామంతా. అటువంటిది ఒకటి అనుకున్నారు. దైవ కార్యం ఒకటి పీఠం తరపున ఒక కార్యక్రమం అనుకుంటే, అది వాతావరణము అనుకూలించకపోని, మనం పీఠం తరపున అనుకున్న ఒక పని ఏదైతే ఉందో, అది చెయ్యాలి, చేసి తీరాల్సిందే. అది వాన రాని, ఏమన్నా రాని మన పని మనం చేయడమే. అమ్మవారి రిజల్ట్ తర్వాత.
సో ఈ యొక్క లెసన్ అయితే గట్టిగా అనిపించింది. ఇది బాగా సింహాచలం అనుకున్నప్పుడు అయితే ఈ లైన్ బాగా హత్తుకుంది గురువుగారు. ఇది ఈ యొక్క లైన్‌నే రేపు మాకిచ్చే ఏ పనుల్లో అయినా గాని మేము అప్లికబుల్ చేసుకోవాలనే ఒక ఆలోచన కలిగింది గురువుగారు. అలాగా ఇంక అంతా అన్నసంతర్పణ అంతా అయిపోయిన తర్వాత అయితే అంతా అయిపోయింది. అప్పుడే చేసాము. అంతా అయిపోయి వడ్డన కూడా అయిపోయింది. అంతా అయిపోయి కూడా అంటే నేను ముందు రోజుని ఇమాజిన్ చేసుకుంటే, అయిపోయిన తర్వాత చూసుకుంటే అసలు చేసింది మనమేనా? జరిగిపోయింది అనసంతర్పణ జరిగిపోయిందా అన్నట్టుగాన అంటే చేసామా అన్నట్టుగానే అనిపించింది గురువుగారు. తప్పితే మనం ఏదో వానలో అంతా ఇదైపోయి ఏసాము అంతా లేకపోతే బాగా కష్టపడిపోయాం ఏమనిపించలా. అసలు ముందు రోజున ఇమాజిన్ చేసుకుంటే మాత్రం చేసేసామా అన్న ఒక ఫీల్ వచ్చింది గురువుగారు. అదే ఇంకెవరైనా సపోజ్ గురువుగారు రాలేదు. ప్రత్యక్షంగా రాకుండా సీనియర్‌లు అందరూ ఉండే ఈ వాతావరణంలో అయితే ఖచ్చితంగా అడుగు ముందు పడేది కాదు గురువుగారు. ఎందుకంటే ఆ ఇబ్బంది ఏదైతే ఉందో, ఆ ఇబ్బందిని అధిగమించడానికి అడుగు పడేది కాదు. ఇబ్బందిని సాకు చెప్పి పోస్ట్‌పోన్ చేయటమో, లేకపోతే గుమ్ముగా చేతులు కట్టుకొని అంతా తగ్గిపోయిన తర్వాత చేస్తామనే ఆలోచనలోనే ఉండేవాళ్ళం తప్పితే, గురు మీరనేది రాకపోవడం అనేది గాని జరిగి ఉంటే మాత్రం జరిగేది కాదు గురువుగారు. నాకైతే అలా అనిపించింది గురువుగారు. తర్వాత చాలా మధ్య మధ్యలో చాలా దగ్గర బ్రేకులు పడ్డాయి. అంటే పెరుగు దగ్గర కటింగ్ అవ్వచ్చు. ఏదో ఒకటి అంటే అవి చిన్నదే కానీ చాలా పెద్దది. అవును గురుగారు. చిన్నదే చూడటానికి చాలా సిల్లీగా ఉంటది. అంటే అందరు దేబిరి మొహాలు వేసుకొని చూస్తా ఉన్నారు. అది అడగగానే ఎట్లా అయిపోయింది ఇంక చేయలేము అనే ఒక రకమైన మెంటాలిటీలో ఉండిపోయారు అందరూ కూడా. అంటే క్వెషన్ మార్క్ పడుతూనే ఉంది కానీ దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఆ ఆలోచన మీలో రాలా అసలు ఎవరికి కూడా. ఆ విషయంలో వెంటనే ఇమ్మీడియేట్‌లీగా దానికి ఆన్సర్ చెప్పటం. తర్వాత ఇదంతెందుకు నువ్వు రైస్ కొలిసేటప్పుడు అది చూస్తా ఉంటే అటు తిప్పుతున్నావు, అటు తిప్పుతున్నావు, ఇటు తిప్పుతున్నావు, అటు తిప్పుతున్నావు చూస్తున్నా నేను వచ్చి అటు ఇటు చేసేసి అంటే ఒక 2, 3 నిమిషాల్లో చేసేసాం అయిపోయింది. అంటే ఇలాంటి విషయాలలో అసలు ఏమనిపించింది? అంటే మామూలుగా ఒక సీనియర్ అంటున్నా. ఎవరో ఒక పెద్ద పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే ఓకే. ఇది కరెక్ట్ అని చెప్పేసి ముందుకెళ్తారు. అదే మీలో మీరున్నప్పుడు మరి ఆ డెసిషన్ విషయంలో ఖచ్చితంగా నువ్వేదేమో ఇలా అంటావు, ఆయనేమో అలా అంటాడు. అలాంటప్పుడు అసలు ఎలా అయ్యేది? ఎలా జరిగింది? అంటే ఈ డెసిషన్ విషయంలో ఏమయ్యేది? నీకున్న అనుభవం ప్రకారం నీకనిపించింది? ఖచ్చితంగా గురుగారు. ఇప్పుడు మేము గానైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బియ్యం కొలత దగ్గర నుంచి లేకపోతే స్టవ్ విషయం గాని, ఈ బీన్స్ విషయం గాని, తర్వాత పెరుగు ఓపెన్ అవ్వకపోవడం దగ్గర అది ఆ విషయం గాని, లేకపోతే ఏమంటారు ఇది ధాన్యములు ఒలిచిపెట్టుంటే గోవొచ్చి కొద్దిగా తినేసినప్పుడు గాని, ప్రతి ఒక్క దగ్గర ఏందంటే మాకు క్వెషన్ మార్క్ వచ్చి ఇట్లా ఎడాలు పట్టుకొని ఆలోచనలోకి వెళ్ళిపోయేవాళ్ళం. నా ఆలోచన ఆయనకి చెప్పడం, ఆయన ఆలోచన నాకు చెప్పడం ఇంతే పనేమో జరగదనమాట అక్కడ. అక్కడికి ఆగిపోయేవాళ్ళం తప్పితే, అన్నిటిని పాజిటివ్‌గా తీసుకొని అంటే జరిగే ఒక హర్డిల్ ఆ ఆటంకాన్ని పాజిటివ్‌గా తీసుకొని ముందుకి ఎళ్ళాలి. పనిని ముందు కొనసాగించేయాలన్న ఆలోచన ధోరణి అయితే మాకు వచ్చుండేది కాదు. ఆయన చెప్పిన ప్రకారం కొద్దిగా ఏసి, తర్వాత ఈయన చెప్పిన ప్రకారం "నువ్వు వేయలేదేమో నేను కొద్దిగా ఏస్తా" అని ఇట్లా పోటీ పడి యేసుకొని ఏస్తే దాన్ని కాస్త తినాల్సింది కాస్త కింద పడేయాల్సిన విధంగా తయారు చేసేవాళ్ళం తప్పితే, అది సక్రమంగా జరిగేది కాదు. ఇంకోటేంటంటే ఇక్కడ ఈ అలసంద అదే ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లమ్ చిన్నదే. దాని యొక్క ఎఫెక్ట్ అనేది తర్వాత బాగా ఎక్కువగుంటది. ఆ చిన్నదాన్నే మనం అధిగమించడం ఎలాగా? అంటే మనకున్న ఆలోచనలతోటి పోట్లాడుకోవటమో, లేకపోతే చేయటమో కాకుండా పాజిటివ్‌గా ఆటంకాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకొని నెక్స్ట్ ఆ పనిని కొనసాగించడానికి ఎట్లా అనే ఇది ఈ అలసందపండు నుంచి గట్టిగా నేర్చుకోవాల్సినటువంటి ఒక లెసన్ గురువుగారు. అదైతే నాకనిపించింది గురువుగారు. మేమే గానైతే అందరం అయితే ఒకరికొకరు వాళ్ళ సజెషన్ ఒకరు, వీళ్ళ సజెషన్ ఒకరు జెప్పి కొద్దిగా అది ఎర్రగా రాలేదు. లేకపోతే కొంచెం అది తెల్లగా ఉంది. ఇంకొంచెం దానికి అదెయ్యి, ఇదెయ్యి ఇంకా అట్లా జేసి, ఇట్లా జేసి దాన్ని కాస్త ఇంక దాన్ని అదే తినేదానికి లేకుండా దాన్ని కింద పడేదాని విధంగా తయారు చేసేవాళ్ళమే తప్పితే అది ఉపయోగపడేది అయితే అయ్యుండేది కాదు గురువుగారు. పెరిగే విషయం చాలా చిన్న విషయం అయినా గానీ చాలా పెద్ద విషయం అయింది. అవును గురుగారు. ఆ! ఒక పక్క పేరొద్దులే. కాదు అది కాదు, అది కాదు కాదు అంటున్నారు. సుత్తులు పట్టుకొని చాకులు పట్టుకొని తెగ కొట్టేస్తున్నారు. అది చాలా టైం పట్టింది. అది అప్పటికి నేనేదో కొంచెం ధైర్యం చేసేసి ఏదో గబగబా చేయబట్టి సరిపోయింది. అంటే అదే ఇయన్నీ కూడా చాలా చిన్న విషయాలు చూడటానికి నవ్వుతా ఉంటారు. అది దానికోసం అందరూ కష్టపడతారు. అంటే అక్కడ ఉన్నోళ్ళకి అర్థమైద్ది. దానికి ఎంత కష్టపడాలా? ఏంటి పరిస్థితి ఏంటని.
అలాంటి విషయాలలో ఖచ్చితంగా ఒకళ్ళ అభిప్రాయ భేదం అనేది ఖచ్చితంగా వచ్చేది. ఆల్రెడీ నేనున్నప్పుడే చాలా మంది నోర్లు లేసినాయి. లేచినాయి. అప్పటికి నువ్వు మలక నువ్వు పని నువ్వు చూసుకో అని చెప్పేసి నేను అడగానే వెంటనే వాళ్ళు వాళ్ళ పని చూసుకోవటం, తర్వాత దీని జోలికి రాపోవటం, దాన్ని నేను క్లియర్ చేయటం, ముందుకెళ్ళటం. ఏమనిపించింది అప్పుడు? బీన్స్ విషయంలోనే బయటపడిపోయింది గురుగారు మాయి. ఆ బీన్స్ విషయంలో పాపం శ్రీనివాస్ గారు దొరికారని చెప్పి 3 వాయిస్‌లు ఒకేసారి వచ్చాయి. ఒక్కొక్కరు అనమాట. అట్లా ఉంటుంది స్వామి, ఇట్లా ఉంటుంది స్వామి అని అవకాశం దొరికిందని చెప్పి ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. నేను అప్పుడు అనుకున్నా, అప్పుడు వెంటనే మీరు రియాక్ట్ అయ్యారు. ఇంక అప్పుడు అనుకున్నా. నాకు వెంటనే అనిపించింది. చేయాల్సింది ఏంటంటే ఆహ్, చే ఆ బీన్స్ బీన్స్ లేదు, బఠానీల రూపంలో ఉన్నాయి. దాన్ని ఎలా చేయాలనే ఆలోచనకి పోవాలి గానీ, అంటే ఇది సెకండరీ అనమాట. ఆయనకి చెప్పాల్సింది ఏదైనా ఉంటే తర్వాత చెప్పుకోవచ్చు. అలా ఉన్నది. ఆ స్పాట్‌లో దాన్ని మార్చుకునే ధోరణి అనేది మాకు రాలా. అంటే మేమింకా ఎంత ఎరకున్నామంటే మేము నేర్చుకోవాల్సింది ఇంకా చానా ఉందనమాట. మేము మెరుగుపడవలసింది ఇంకా చానా ఉందని మాకు అర్థమైంది గురువుగారు. ఆ ఇన్సిడెంట్ వల్ల అయితే. నేను ఆ ఇన్సిడెంట్ వల్ల అయితే నేను గ్రహించిందయితే అది గురువుగారు. తర్వాత అదే ఇప్పుడు ప్లేస్ ఆక్యుపై చేసుకునేటప్పుడు ఏదో కర్రలు పెడతారన్నారు, చుట్టూ ఏదో కడతానన్నారు. ఆ? తర్వాత అదే అప్పటికి ఏ ఆ? అంటే మీరు మీరు మీ చెప్పు. డెసిషన్ చెప్పిన తర్వాత గురుగారు, మీ డెసిషన్ చెప్పిన తర్వాత నాకనిపించింది, అరే! ఇంత సింపుల్ ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్‌కి చిన్న సొల్యూషన్‌ని కాస్త మనము ఆహ్, పెద్ద అంటే ఒక లైన్‌తో ఉన్న సొల్యూషన్‌ని మనం ఓ పారాగ్రాఫ్ లైన్ దాకా తీసుకెళ్ళే విధంగా ఆలోచిస్తున్నామే గానీ, ఒక లైన్ తోటి సాల్వ్ చేయాల్సిన విధంగా ఆలోచించే విధంగా మనం ఎప్పటికొస్తామని అనిపించింది గురుగారు మీరు చెప్పిన తర్వాత. చిన్నగానే ఉంది కానీ అది పెద్దది, అదే చెప్తుంది. చిన్న విషయం అయినా సరే పెద్ద విషయం అని. మీరు ఎఫెక్టివ్ అయిన ఆన్సర్ సొల్యూషన్ చెప్పారు దానికి. మేము చెప్పినయన్ని అంత ఎఫెక్ట్‌లెస్ అన్నమాట. ఎఫెక్టివ్ అని కాదు. ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ ఒకటి చెప్పావు. దానికి నేను అది జరిగితే ఏందని చెప్పాను. అంటే అవును గురుగారు. మన మన ఫస్ట్ మన దగ్గర నుంచి మన క్వశ్చన్ రావాలి. ఫర్ సపోజ్ నువ్వు ఊరుగాను ఊరు తెలీదు, ఓపెన్ ప్లేస్ ఎగ్జాంపుల్ చదువుతున్నా. మన ఆలోచన విధానం ఎలా జరగాలి అంటే ఫస్ట్ ఒక పని ఆలోచన వచ్చిందంటే ఓకే, దాన్ని గనక జరిగితే ఇలా జరిగితే ఏంటి, అలా జరిగితే ఏంటి అనేది మనకి మనం ఆలోచన చేసుకుని అప్పుడు మనం బయటపడాలా అంటాను నేను అనేది అది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నీ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను అలా జరిగితే ఏంటి అని క్వశ్చన్ వేసా, అప్పుడు నువ్వేం సమాధానం నీ దగ్గర లేదు. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏముంది, నీ దగ్గర ఎన్ని క్వశ్చన్లు ఉన్నా నా దగ్గర ఆన్సర్ లేదు, ఆన్సర్ ఉంది దానికి. అవునా? ఇప్పుడు నువ్వు ఏదో చెప్పావు కర్రలు పెడతానన్నావు, కర్రలు తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి అక్కడ. క్లాత్ తీసుకెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, నీళ్ళ పట్టిన డ్రమ్ములు తీసుకెళ్లే పాసిబిలిటీస్ ఉన్నాయా? కష్టం. లేదు గురుగారు. అదే దాంట్లో పెద్ద పోసి వాడు తోడుతా ఉండాలి, తోడుతా ఉండాలి. అది చిన్న లాజిక్. అది ఇంక దానికి అదే నేను అనేది మన ఆలోచన విధానం అలా ఉండాలంటున్నాను నేను అనేది అది. బీన్స్ అన్నారు, బీన్స్ విషయంలో అవునా సరే, లేకపోతే ఏంది, లేకపోతే ఏం జరగదా అని ముందు దాన్ని పక్కన పెట్టి మిగతా పని చూడండి అని అన్నా, అయిపోయింది అందరితో. అదే గనక ఆ మాట అనకపోతే మీరు శ్రీనివాసుని రక్తాలు పీల్చేసి సావగొట్టి బీన్స్ లేవు కార్యక్రమం టేస్ట్ రాదండి, అది అది ఉంటేనే బాగుంటది అని చెప్పేసి ఒకళ్ళు అవునండి అవును అంతే అది కరెక్టే, ఆ బీన్స్ ఉంటేనే దాని టేస్ట్ వచ్చింది అని ఇంకొకళ్ళు, సరే పోయి తీసుకురాబడి అయితే ఇప్పుడు అని చెప్పి ఇంకొకళ్ళు, నేనేమో అదే చెప్పట్లే ఇంకా అక్కడక్కడ ఆగిపోయి దాన్ని చుట్టి మొత్తానికి ఆ కార్యక్రమాన్ని నాశనం చేస్తారు. అంతేనా? ఖచ్చితంగా గురుగారు. అప్పుడు టైం ఎంత సేవ్ అయింది? ఎగ్జాంపుల్ చదువుతున్నా. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన విషయం అదే చెప్పాను కదా, ప్రతి ఒక్క అన్న సందర్భంలో మీకు చాలా విలువైంది, దాని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అన్నది అదే. మరి అక్కడ డెసిషన్ మేకింగ్ అనేది చాలా స్పాంటేనియస్ గా ఫస్ట్ కార్యక్రమం ముందుకు జరగాలి అంతే తప్ప అదే దారులతో. ఇప్పుడు పోయిన శ్రీకాళహస్తిలో కూడా వర్షం పడింది, బయట వర్షం పడింది, మొత్తం తడిచిపోయింది, మట్టి పోసారు ముందు రోజు, టెంట్ అంతా గారిపోతుంది. వెంటనే లేదు, వెంటనే లోపలికి ఎత్తేయండి అన్నారు. అప్పటికే అందరు చూస్తుంది లోపలికి ఎట్లా ఎత్తాం, పర్మిషన్ లేకపోతే ముందు లోపలికి పెట్టి చేయండి అన్నాం. ఇంకా అసలు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు, వెంటనే చేసేసారు వాళ్ళు. ఎప్పుడో తెల్లారిన తర్వాత వాళ్ళు వచ్చారు, ఈ లోపల మన కార్యక్రమాన్ని ఎత్తుకుని బయటకు వచ్చారు. జీవితంలో కూడా అలా ఆలోచన జరిగినప్పుడు మాత్రమే మన లైఫ్ లో సక్సెస్ అవుతాం అని చెప్పేసి నేను అంటున్నా. ఇది అన్న సందర్భనే కాదు, మీ జీవితానికి కూడా అన్వయించుకుంటే మీ దగ్గర ఎన్నో ఆన్సర్స్ కి దొరుకుతాయి క్వశ్చన్స్ కి. ఆ ధైర్యంలో ఆ టైంలో ఎవరైతే డెసిషన్ తీసుకొని మేకింగ్ డెసిషన్ కరెక్ట్ గా తీసుకున్నాడో వాడు సరైనవాడు, వాడు మగవాడు కరెక్ట్ గా మాట్లాడాలి. లేదు ఇంక అంతే నిలబడితే ఏముంది. ఫర్ సపోజ్ ఇప్పుడే చెప్తున్నా, రెగ్యులర్ గా అన్న సందర్పణ వంట వండేది మనం 4 to 5 hours తీసుకుంటాం. మనకి గాలి ఒకటి, వర్షం ఒకటి,
తర్వాత మంట మండపాటు ఎన్ని పరిస్థితుల్లో కూడా 4.5 అవర్స్ 4 అవర్స్ కన్నా ఎక్కువ పట్టలేదు వంట. ఎలా జరిగింది ఇదంతా మరి? అంతేనా? జరిగింది 8కి, అప్రాక్సిమేట్ గా 7:30 8కి స్టార్ట్ చేసాము. అయినా సరే 12 కల్లా అయిపోయింది. 12 12:30 కల్లా. ఎలా జరిగింది చెప్పు మరి, దీనికి సమాధానం చెప్పు. మీరు ఉండబట్టే గురుగారు, మీరు గైడెన్స్ ఇచ్చి అదే ఈ చిన్న చిన్న హడ్రూల్స్ ని ఎట్లా దాటుకోవాలని మీరు దగ్గరుండి దాటించారు కాబట్టి అంత టైం చేయగలిగాం. అదే మీరు దగ్గరుండి అట్లా దాటించకపోతే మేము ఇంకా కింద మీద వేసుకొని ఆయన మాటని ఈయన ఈ మాటని ఇంకా మేము ఇంతే. అది కాస్త 1:30 1 గంట కావాల్సింది కూడా ఏ 2కో 3కో కూడా వంట అవుతానే ఉండేది అనమాట. అలా ఉండేది గురుగారు. మీరు లేకపోతే మాత్రం, మీరు ఉండబట్టే ఆ, ఆ టైంకి అయ్యింది. కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు లేకపోతే ఆ టైం కాదు, ఇంకా ఖచ్చితంగా ఇంకా బాగా లేట్ అయ్యేది గురుగారు. సింహాచలం అనగానే బాగా గుర్తొచ్చే సన్నివేశాలు ఏంటి ఈ అన్న సందర్భం గురించి? సింహాచలం అనగానే ప్రకృతి సహకరిస్తుందా లేదా అనే టాస్క్ అనేది ఇంకా మర్చిపోతాం గురుగారు. అన్న సంతర్పణలో ఎండ ఉందా లేకపోతే వాన వస్తుందా, ఈ ఆలోచనలు మాకు రావు గురుగారు ఇక మీదట. ఎందుకంటే సింహాచలం అనగానే గుర్తొచ్చే ఫస్ట్ పాయింట్ వాతావరణం గురించి మేము ఆలోచించాం. అది ఏమన్నా అవని మా అన్న సంతర్పణకి మేము పార్టిసిపేట్ చేస్తాము, మేము వెళ్ళిపోతాము అన్న ఒక ఆలోచనతోటే ముందు రిజిస్టర్ అయితే చేసుకుంటాం గురుగారు. అది ఫస్ట్ గుర్తొచ్చేస్తుంది. రెండోది లెసన్ ఏంటంటే హడ్యూల్స్ వస్తూనే ఉంటాయి. ప్రకృతి దగ్గర నుంచి కానీ నువ్వు చేసే పనులు కానీ వస్తూనే ఉంటాయి. దాన్ని నువ్వు ఎలా దాటాలి, ఈ రెండు నాకైతే అనిపించింది. ఈ రెండు అన్న సింహాచలం అనంతపనంగానే నాకు గుర్తొచ్చేది ఈ రెండు. ఈ రెండు మర్చిపోను, నేను ఎప్పటికీ మర్చిపోను. ఇక బాగా గట్టిగా హత్తుకున్నాయి ఈ రెండు పాయింట్లు. తర్వాత శ్రీమాత్రే నమః. అడుగమ్మా అడుగు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుపేన గురుగారి పాదాలు నమస్కారం గురుగారు. ఫస్ట్ మేము ట్రైన్ ఎక్కినప్పుడు ఎన్నిసార్లు చూసుకున్నాడో చందు బుక్ తీసుకొని, అమ్మా నేను ఒకసారి బుక్ చూసుకోవాలమ్మా, ఒకసారి అన్న రాజేశ్వరం చెప్పేది మొత్తం ఒకసారి చదువుకోవాలమ్మా, అదొకటి పెద్ద పని ఉందమ్మా నాకు. అప్పటి నుండి స్టార్ట్ అయింది గురుగారు. పాపం పడుకొని 11 వరకు కూడా అదే పని చేసుకుంటూ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వచ్చిన తర్వాత కూడా అసలు మేము అనుకున్నాం ఏమంటే, మీరు జూమ్ మీటింగ్ పెట్టారు గురుగారు నైట్. పెట్టినప్పుడు మేమిద్దరం అనుకుందంటే అసలు వర్షం పడదంట, అసలు గురువారం వర్షం పడద్దంటుండా పడదంటుండా అర్థం కావట్లేదు నేను చందు అని అడిగితే చందు అన్నాడు, ఏమో అమ్మ అర్థం కావట్లేదు, టెన్షన్ ఉంది. కానీ నేను అన్నా అప్పుడు, ఏ గురువారు అట్లే అంటే గురువారం లేనప్పుడే వర్షం పడలే కదా నాన్న, గురువారం అంటే వర్షం ఎందుకు పడితే పడదనే హోప్తోనే ఉన్నాం గురువారం చాలా వరకు. కానీ వాతావరణం అట్లున్నాక అసలు ఆ వర్షంలో ఉన్నది కూడా ఎవరికి అక్కడ అన్న సమాజంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆలోచన అది లేదు. వంట చేయాలి, గురువారు పక్కన్నారు, గురువారు చూస్తాను, గురువారి కళ్ళ వైపు చూసుకుంటూ అంటే మేము అనుకుంటున్నాం ఎట్లా చేసినా గురువారు చూస్తాను కాబట్టి అన్ని ప్రతి ఒక్కటి చేసే వంటలు మొత్తం అమృతంలాగా అయితే భావనే ఉంది, ప్రతి ఒక్కరిలో అదే భావన ఉంది. ఎందుకంటే చెడిపోవు. వర్షం పడ్డ వర్షం ఆటంకంలాగా అనిపించలే గురువారు అక్కడ మీరు ఉన్నందువల్ల. ఆ భయం అనేది అందరికి పోయింది. చందు టెన్షన్ అయింది, చందు కలిసి చెమట్లు గారిన టెన్షన్ తత్తర పడుతుండు పాపం. ఇటువంటి తిరుగుతున్నాడు, చేసే వాళ్ళు బాగా చేస్తాను కానీ ఏమైతే మిమ్మల్ని చూడడంతోనే ఆగిపోతున్నాడు చందు. అది చాలా గమనించా నేను. చందు అంతేనా చంద్రశేఖర్? అవునమ్మా. లోపల అయితే భయం ఉంది, అంటే ఎక్కడ మనం వేయాల్సిన కరెక్ట్గా ఏమో అన్న భయం. అదే ఆ టెన్షన్ చూస్తా అంటే ఎందుకు నా టెన్షన్ పడతా అంటే, ఏమో అమ్మ గురువు అన్నారు అమ్మ, ఆ టమాటాలు మర్చిపోయినప్పుడు ఇద్దరం వణికిపోయినాం కదా గురువు గారు, ఇట్లా అట్లా వణికిపోలే. అదే అన్నాడు చంద్రశేఖర్, అమ్మ గురుగారు పక్కకి వెళ్ళగానే టమాటాలు వేసేద్దాం, గురువు గారి ముందు మాత్రం వేయద్దమ్మా, అమ్మ గురువారు వెళ్ళిపోయి తొందర తీసుకొచ్చి పడేయండి అమ్మా, వేసేయండి అమ్మా, త్వరగా వేయండి అమ్మా అని చెప్పిండు. అది నాకు కూడా చేతులు వణికినాయి. ఆ వణికేమనుకుంటే మీరేమో కారం ఎక్కువైంది అన్నారు, మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసినాక టెన్షన్ పోయి మళ్ళీ ఇంకో పిరికెట్ పచ్చిమిరపకాయలు మళ్ళీ వేసిన తర్వాత అసలు ఆ కూర ఎట్లుంటది, అసలు ఈ కూర్మ ఎట్లుంటది రా భగవంతుడా. నీళ్ళేసిన టమాటాలు వేస్తే గురువుగారు ఏమంటారు, అసలు ఏమైపోతుంది. అమ్మ చిన్న మస్తాన్ తల్లి నువ్వేం చేస్తావు తెలియదు కానీ ఏదో ఒకటి మిరాకిల్ చేసి ఆ కర్రీ అయితే మంచిగా అయ్యేటట్టు చేయి తల్లి, కలర్ఫుల్గా ఉంటుంది, గురువుగారి నుండి అయితే మాట రాకుండా చూడు తల్లి అని. అట్లా టెన్షన్ అయితే ఇద్దరం అనుకున్నాం ఆ మాట. చందు నువ్వు కూడా అనుకున్నావు కదా నాన్న? కానీ మూత పెట్టేసి అమ్మ కలర్ ఏమో మంచిగా కనబడుతుంది అమ్మ, మేము మెల్లమెల్లగా మాట్లాడుకుంటాం, మా ఇద్దరి మాటలు వేరే వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లే. నేను దొంగతనం చేసిన కూడా బయటపడద్దు అనే లెవెల్ ఉంది కానీ చెప్పకుండా ఉండలేకపోయినది మేము ముందట. అట్లా అయింది గురువు గారు. అసలు టెన్షన్ లోపల ఉంది కానీ ఒక ధైర్యం ఏంటంటే వర్షం పడుతుంది. ఆ వర్షం ఎట్లా పడుతుందంటే, వర్షం మేము చూడలేదు ప్రస్తుతానికి, ఒంటి మీద ఏదో గిన్నెలు గట్టంది పోతే వర్షం పడితే అది వర్షంలాగా అనిపించింది తప్పితే ఆ టెంట్ కింద ఉన్నప్పుడు వర్షము భ్రమ లేదు గురుగారు. అదేదో మాయ కాపినట్టుగా పని చేయాలి, వంట అయిపోతే ఏమన్నా పొరపాటు జరిగితే గురుగారు అన్నారు. నాకైతే ఒక ధైర్యం ఏముందంటే, నేను మరీ ఘోరంగా నమ్ముతానేమో,
గురుగారు అన్నారు వంటలేదు సూపర్ అయితే గురుగారు కరుణ కొంచెం ఆ కళ్ళతో చూస్తే గురుగారు కరుణ అందులో పడిపోద్దేమో. కర్రీసుకు అన్నం అన్ని బాగానే అవుతాయి. ఫస్ట్ అన్నం కొంచెం గింజలు గింజలు అయింది గురుగారు. అది కింద కొంచెం మంట ఎక్కువ పెడితేనే మాడుతుంది. ఆ గ్యాస్ స్టవ్ అడ్జస్ట్ అవ్వట్లేదు. కింద ఆల్రెడీ మాడు వాసన వస్తుంది. చందు వచ్చి అమ్మ మాడు వాసన వస్తుంది అమ్మ అన్నాడు. దాన్ని గిన్నె దించలేము, పక్కకు పెట్టలేము. మళ్ళీ బాగా చిన్నగా పెట్టి దాన్ని మరలిచ్చినా కూడా లోపల భయం ఉంది కానీ మీరున్నారు అక్కడ. మరీ మాడిపోతే అమ్మ మాడిపోయింది దించండి అమ్మ అని చెప్తారు కదా అని అటువైపు మీ వైపు ఒకసారి చూడండి గిన్నె అదే అదే సరిపోయింది గురువారు చాలా వరకు. కాన్ఫిడెన్స్ ఎక్కడ వచ్చిందంటే మీరున్నాక అసలు అన్ని సవ్యంగా జరుగుతుంది. మన పీఠంలో జరిగే అన్న సమాలో ఎన్ని ఆటంకాలు వచ్చినా జరుగుతున్న నిదర్శనం మన సింహాద్రి అప్పన్నద అన్న సమారాధనే. అసలు జనాలందరూ వాళ్ళ ముఖాల ఆశ్చర్యాలను చూస్తా అంటే వీళ్ళేందమ్మా ఈ వర్షం పడతా ఉంటే వీళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ అనుకున్నారేమో వండుతుంటే. వంట చేసినా ఆగకుండా భోజనం అయిన తర్వాత ఒక్కొక్కరి మొహం ఎవరైతే ఇట్లా ప్రశాంత్ ఒక ఇద్దరు ముగ్గురు చూసిండ్రు వాళ్ళ మొహం నేను చూస్తే వాళ్ళ మొహాలు ప్రశాంతంగా అబ్బా వీళ్ళు పాపం బయటపడరేమో అన్న ఫీలింగ్ వాళ్ళ మొహాల్లో కనబడింది. నిజంగా ఇదైతే జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా పీఠం పనులు ఆగవు. గురు కృప ఉంటది, అమ్మవారి కృప మన పీఠం అమ్మవారి దయా కర్ణ కటాక్షాలతోటి అది ఆగిపోవడం అంటూ జరగదు. కొంచెం మీరు లేకపోతే మాత్రం ఇప్పుడు అయ్యే అన్న సమారాధన 1 గంటకు భోజనాలు పెట్టక 12:30 పెట్టేది మాత్రం కరెక్ట్ 2:30, 3 అయితే కంపల్సరీ అయ్యేది గురుగారు. ఇక తర్జన భర్జనలు వెయ్యాలంటే భయం, పొయ్యాలంటే భయం అన్నట్టుకుంది. ఏదో మింగమంటే కప్పకు కోపం వస్తుంది, వద్దంటే పాము కోపం వస్తున్నట్టుంది మా పరిస్థితి. కానీ చాలా బాగా ఒక ధైర్యం ఏంటంటే గురుగారు మీరు ఆ గిన్నెలకి నిలబడి చూసిన గురుగారు అది అందరికి ప్లస్ పాయింట్. గురువు గారు అన్నారు ఎట్లా వండినా కూడా మంటలు అయితే అయిపోతాయి. అది మాత్రం 99% కరెక్ట్ అట్లా అందరి ఆలోచన అదే ఉంది గురుగారు. కానీ పనులు కూడా అందరూ ఎంత బాగా చేస్తారంటే గురుగారు మన పీఠంలో పనులు ఆగవు గురుగారు. నేను అనుకున్నది మాత్రం ఒకటి కూడా జరిగింది ఒకటి. నేనైతే వీళ్ళందరూ కొంచెం గురువుగారు చెప్పింది వర్షం పడుతుంది పడకపోవచ్చు అనేది కూడా పడుతుంది అన్ని ఎదుర్కోవాలని చెప్పారు మీరు. కానీ వర్షం పడుద్దని మాత్రం నేను అనుకోలే గురుగారు. నేను అదే అన్న చంద్రశేఖర్ తోటి ఎందుకు ఎందుకు చందు అంత టెన్షన్ పడతాను గురువారికి వర్షం పడుతుందా చందు నువ్వు ఒకటి నువ్వు సైలెంట్ గా పోయి పడుకోపో నేను కూడా పడుకుంటానని చెప్పొచ్చి పడుకున్నా. కానీ మళ్ళీ పొద్దున పాపం కొడుకు వచ్చిందని లేపి కూడా పోతూ కూడా అమ్మ నేను పోతానమ్మా వర్షం ఏందమ్మా వర్షం పడతలేదమ్మా అనుకున్నాం. టెంట్ వేసినప్పుడు వర్షం లేదు. నిజంగానే గురుగారు చెప్పిన వర్షం పడదులే అనుకున్నా. ఫస్ట్ టైము గురువుగారు కూడా మమ్మల్ని కావాలని చెప్పిండనే ఫీలింగ్ లో ఉన్నాం అందరం. కానీ గురువుగారు వర్షం పడుతుందనే భావన అయితే ఆడిపోయి అందులో ఆ టెంట్ లోకి వెళ్ళేదాకా కూడా ఆలోచన ఉందా చంద్రశేఖర్? లేదు కదా. అప్పుడు వర్షం లేదు కాబట్టి లేదు. కానీ సడన్ గా ఆ వర్షం ఆగకుండా కురుస్తూనే ఉన్నది. అది చాలా అసలు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటాం గురుగారు. వర్షంలో పోయిన రోజు 2 రోజులు వర్షంలో తడుచుకుంటూ వంట వంట చేయడము వర్షంలో ఉండడము. అది కంప్లీట్ అయిన తర్వాత పరీక్ష ఏమో అర్థం కాదు. కంప్లీట్ అయినాక వర్షం తగ్గిపోయింది. భోజనాలు అన్ని కంప్లీట్ అయ్యి అన్ని గిన్నెలు తోమిన తర్వాత వర్షం మొత్తం కంప్లీట్ బంద్ అయిపోయింది. స్టేషన్కి వెళ్ళడం మాత్రం ప్రశాంతంగా పోయినా. అంటే సింహాద్రి అప్పన్ననో గురువు గారి పరీక్షనో మరి అమ్మవారి పరీక్షనో తెలియదు కానీ మొత్తానికి సింహాద్రి అప్పన్న దగ్గరది మాత్రం అందరు గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇది కూడా అనుకున్నా అమ్మో 7 మెంబర్స్ ఉన్నాం కదా అప్పుడు 30 మంది చేసిండ్రు అది శివగంగా అనుకుంటా అక్కడ కూడా ఇలానే చేస్తే గురువు గారు చాలా శ్రీకాంత్ గారి వాళ్ళు పెద్ద సాధకులు కదా ఫస్ట్ చేసిన వాళ్ళు కదా వాళ్ళే టెన్షన్ పడ్డట. అమ్మ అసలు ఎట్లుంటుంది మేము ట్రైన్లో మొత్తం ఇదే మాట్లాడుకున్నాం. ఒక 2 గంటల సేపు ఇట్లా పోతున్నాం మనం అయితే కొత్త బిచ్చగాళ్ళ టైపే కదా అక్కడ పోయి ఉండడం అయితే అసలు చేయడానికి పోతున్నాం అసలు ఏంటి పరిస్థితి అనిపించింది. ధైర్యం ఉంది కానీ గురుగారు మీరు వచ్చినాక ఆ ధైర్యానికి బలం వచ్చినట్టుంది. మళ్ళీ అదేంటో అర్థం కాదు. మన పీఠంలో పనిచేయడానికి వస్తే అందరు శక్తులు మీరు బాగా దారబోస్తారేమో చేసే ఆకాంక్షనేమో ఎవరు ఎక్కువ చేయాలని ఆరాటం ఉంటుందేమో తెలియదు కానీ అనుకోని పనుల కన్నా చాలా తొందరగా పనులు అయితే గురుగారు. ప్రతిసారి కొంచెం ఇంకా 12 గంటల 12:30గా అయిపోతుంది వంట చేయడం. ఈసారి 11:45 కల్లా వంట క్లోజ్. అది మంచిగా అనిపించింది గురుగారు చాలా అసలు. అసలు టెన్షన్ మొత్తము చందు మొహంలో నేను టెన్షన్ గమనించుకుంటూ ఉన్నా ప్రతిదీ. అసలు పాపం సేమియా కలుపుతా ఉంటే కూడా వణుకుతున్నాడు అనమాట. వనక ఇట్లా 2 గంటలు పెట్టి కలుపు నానా అప్పుడు సెట్ అయిద్ది అన్నాక 2 గంటలు తీసి పెట్టుకొని కలిపిండి. కానీ ఆ కడాయి కన్వెంట్ లేదు గురువుగారు. అసలు దానికి ఒక గంట స్పెషల్ ఉంటుంది కొనుక్కోవాలి మన పీఠం తరఫున అది కొని పెట్టుకోవాలి. అదైతే చక్కగా మల్లేయడానికి బాగుంటది. మల్లేయడానికి కూడా కొంచెం లొట్టలాగా ఉంటాయి కదా సేమియా మన కంపల్సరీ కాబట్టి దానికి వేరే ఒకటి తీసుకోవాలి మంచిది. ఇక ఎప్పుడు అన్నసమాన పనికి వస్తుంది అది ఒక ఎవరు వంట మాస్టర్ వాళ్ళ వెనకాల అది కంపల్సరీ రావాలన్నమాట ఇక నుండి. చాలా బాగా జరిగింది గురువుగారు. మీరు ఇచ్చే ధైర్యం మీరుండనే అసలు మీరు మాట్లాడుతున్న ధైర్యం మీరు అది కూర్చుంటే మీరు ఏం మాట్లాడితే వినాలనే తాహతాహ ఉంటుంది జనం ఎవరికైనా సాధకులకు కానీ నో అసలు లోపల మొత్తం ఖాళీ అయిపోద్ది. ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి అడగాలని. కానీ మీరు ఎదురుగా ఉంటే మీరు చెప్తే వినాలనిపిస్తే అడగాలని ఆలోచన మాకు ఎవరికి ఉండదు గురువుగారు. ఇక అలాంటి మంచి అవకాశాలు మాకు ఇస్తారు గురువుగారు. చాలా సంతోషం అనిపించింది సింహాద్రికి రావడం అయితే అన్న సమారాధన చాలా గొప్ప గొప్ప అనుభూతులుగా మిగిలిపోయినాయి గురువుగారు.
తెలియని వాళ్ళు కూడా పీఠంలోకి వచ్చి ఏదైనా ధైర్యంగా చేయగల ప్రోత్సాహం, ధైర్యం మీరు బాగా ఇస్తారు గురుగారు. ఆ ధైర్యంతో అందరూ ముందుకెళ్తారు. ఆ ధైర్యం లేకపోతే పోవాలంటే కొంచెం వెనక ముందు అయితారులే గాని, అమ్మ పని కాబట్టి జరుగుతది. కానీ మీరున్నంత పర్ఫెక్ట్ జరగడం అంటే చాలా కష్టం గురుగారు. కానీ మేము అదృష్టవంతులమేమో. ఇట్లాంటి ఆటుపోట్లు వస్తాయని మీరు వస్తారేమో గురువుగారు. వచ్చి చేపిస్తారనుకుంటా. లేకపోతే అది అవ్వదేమో. అందుకే మీరు అక్కడ ఉంటారేమో. ఉండి ఆ మూల విరాట్‌లా కూర్చొని చేపిస్తారని అనిపించింది గురువుగారు. నిన్న మా ఫ్రెండ్ ఒక వైజాగ్‌లో ఆమె నాకు పొద్దున ఫోన్ చేసింది. ఇక్కడే మన నరసింహ సదనం దగ్గర అన్న సమారాధన చేస్తున్నాడు కదా! అమ్మ మీరు నేను రాలేకపోయినా నాకొకరు చెప్పారు. అదేమి సమారాధన వాళ్ళ సార్‌తో చెప్పాడట అదొచ్చి. "ఏం సమారాధనరా బాబు! వర్షంలో నేను కూడా పోయి తినొచ్చిన. నేను ఆఫీస్‌కి పోతూ పోతూ వచ్చి తిన్నానక్కడ. వర్షం కుండపోత వర్షంలా వాళ్ళు సమాధానం చేస్తానని చెప్పిండ్రు. నేను షాప్‌కెళ్తే భోజనాలున్నాయి అక్కడ దేవుడి భోజనాలట బాగా టేస్ట్‌గున్నాయని నేనొచ్చి తిన్నాను. చాలా బాగున్నాయంటే ఆమె చెప్పిందట. అవును మా పీఠంలో ఒక అమ్మ ఉండే ఆమె నన్ను రమ్మని చెప్పి నేను పోలేకపోయినా. అంత బాగున్నాయా టేస్ట్ అంటే, అమ్మ బాగా చేసినారు కదా! అంత వర్షంలో చేయడం ఏందమ్మా మీది క్యాన్సెల్ అయిపోయింది అనుకున్నామ్మా అంది ఆమె. నిజంరా మేము మా గురువుగారి ప్రొడక్షన్‌లో చేసినామమ్మా అంటే, అది ఎట్లా సాధ్యమైందమ్మా మీకు అట్లా మీ గురువుగారికి ఎట్లా సాధ్యమైందని అడుగుతుంది ఆమె. నువ్వు రామ్మా నీకు చెప్తా. నీకో 2 గంటలు చెప్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నీకని నిజంగా చెప్పండమ్మా నాకంది. ఆ సుమలత అనే ఆమె నాకు కాల్ చేసింది గురుగారు. నిన్న సాయంకాలం. నేనసలు ఆశ్చర్యపోయినా. అంటే అంత దూరం వెళ్ళిపోయింది. ఆమె రైల్వే స్టేషన్ దగ్గర ఉంటదట వాళ్ళు ఉండేది. వాళ్ళ అపార్ట్‌మెంటు. అక్కడ వాళ్ళు చెప్పారట. అది మన పీఠము చాలా వరకు చాలా మంది తెలుస్తుంది గురువారు ఈ మధ్య. మీ ఫోటోస్ పంచితే వాళ్ళు కూడా ఎవరో వచ్చి కూడా అడుగుతున్నారు. అమ్మ ఈ కాళీ వారాహిషేక్ పీఠంలో ఫోటోలు పంచారట కదా! ఇవన్నీ కొందరు చాలా మంది ఇప్పుడిప్పుడే మన పీఠం గురించి బయట కొంచెం అవగాహన వచ్చింది. నేను ఫేస్‌బుక్‌లో మీరొకసారి వాట్సాప్‌లో పెట్టుకోమంటే ఫోటో పెడితే భద్రకాళి టెంపుల్‌లో ఒక ఆవిడ ఫోను చేశారు గురుగారు నాకు. చేసి ఆ మంది అమ్మ భద్రకాళి టెంపుల్‌లో అక్క నువ్వు స్టేటస్ పెట్టిన ఫోటోని భద్రకాళి టెంపుల్‌లో పంచారక్క ఒకరు నేను తీసుకున్నానక్క అని చెప్పిందామె. అమ్మ అది మా ఫోటోనే అమ్మ. మా పీఠం ఫోటోనే అంటే, అవునా అక్క నువ్వు అందులో చేరావా అక్క అందామె. అందుకే నా అక్క నువ్వు గూడా పెట్టావు ఒక్కరోజు పెట్టాను గురువారు నేను. పెట్టిన తర్వాత మళ్ళీ తీశాను. అప్పుడెప్పుడో అడిగిన ఆమె మొన్న రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ నాకు చెప్పిందామె. అంటే మన అమ్మ చాలా దూరం పోతుందిప్పుడు. ప్రపంచమంతా ఆ తల్లే. మనతో ఈ పనులు చేయించలేదు గురుగారు చేపిస్తది. మీరు చేపిస్తారు, అమ్మవారు చేపిస్తారు. ఇక ధైర్యంగా అసలు నన్ను వంట వంటని వీళ్ళు దించేటోళ్ళు గిన్నెలుంటే నేను గూడా వంటంది ముందుంటా గురువారు ఇక నుండి. అంత ధైర్యం వచ్చింది వర్షంలో వండడం వలన. ధన్యవాదాలు గురువుగారు. వచ్చింది. మొన్నటి వరకు అన్న సందర్భానికి వెళ్తే చాలు మా పరిస్థితి. అక్కడ పోయి ఒకసారి చూసి వస్తే బాగుండు అనుకున్నోళ్ళు ఇప్పుడు వంటకి అలవాటు పడేసరికి ఎట్లైనా సరే మేము వెళ్తాం అన్న సందర్భంలో వంట వండుతాం. మేము అన్నీ అనుభవిస్తాం వస్తాం అన్నట్టుగా మీరు అంటున్నారు. అదే గదా! అది గాదు. అది ఒకటి గురుగారు. ఇంకొకటి చెప్పాలా గురుగారు. రాజేష్ రాకపోవడం మా అదృష్టంగా భావించా నేను, చందు. చందుని ఒకసారి ఆ మాట అడగండి. రాకపోవడమే అంటే రావాలి తను. తను రాకపోవడం మాకు ఈ అదృష్టం ఇచ్చిందేమో అమ్మవారు అనిపించింది. అంతే గురుగారు. ఇది అయితే ఒక అదృష్టం, ఒక వరం గురుగారు. అగ్ని ఆరాధనే ఒక భాగ్యం అనుకుంటే ఆ గంట కలిపే భాగ్యం ఇచ్చిర్రు. ఇంకేమేమి ఇస్తారో గురుగారు ఈ పీఠంలో. అవన్నీ అనుభవించిన తర్వాత చాలు ఈ జన్మకింకా. నిజమ్మా. ఏది చేసినా గురువుగారు ఆత్మతృప్తిగా ఉంటది గురువుగారు. మన పీఠంలో ఏ పని చేసినా చేసిన ఫీలింగ్ రాదు. అసలు ఏ చిన్న పని కానీ పెద్ద పని చేయమన్నా గూడా చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు గురువుగారు. ఒకరిని చూసి చేయాలనుకున్న వాళ్ళు గూడా ఒకరిని చూసి ముందుకొస్తారు. అది మీరు చేసే మెయింటెనెన్స్ అనుకోండి, మీరు చెప్పే పద్ధతుల వలన పీఠం నియమాలు గాని, నేను ఇవాళ పొద్దున ఒకరికి వైజాగ్ అమ్మాయి తన పేరు భాగ్యలక్ష్మి తన పేరు. తనకి మన పీఠం గురించి చెప్పి ఇవన్నీ ఆమెకు ఒక 2 గంటలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆ అమ్మాయి ఏడ్చేసింది. నాకు ఏడుస్తూ మెసేజ్ పెట్టింది గురువుగారు. నాకసలు హృదయం అయితే ఇట్లా చెలించిపోయింది. అమ్మ ఇంత మంచి గురువు, ఇంత మంచి పీఠం ఇక్కడ ఉందా అమ్మ? ఎక్కడ అమ్మ నువ్వు చెప్పేది నిజమేనా అమ్మ? మీరేవేవో అనుభూతులు చెప్తారు. ఇంత మంచి అనుభూతులు చెప్పినావమ్మా! నా చెయ్యి వదిలిపెట్టకుండా ఆ పీఠంలో తీసుకెళ్ళండమ్మా అని ఆ అమ్మాయి ఏడ్చేసింది. వెంటనే గురువుగారు చెప్పినంక ఒక 1 అవర్ టైం తీసుకొని పీఠం నియమాలు మొత్తం చదివేసి ఆ అమ్మాయి వెంటనే జాయిన్ అయిపోయింది. అబ్బా! నా కళ్ళు చెమర్చినాయి. అమ్మ నువ్వెంత గొప్పదానివమ్మా! ఒక అమ్మాయిని చేర్చినందుకు ఇంత సమన్వయంతోని పీఠంలో చేరాలనే భావంతోటి కల్పించినవా అమ్మ! మంచి మనసిచ్చినవా అమ్మ! కానీ నేనైతే అమ్మకొక నిజంగా కృతజ్ఞతలు ఒక 100 సార్లు చెప్పుకున్నా గురువుగారు. ఆ అమ్మాయి అంత ఎమోషన్ అయిందనమాట. మెసేజ్ పెట్టింది అమ్మ. 1 ఇయర్ తర్వాత మీరు మాట్లాడిల్లమ్మ. మీరు మంచి మాట జెప్పిల్లమ్మ. ఇంత మంచి పీఠం ఉందమ్మ. బెంగుళూరులో ఉందమ్మ. బెంగుళూరా గురువుగారు అని అడుగుతుంది ఆ అమ్మాయి. నేను మొన్న బెంగుళూరు గూడా వచ్చినారా తల్లి అంటే, అమ్మ నన్నెందుకు కలవలేదమ్మ. ఈసారి బెంగుళూరులో మీది ఉంటే నాకు చెప్పండమ్మ. నేను గూడా సాధకురాలినే గదమ్మా! ఇప్పుడు నేను గూడా వచ్చేస్తామ్మా. అంటే ఆమె ఇప్పుడు శ్రావణ నవరాత్రి చేస్తే నన్ను కూడా పీఠం తీసుకుంటారు కదమ్మా! సభ్యత్వంలాగా వచ్చి నేను మీ దాంట్లో పాల్గొనొచ్చా అమ్మా అని అడిగింది. కంపల్సరీ పాల్గొనొచ్చమ్మా. గురువుగారు రమ్మని చెప్తారమ్మా. కానీ క్రమశిక్షణ అనేది కొన్ని నియమాలుంటాయి. దాన్ని పాటించుకుంటూ ప్రశాంతంగా చేసుకొని ఎళ్ళిపోవాలమ్మా అంతే అని జెప్తే, ఆమె ఎంత ఆనందపడింది నియమాలు చూసి. ఇవన్నీ కామన్ మంచి నియమాలమ్మ. కానీ తెలియని వాళ్ళు దాన్ని అనుసరించడం ఇబ్బంది పడతారమ్మా.
కొంచెం సాధన చేసి అమ్మో దగ్గర వాళ్ళు ఇవన్నీ పాటించినందుకు అన్ని భరించినందుకు ముందుకు వస్తారమ్మా అని ఆమె ఎమోషన్‌లో చాలా సేపు మాట్లాడింది గురుగారు నిన్న ఆ అమ్మాయి. నాకు అసలు ఆమె చెప్పినాక అబ్బా! మా పీఠం గురించి ఇంత పొగుడుతాందా నా కళ్ళకు నీళ్ళొచ్చినాయి. ఆమె చేరింది గురుగారు మన దాంట్లో ఈ మధ్య. మొన్న నిన్ననే వచ్చింది పీఠంలోకి. మీరు తీసుకున్నారు. భలే అనిపిచ్చింది. అర్థం చేసుకుంది బాగా. పీఠం నియమాలు చదివినాక ఆమెకు బాధని అమ్మాయి ఇంత మిరాకిల్ జరుగుతాయా అమ్మా ఇట్లా అనుకున్న పనులు జరుగుతాయా అమ్మా అని అడుగుతుంది ఆ అమ్మాయి. అంటే కర్మని బట్టి జరుగుతదిరా. కొందరికి తొందరగా అమ్మ కృప ఉంటది. మన కర్మ ఎక్కువ ఉంటే మనం కష్టపడాలమ్మ. సాధన వల్ల అది సాధ్యమైతుందని చెప్తారు మా గురువుగారు అని చెప్పాను గురువుగారు. అసలు ఆమె రేపు మీ జూమ్ కాల్‌లో ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు గురువుగారు అంటే సొంత పర్సనల్ అయితే అడగద్దమ్మా. సాధన సంబంధించి ఏ విషయాలు గురువుగారు చెప్తారమ్మా అని చెప్పాను. అమ్మాయి ఆ గురుగారు. టేబుల్ ఒకసారి పడింది గాలి, అసలు ఆ గాలి, అంతలా గాలి, అసలు అంతలా గాలి అంటే ఎవరో వెనక నుంచి ఏదో నెట్టేసినట్టే వచ్చింది గాలి. ఆ గాలి ఒకసారి ఎగిరింది, అంటే బకెట్లు ఎగిరినాయి, టేబుల్ ఎగిరింది. అసలు అది చూసినప్పుడు ఏమనిపించింది, వెంటనే నేను ఆ చెయ్యి అడ్డం పెట్టి, అంటే ఆమె మీద వల్ల కింద పడింది కాబట్టి కాలు మీద పడింది వేరు. ఆమె మీద అయితే, రమాదేవి మీద అయితే పడిందంటే, ఆ టేబుల్ పడిందంటే కింద పడిపోయేది. నడుము మీద పడింది కరెక్ట్ గా పొజిషన్ చూస్తే. ఆ పొజిషన్ మీద నడుము మీద పడిందంటే అటు ఇంకొక మనిషి పడేది, అటు మొత్తానికి గిన్నెలు పడేది, ఏదో మొత్తానికి గందరగోళం అయ్యేది. అసలు అది చూసినప్పుడు ఏమనిపించింది నీకు? అదే గురుగారు, నేనైతే ఏమనుకున్నానంటే ఇప్పుడు మన ఈయన ఎవరు, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి కురుక్షేత్రంలో ఎట్లా అయితే అడ్డుపెట్టి ఆయన 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 మీదకి ఆ యొక్క రథం మీదకి ఎన్నో బాణాలు ఎన్ని వేసినా గానీ ఏమీ అవ్వదన్నమాట. అంత కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు దిగుతాడు. అర్జునుడు దిగిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా దిగిన తర్వాత ఆ రథం మీదకి అప్పుడు ఎన్ని చూపించాలో అన్ని చూపించి అప్పుడు మొత్తం కూలిపోద్ది అనమాట. రథం ముక్కలు ముక్కలు అయిపోతుంది. అలాగా శ్రీకృష్ణ పరమాత్మను అడ్డుపెట్టినట్టుగా నిజంగా మీరు ఇంకెక్కడైనా అటు అంటే నిజంగా చెప్పాలంటే ప్లేస్ కూడా చూడండి గురుగారు. మీరు అంత ముందు వరకు ఆ పాత్రలు వెనకాల నిలబడుకొని ఉన్నారు. ఎప్పుడైతే అవును. ఈ గాలి ఈ టేబుల్ ఉన్న చోటకి కరెక్ట్ గా మీరు అక్కడికి వచ్చి అక్కడ నిలబడుకున్నారు. మీరు నిలబడుకున్న తర్వాత అది రావడం, ఆ టేబుల్ అట్లా ఎగరడం. నిజంగా టేబుల్ ఎగరడం అనేది మనం నిజంగా సినిమాలోనో లేకపోతే ఇంకెక్కడైనా ఏదో ఎఫెక్ట్ చేసేటప్పుడు చూస్తాం కానీ కళ్ళ ముందు చూసాం గురుగారు. గాలికి టేబుల్ ఎగరడం అనేది అంటే పెద్ద పెద్ద తుఫానుల్లో చూస్తాం. కానీ ఇక్కడ ఆ గాలి ఒక్కసారిగా టేబుల్ ఎగరడం అయితే నేనైతే అయ్యో అనుకున్నాను. మీరు పక్క నుండి చెయ్యి ఇట్లా చెయ్యి పెట్టి ఇట్లా ఆపడం దాన్ని. కాకపోతే దాని మీద ఉన్న పాత్రలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఎక్కువ ఇది లేదు కాబట్టి పడ్డాయి కింద. అది నిజంగా మీరు గాని లేకపోతే అలా అర్జునుడికి ఏర్పడవలసిన ఇబ్బందులను అయితే ఎట్లా ఆయన ఎదుర్కొని అంతా అయిన తర్వాత వదిలాడో అట్లాగా మీరు అడ్డు పెట్టారు కాబట్టి ఆ వంట పాత్రల మీద పడకపోవడం కానీ రమ అమ్మ మీద పడకపోవడం కానీ అట్లా మీరు అడ్డుపెట్టి ఆపారని నాకు అనిపించింది గురుగారు. అలా గురువుగారు ముందే తెలుసు. అందుకనే గురువుగారు ఆపిండు అక్కడికెళ్ళి. నీకు అర్థం కాలే చందు. అదే శ్రీమాత్రే నమః. ఆహా! చెప్పండి లేదు చెప్పండి. నాన్న. శ్రీమాత్రే నమః గురువుగారు. గురువుగారు మీరది పడద్దని ముందే తెలుసనుకోని అక్కడ ఈ మూలకున్న వాళ్ళు పోయి అక్కడ నిలబడిండ్రేమో గురువుగారు. మీకు తెలుస్తది కదా గురువుగారు ముందు అందుకే ఆపారు. లేదు గురువుగారు. నేను రావాలంటేనే భయమేస్తది. కానీ అసలు రావడం బాగా ఇష్టం. ఎట్లా రావాలో అర్థం కాదు. ఎవరినో ఒకరిని అడిగి రావడానికి ట్రై చేస్తా గురువుగారు. కానీ ఈసారి మాత్రం నేను చంద్రశేఖర్‌ని చాలా ఇబ్బంది పెట్టినా. నేను కూడా బాధపడ్డా. అసలు నేనొచ్చి బాబుని బాధ పెడుతున్నా, లోపల ఏమైనా ఫీల్ అవుతున్నాడా అని నాకు ఆ రోజు నైట్ అనిపించింది గురువుగారు. బాధ అనిపించింది. ఇక తను పడుకున్నాడు. 11:30 పడుకున్నాక నేను అసలు నా కళ్ళకి నీళ్ళొచ్చినాయి. అసలు ఎంత ఆలోచించినా, ఎంత తట్టుకుందామన్నా గూడా తట్టుకోలేని పరిస్థితి. లాస్ట్‌కు విజయవాడలో దిగినాక గూడా నా మొహం చూసి ఆ అబ్బాయి బాధపడి 2 సార్లు నీళ్ళు పట్టుకొచ్చిచ్చారు తాగమ్మా అని. ఎంత తాగినా అసలు నా బాడీ నా కంట్రోల్‌లోకి రాలే గురువుగారు. అయినా గూడా సమాధానం రావద్దు, ఇంత కష్టపడి అనే ఫీలింగ్ నాకు రాలే గురువుగారు. నాకేమైనా గురువుగారు నన్ను చూస్తారులే, వీళ్ళెవరో కష్టపడ్డా కూడా వీళ్ళకి రుణపడిపోతానేమోలే అనిపించింది గానీ, ఇంకా రాను అనే ఫీలింగ్ అయితే రాలే గురువుగారు. అంటే మీరట్లా కాపాడతారు గురువుగారు. నేను అనుభవించిన గురువుగారు మొన్న. ఒక దాదాపు 24 గంటల దాకా బాధపడ్డా గురువుగారు. సాయంత్రము 5 నుండి స్టార్ట్ అయింది. 5:30 నుండి స్టార్ట్ అయింది గురువుగారు. తెల్లవారి నేను ఇంటికెళ్ళే వరకు 5, 6 వరకు కూడా నేను బాధపడుతూనే ఉన్నా గురువుగారు. 7:30, 8కి ఇంటికి చేరినంక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను సెట్ అయినా. కానీ ఆ క్షణం పడ్డ బాధ మళ్ళీ తెల్లవారి నాకు గుర్తులేదు గురువుగారు. అది మీ కృప గురువుగారు. నేను జన్మంతా గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఈ సింహాచలం అన్న సందర్భన ఎంత అనుభవాలిచ్చిందో, నాకు నా బాడీ అంత కష్టపడ్డా నేను. కానీ ఆ కష్టపడ్డ బాధ కూడా నాకు గుర్తు రావట్లేదు గురువుగారు. ఆనందం ఉంది ఇదెంతలే, నా శరీరమే కదా అనిపించింది గురువుగారు.
నేనైతే బాధపడలేదు గురుగారు. మా అమ్మకి సేవ చేయలేకపోయాను. ఈ రూపంలో మా అమ్మ రూపంలో ఈ అమ్మకి చేశాను అని సంతోషపడ్డాను తప్పితే అన్నాడు నేనెక్కడ గురుగారు ఆ ఏం మాట అన్నారు గురువారు ఆ మాట అన్నారు. నాకు అట్లా అంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకులే నాన్న అట్లా అంటావు అంటే, అవునమ్మా నేను మా అమ్మకి ఎట్లా చేయలేకపోతున్నా అమ్మా, నీకు చేస్తున్నమ్మా, మా అమ్మ చేసిన ఫీలింగ్ ఉందమ్మా నాకు నీకు చేస్తుంటే అంటే, అవునా నాన్న అన్న నేను కూడా. కానీ మన దగ్గర సాధకులు కూడా గురువారు ఎక్కడెక్కడ వస్తాము, కానీ అందరు ఒక ఫ్యామిలీ లాగా ఆ క్షణం అక్కడ కలిసిపోతాం. అది అసలు ఇది ఇలాంటిది ఎక్కడ ఉండదు గురువారు. భగవంతుడి కృప మీ దయ వలన మాత్రం అందరూ ఒక తల్లి బిడ్డలానే కలిసి ఉండి ఉంటాము. అక్కడ మమకారాలు గూడా మన అనే తప్పితే వేరే ఏం రాదు గురువు. నాదే అనే మాట కూడా రాదు. అది మీరిచ్చే ప్రోత్సాహము, మీరిచ్చే మా కృప అనుకుంటా. అసలు మన పీఠము చెప్పుకొని ఇట్లా సంతోషంగా చెప్పుకుంటందుకు చాలా అనుభూతులుంటాయి గురుగారు మన పీఠంలో. అసలు మీరు దాని వెనుక మీరు చేసే ఇప్పుడిప్పుడు నాకు ఈ ఒక 2 మంత్స్, 3 మంత్స్ నాకు ఇంతకుముందు ఏదో వస్తున్నా, అదో ఏదో అనుభూతి పొందుతున్నా అనుకుని ఇప్పుడు నాకు చాలా నేను బాగా ఆలోచిస్తానా. గురువుగారు అసలు ఎంత కష్టపడతారు, ఎన్ని రోజులు శ్రమ చేస్తే మేము ఈ పీఠం కాడికొచ్చి ఈ పని చేస్తున్నాం. ఒక్కరోజు పని చేస్తేనే అలసిపోయిన ఫీలింగ్ అసలు మాకే ఉండదంటే, అట్లా అలసిపోకుండా ఈ పని నిర్విఘ్నంగా చేయడందుకు ఎనక గురువుగారి కృషి ఎంతుందో అని ఇప్పుడు అర్థం. ఒక్కొక్కటి మీరు ఎప్పుడు ఎవరు శ్రీనివాస్ గారు చెప్తుంటే, ఆ పీఠంలో మొన్న మగ పిల్లలందరూ మాట్లాడుకుంటే వింటుంటే, అబ్బా! గురువుగారు ఇంత చేస్తారా? అసలు ఎవరి కోసం ప్రతి గురువు చాలా మంది గురువులను చూసినాం. గురువేముంది ఒక మంత్రం ఇస్తాడు, చదవమంటారు. అంత అప్డేట్లు ఇచ్చి వీళ్ళు పైకి పోతుండ్రా, కిందికి వీళ్ళ బుద్ధులు ఎట్లున్నాయి, వీళ్ళు మంచిగున్నారా, సాధన చేస్తున్నారా, చేయలేదా అని ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నలు చూస్తుంటే, అబ్బా! ఒక గురుపీఠంలో గురువుగారి ఆధ్వర్యంలో మేమున్నామా? ఇంత మంచి గురువుని మాకు ఆ అమ్మ మాకు ఇంత మంచి గురువునిచ్చిందని మనసైతే నిండిపోతది గురువుగారు. చాలు ఈ జన్మకు మాకు ఈ పీఠంకి వచ్చినందుకు. నిజంగా ఏదో పుణ్యం చేసుకున్నాం గురువు. అందుకే ఇళ్ళకొచ్చి పడినామేమో.